స్తుతులకు పాత్రుడవు, మహిమా ఘనతకు అర్హుడవు, నా స్తుతులకు పాత్రుడవు. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, యేసయ్యా ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. హల్లెలూయా. థ్యాంక్ యూ పాస్టర్. మన మధ్యలోని పాస్టర్ డేవిడ్ గారు వచ్చి యేసయ్య గ్రంథం 52వ అధ్యాయం వాక్యం 1, 2, 52. ఐజయ 52 అధ్యాయం వాక్యం 1, 2. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం మొదటి వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చినటువంటి పరిశుద్ధులు, ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి దైవసేవకులు వినోద్ గారికి, దైవజనులకు, సేవకులకు, వాళ్ళ కుటుంబస్తులు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. 51వ అధ్యాయము యెషయా గ్రంథం 1, 2 వచనాలు మనం చదువుకుందాం. సియోను లెమ్ము, లెమ్ము, నీ బలము ధరించుకొనుము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందని వాడొక్కడైనను, అపవిత్రుడొక్కడైనను నీ లోపలికి రాడు. ధూళి దులుపుకొనుము యెరూషలేమా, లేచి కూర్చుండుము, చెరపట్టబడిన సీయోను కుమారి, నీ మెడకట్లు విప్పి వేసుకొనుము. దేవుడి మాటలు తన వెనుకలు ఆశీర్వదించి దీవించును గాక. థ్యాంక్ యూ. పాస్టర్ పిలిపి அவர்கள் ఉన్నదాక పాస్టర్ పిలిపయ్య ప్రార్థన చేయవలసిన కోరుతున్నాం. அன்புள்ள இயேசுவே, இந்த நல்ல வேளைக்காக நான் ஜெபிக்கிறேன். இந்த மாலை வேளையிலே உம்முடைய சமூகத்தில் நாங்கள் வந்திருப்பது உம்முடைய சொத்து கிருபையப்பா. தெய்வமே, முதலாவது தேவ ராஜ்யத்தில் அவர் நீதியை தேடி என்று சொன்னார். இந்த நீதியும் உம்முடைய சமூகம் எங்களுக்கு நித்தியம். இந்த நித்தியத்தின் மகிமை இந்த இடம் முழுவதும் மகிமையோடு காண உதவி செய்யுங்கப்பா. இந்த ஜெபம் இந்த பகுதிக்கு முழுவதும் ஒரு எடுத்து காட்டுற ஜெபமா, ஒரு ரட்சிக்கின்ற ஜெபமா, ஒரு மாற்றத்தின் ஜெபமா மாறட்டும். நீங்க இந்த இடத்துல பெருக, நாங்க சிறுக. இயேசு நாமத்தை கொடுக்கிறோம் நல்ல தகப்பனே. ఆమేన్. థాంక్యూ అయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమయం లేదు, వాక్యానికే మనం సమయం ఇవ్వాలి. ఇప్పుడు మన మధ్యలో పాస్టర్ వినోద్ గారు పాపని గురించి కానీ మనం పిలిపిన ఉద్దేశం గురించి 2 మాటలు మాట్లాడతారు. దాని తర్వాత దేవుని వాక్యం. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. ఎల్లరికీ మరి ఇటు సందర్భంలో మరి సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే, మా పాప 40 days ఫాస్టింగ్, ఫుల్ ఫాస్టింగ్ చేసినారు. 40 நாட்களாக உபவாசம் இருந்தார்கள்.
మరి తను ఉపవాసం స్టార్ట్ చేసినప్పుడు ఎట్లాగా చేశారంటే, ఉపవాస నాட்கள் எப்படி ஆனதென்றால் తను నేను ప్రతి ఫ్రైడే ఫాస్టింగ్ ఉంటాను. ஒவ்வொரு வாரமும் வெள்ளி உபவாசமா இருப்பேன். తను కూడా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఉపవాసం వన్ డే ఉంటానని చెప్పారు. என்னுடைய மகள் கூட உபவாசமா இருக்கிறாங்கன்னு அப்படின்னு சொன்னாங்க. వన్ డే ఉన్నారు, ஒரு நாள் இருந்தாங்க. ఆ తర్వాత బ్రేక్ చేస్తామంటే లేదు కంటిన్యూ చేస్తా అన్నారు. இல்ல நீங்க முடிச்சிருங்களான்னு கேட்டாக்கா இல்ல நான் தொடர்ச்சியா செய்வேன் அப்படின்னு சொன்னாங்க. మరి మేము ఉపవాసం ఎట్లా చేస్తామంటే, உபவாசம் எப்படி இருப்பீங்கன்னு கேட்டேன். కాఫీ టీ, அந்த காஃபி டீ அந்த இது மோர், ఇంకా తినేదంటూ ఏమీ లేదు. அவங்க புசிப்பதில்லை. ఒక రోజు చేసినా 24 hours అంతే, వారం రోజు చేసినా 14 రోజులు చేసినా 40 రోజులు చేసినా, ஒரு நாள் 2 நாள் ஆனாலும் ஒரு வாரம் டீ காஃபி அதோட சரி. మరి తను ఉంటుందో లేదో అనుకున్నాం. அவ்வளவுதான் சொல்லி நினைச்சோம். பேட்டரி மார்ஷல்லாம் கூட కదా, మరి ఉంటాను అని చెప్పి తను చెప్పినది. நான் இருக்கிறேன் அப்படின்னு சொன்னாங்க 40 நாட்களாக. దేవుని కృప తనకు దేవుడు ఎంత తోడై ఉండి నడిపించినాడంటే, தேவன் அற்புதமாக அந்த மகள் கூட இருந்து మనం బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ చేస్తాం. காலையில ஒரு கட்டு, மத்தியானம் ஒரு கட்டு, நைட்டுக்கு ஒரு கட்டு கட்டும். అయితే తను తీసుకునేటప్పుడు ఎక్కువ డిహైడ్రేషన్ అయిపోతుంది కాబట్టి 2 గంటలకు ఒకసారి 3 గంటలకు ఒకసారి తీసుకోవాలి. அது அந்த பிள்ளை அந்த மாதிரி எடுக்கும் போது இன்னும் கொஞ்சம் ஒரு ஹவருக்கு 2 ஹவருக்கு அதை வந்து எடுத்துக்கணும். ஏன்னா நமக்கு அந்த மாதிரி ஒரு டயர்ட்னஸ் ஆகும் அந்த பிள்ளைக்கு. పొద్దున కాఫీ, మధ్యాహ్నం టీ, మజ్జిగ 3-4 సార్లు తీసుకుంటుందా, ఇంకా ఏమి అడగదు. ஒரு காஃபி, மத்தியானம் ஒரு மோர் கொஞ்சம் எடுத்துக்கினா அவ்வளவுதான், அதோட சரி. అయితే మరి తీసుకోమంటే కూడా తీసుకోకపోయేది. அம்மா இது சாப்பிடுமா அது சாப்பிடுமான்னு சொன்னா கூட ஒன்னும் எடுத்துக்காது அந்த பிள்ளை. యేసు ప్రభు దేవుడు అంటాడు, ஆண்டவர் சொல்லுகிறார், మనిషి రొట్టె వల్ల మాత్రం కాదు గాని நம்ம வாசித்த வார்த்தையின்படி மனுஷன் அப்பத்தினால ఆయన నోటి నుండి వచ్చిన మాట ద్వారా వారు జీవిస్తారు. அவருடைய வாயிலிருந்து புறப்படுகிற வார்த்தையினால ఆ బిడ్డ జీవితంలో దేవుడు అట్లాగనే చేసినాడు. அப்படியாகவே என்னுடைய மகளை செய்தார். మరి 21 days కి వచ్చినది, 21 நாள் வந்தது. ఆ రోజు నేను కూడా ఫాస్టింగ్ ఉన్నాను. நான் கூட உபவாசமா இருக்கிறேன். ఆ శుక్రవారం రోజు చర్చికి వెళ్ళాలి, రెడీ కావాలా. வெள்ளிக்கிழமை நான் சபைக்கு போகணும், ரெடி ஆகணும். మాతో పాటు మా చర్చ్ మెంబర్స్ కూడా ఉపవాస ప్రార్థన, என்னோடு கூட சபையார் கூட உபவாசமா இருக்கிறாங்க. ఇంకా 2 గంటల నుంచి తను చాలా విపరీతమైన స్టమక్ పెయిన్, వామిటింగ్స్, அந்த ரொம்ப வாமிட் எடுக்கிறது, ரொம்ப வித்தியாசமாக உடல் வலி. నేను అనుకున్నాను ఇంకే బ్రేక్ చేస్తుందేమో అనుకున్నాను. நான் நினைச்சேன் இந்த உபவாசம் முடிச்சிருவா போல அப்படின்னு நினைச்சேன். మా పాస్టర్ ఏమో డ్యూటీకి వెళ్ళేది, எங்க அந்த பாஸ்டமா வந்து வேலைக்கு போயிட்டாங்க. తల నుంచి నేనే ప్రేరాలు పెట్టి ప్రభుపేట పలుకుతూ, ప్రభా జయమిచ్చివాడో నువ్వే, నీ మాటే మాకు ఆధారం కనుక నువ్వు జయమిస్తావు ప్రభా అని చెప్పి ప్రార్థించిన. அந்த பிள்ளைக்கு எண்ணெய் வைத்து நான் ஜெபித்த, ஆண்டவரே நீங்க ஜெயம் கொடுப்பீங்க, அந்த பிள்ளையோட கூட 6 గంటలకు ఆరాధన స్టార్ట్ అయితే 6 గంటలకు మంచిగా చర్చికి వెళ్ళి ప్రార్థన చేస్తాను. 6 மணிக்கு அந்த உபவாச நாட்கள் அந்த நேரம் ஆரம்பிக்கப்படும். ஆனால் ஜெபத்துக்கு 40 రోజులు కూడా దేవుడు తనకు తోడైండి ఈ రోజు ముగింపు కార్యక్రమానికి తీసుకొని వచ్చి 40 நாட்களாக அந்த பிள்ளைக்கு துணையாக என்று முடிவு நாட்கள் கொண்டு வந்தார். నేను ఆశపడ్డాను, நான் ஆசைப்பட்டேன், ప్రతి ఒక్క దేవుని సేవకుడు వచ్చి నా బిడ్డను దీవించాలని ఇష్టపడ్డా. ஒவ்வொரு ஊழியக்காரர் வந்து என் பிள்ளை ஆசீர்வதிக்கணும்னு நான் நினைத்தேன். బెంగళూరు పట్టణం వచ్చినప్పుడు నాకు ఎవరు తెలియదు. பெங்களூர் பட்டணம் வந்த பொழுது யாருமே எனக்கு அறிமுகம் இல்லை. దేవుని ఆధారం చేసుకుని దేవుడు చెప్తే బెంగళూరు పట్టణానికి వచ్చి தேவனுடைய அவருடைய கிருபையினாலும் அவரை நம்பிக்கொண்டு அவர் மேல நாம் ஆதாரப்பட்டு நான் வந்தேன். దేవుని పరిచర్యలో సాగుతున్నప్పుడు ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి వచ్చింది. தேவனுடைய பணியில நான் கடந்து போகும் பொழுது உயிர் போகிற ஒரு நிலையில என்னுடைய வாழ்க்கை. ఎదురుబడే చంపుతానని చెప్పినారు. எனக்கு எதிர்பட்டு என்னை கொன்று போட வேண்டும் என்று நினைத்தார்கள். హైదరాబాద్ నుంచి ఎట్లా వచ్చిన తట్ట బుట్ట చదువుకొని మళ్ళీ తిరిగి పోవాలని చెప్పినారు. அவங்க சொன்னாங்க, ஹைதராபாத்ல நீங்க எப்படி அந்த தட்டு முட்டை எல்லாம் சும்மா ஜஸ்ட் வந்தீங்களா, சுமந்து கொண்டு வந்தீங்களா ஒரு மூட்டையோட, அந்த மூட்டையோட மறுபடியும் நீங்க ரிட்டர்ன் పొద్దున్న నుంచి ఫోన్ చేసి సాయంత్రం దాకా నన్ను రమ్మంటావా నేను రావాలని చెప్పాను, ఎదురిస్తున్నాడు. காலையில சாயந்தரம் வரலையும் ஃபோன் பண்றாங்க, நான் வரட்டா நீங்க வர்றீங்களா. నేను 21 days ఫాస్టింగ్ ఉన్నాను. అప్పుడు நான் 21 நாள் உபவாசமா இருக்கிறேன். ప్రభా మరి నీ చేతిలో నేనున్నాను, మనుషుల చేతిలో లేనని చెప్పాడు. ஆண்டவரே உங்களுடைய கரங்களை நான் இருக்கிறேன், மனிதனுடைய கரங்கள் இல்லை அப்படின்னு நினைத்தேன். రాత్రి ప్రార్థన చేస్తుంటే దేవుడు చెప్పినాడు, ஆண்டவரிடத்துல நான் ஜெபிக்கும் போது இரவு దానియేలుకు తోడుగా ఉన్నట్టు నీకు తోడుగా ఉంటానని చెప్పి. தானியேலுக்கு துணையா இருக்கிற தெய்வம் நான் உனக்கு துணையா இருக்கிறேன். యెహోషాపాతు మీదకి వచ్చిన వారు ఎట్లా అర్థమైనారో అట్లా అర్థమవుతారని చెప్పి. யோசுவா காலத்துல அவன் விரோதமா வந்தவர்கள் அவர்கள் விரோதமாக ஓடி போனார்கள். పొద్దున్నే ఫోన్ తీసి తను వస్తానంటే నేను వద్దని చెప్పలేదు,
రమ్మంటే వస్తానని చెప్పలేదు. ఇప్పుడు ఫోన్ చేస్తాను, ఫోన్ తీసిన. அவர் ஃபோன் பண்ணும்போது நான் ஃபோன் எடுத்தேன் காலையில. ఫోన్ తీయలేదు. அவர் ஃபோன் எடுக்கல, நானும் ஃபோன் பண்ண. ఆయన ఉండే ప్లేస్ కి వెళ్ళా, அவர் இருக்கிற இடத்துக்கு நான் போனேன், కనపడలేదు. அவர் காணல. ఈ రోజు వరకు 4 సంవత్సరాలు అయిపోయింది, మళ్ళీ ఆ వ్యక్తి నాకు కనపడలే. 4 வருஷம் ஆகுது. இல்பொருள் ஆவார்கள் என்று வேதம் சொல்லுகிற வண்ணமா அவன் இல்லே இல்லை. హల్లెలూయా. మరి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఇట్టి గొప్ప కార్యం నా ప్రాణాన్ని దేవుడు ప్రియంగా ఎంచి జీవంతో ఉంచున్నాడు కదా. 4 வருஷமா தேடுறாரு, ஆளை காணோம். ஆனா ஜீவன் கொடுத்தாரு ஆண்டவர் எனக்கு. మరి దేవుని సేవకులతో, విశ్వాసులతో, ఆత్మీయులతో కలిసి ఆనందించాలని ఇష్టపడ్డా. இந்த தேவனுடைய ஊழியக்காரர்களோடு கூட, தேவ பிள்ளைகளோடு கூட கலந்து ஆனந்தமா இருக்கணும் நினைச்சேன் நான். మరి మన మధ్యలో గొప్ప దైవ సేవకులు కుటుంబంతో వచ్చినారు. పాస్టర్ సత్యం గారు, సత్తనపల్లి, ఏపీ. நம்முடைய ஒரு தேவதாசன் குடும்பத்தோடு கூட வந்தாரு. మరి దేవుని పట్ల, మనుషుల పట్ల కృతజ్ఞత ఎప్పుడు మనం మర్చిపోకూడదు. தேவன், அதாவது தேவன் மனிதர் மூலமா செஞ்ச அந்த நன்மைகளை நாம் எப்பொழுதும் ஒரு நாள் மறக்க கூடாது. నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి నాకు తెలియదు, నేను ఆమెకు తెలియదు. நான் திருமணம் செய்து கொண்ட அந்த பெண்மணி மனைவி, அவர்கள் எனக்கு தெரியாது, நான் அவர்களுக்கு தெரியாது. మా పాస్టర్ డేవిడ్ గారు, సత్య పాస్టర్, మా పాస్టర్ అమ్మ గారి పాస్టర్. அந்த பாஸ்டர் வந்து அவங்களுடைய பாஸ்டர் டேவிட் பாஸ்டர் அவர்கள், என்னோட சத்தியம் பாஸ்டர் கேடிஎஸ் అబ్రహాం. என்னுடைய ஆவிக்குரிய தகப்பன் வந்து ஆபிரகாம், கேடிஎஸ் ஆபிரகாம். అయితే తన దగ్గర మేము పెరిగినాము, పెళ్లి చూపు లేకుండా పెళ్లి చేసినారండి మాకు. அவரிடத்துல நான் வளர்ந்தேன். இந்த பொண்ணை பார்க்காமே எனக்கு நிச்சயதார்த்தம் பண்ணிட்டாங்க. 20 సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు చిన్న సమస్య లేకుండా దేవుడు మనల్ని నడిపించినాడు. 20 வருஷம் ஆகுது, இதுவரையும் எந்த பிரச்சனையும் இல்லாம நாங்கள் మகிழ்ச்சியா இருக்கோம். మరి అన్నని అడిగా, మా పాప ఫాస్టింగ్ ఉందన్న, తప్పకుండా మీరు వచ్చి దీవించాలి. మమ్మల్ని దీవించినారు, మా బిడ్డలు పుట్టినప్పుడు మీ దగ్గరికి తీసుకొచ్చాను. మరి ఇప్పుడు మా పాప ఫాస్టింగ్ బ్రేక్ లో కూడా మీరు ఉండాలన్నా అని చెప్పి అడిగా. అన్నனை கேட்டேன் நான், மக உபவாசமா இருக்கிறாங்க, வந்து ஜெபம் பண்ணிட்டு போங்க. அது குழந்தை பிறந்த பொழுதும் நாங்க வந்து உங்க கையில தான் கொடுத்தோம், ஜெபம் பண்ணீங்க. ఇప్పుడు ఒకటే మాట అన్నాడు, నేను తప్పకుండా వస్తా వినదు అని చెప్పినాడు. ఒరే ஒரு వార్త சொன்னார், ఖచ్చితంగా నా వర్றேன். భారతదేశం అంతట్లో కూడా బహుబలంగా వాడబడుతూ 100 సంఘాలు, 100 మంది పాస్టర్స్ సిద్ధపరిచినారు. அவர் மூலமாக நூற்றுக்கணக்கான சபைகள், நூற்றுக்கணக்கான ஊழியக்காரர்களை பலப்படுத்திக் கொண்டிருக்கிறார். తన ప్రయాణాలు చేస్తూ ఆరోగ్యం చాలా బాగలేకుండా అయిపోయింది. அவருடைய பயணத்துல கூட அவருடைய உடல்நல சரியில்லாமல் போயிடுச்சு. కానీ దేవుని మహాకృపను బట్టి అడిగినందుకు ఒప్పుకొని ఆరోగ్యం బాగలేకుండా కూడా మన మధ్యలోకి వచ్చినారు. அவருக்கு ஆரோக்கியம் பலவீனமா இருந்தாலும் நான் வரமாட்டேன்னு சொல்லல, வந்துட்டாரு. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. இன்னொரு வார்த்தை சொல்லி நான் దైవ సేవకులకు అవకాశం ఇవ్వాలి. ஆண்டவருடைய பிள்ளைகளுக்கு நம்ம நேரத்தை கொடுக்கணும். అమాన చర్చి ఫౌండర్ పాస్టర్ కేపీ రాజశేఖర్ అయ్య గారు మన మధ్యలో ఉన్నారు. அமன சர்ச் பாஸ்டர் அருமையான ராஜசேகர் ஐயா இருக்கிறாங்க. அவர் சயின்டிஸ்ட் தான், சயின்டிஸ்ட் தான் வேலை செய்யணும். మరి అయ్య గారి గురించి నేను విన్నాను, నాకు అంతగా పరిచయం, ఎక్కువగా పరిచయం లేదు. ஐயா குறித்து எனக்கு அதிகமாக அறிமுகம் இல்லை. ఆ తర్వాత కలిసినప్పుడల్లా మంచిగా ఆత్మీయంగా మాట్లాడుకునేవారు. அவர் இடத்துல நான் பேசும்போதெல்லாம் அந்த ஆவிக்குரிய காரியங்களை பேசி நான் அன்பாக కాన్ఫరెన్స్ కి నేను వెళ్ళాను. ஒரு பாஸ்டருடைய கான்ஃபரன்ஸ்க்கு நான் போயிருந்தேன். మరి పెద్దలు, పూజనీయులు, గౌరవనీయులు, అనేక గణం పొందేవர்கள். అయితే నేను వారి మధ్యలో ఉన్నప్పుడు అయ్యగారు వెళ్ళి సర్వింగ్ చేస్తుంటే గంటె పట్టుకుని సర్వింగ్ చేస్తున్నారు. கணம் பொருந்தவர்கள், கனவன ஆட்கள் மத்தியில கூட ஐயா அவர்கள் கனமான ஒரு தேவதாச அவங்க மத்தியில போய் சேவை செஞ்சுன்னு இருக்கிறார். మత్తయి సువార్త 23వ అధ్యాయం 11వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, మత్తయి 23:11 சொல்லப்படுகிற வார்த்தையின்படி, ఎవరైతే అధ్యక్షులుగా ఊహించాలని అనుకుంటున్నారో, ఎవన్ உங்களில் பெரியவனா இருக்கிறானோ అటువాడు పరిచారకుడై ఉండాలి, அவன் சேவை செய்ய கடவான் என்று வேதம் చాలా ఇష్టం అనిపించింది. எனக்கு ரொம்ப ఇష్టమైంది அவர் பார்த்த ఉடனே. పాప ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు, எங்க மக உபவாசம் இருக்கும் பொழுது ఒక పాస్టర్స్ కాన్ఫరెన్స్ కి వెళ్ళాను. ஒரு பாஸ்டர்ஸ் கான்ஃபரன்ஸ் போயிருந்தேன். అప్పుడు అడిగాను, అయ్యగారు మా పాప ఫాస్టింగ్ చేస్తున్నారు, அப்போ நான் ஐயாவனை கேட்டேன், என் மக உபவாசமா இருக்கிறாங்க, తప్పకుండా మీరు వచ్చి కొన్ని మాటలు మాట్లాడాలి అయ్యగారు అని చెప్పి అడిగాను. அப்பொழுது வந்து ஒரு சில வார்த்தைகளை சொல்லி நீங்க உற்சாகப்படுத்தா நல்லா இருக்குன்னு கேட்டேன். తప్పకుండా వస్తాను బ్రదర్ అని చెప్పినారు. ఖచ్చితంగా நான் வர்றேன் அப்படின்னு சொன்னாரு. మధ్యలో కొన్ని పరిస్థితులను బట్టి అయ్యగారికి ఇంకొక దగ్గర ఇన్విటేషన్ వచ్చింది. ஆனா அந்த சூழ்நிலைகள் சரியில்லாதனால வேற இடத்துல ஒரு இன்விடேஷன் அழைப்பு வந்தது. పెద్దలందరూ కూడా అక్కడ ఉండాలి ఈ రోజు. ஆனா பெரியவர்கள் எல்லாரும் அந்த இடத்துல இருக்கணும். అయ్యగారు కూడా, నేను వినోద్ పెద్ద అయ్యగారు వచ్చినారు కదా, నేను బ్రదర్ నేను ఇక్కడ వెళ్తాను అని చెప్పినారు. பாஸ்டர் வந்திருக்கிறார் இல்லையா, பரவாயில்ல நான் போறேன் அப்படின்னு சொன்னாங்க. ఒకటే మాట చెప్పా, ஒரே ஒரு வார்த்தை சொன்னேன், ఎక్కడున్నా ఏం లేదు అయ్యగారు, నా బిడ్డను దీవించండి అని చెప్పా. நீங்க எங்கன்னா இருங்க, என் பிள்ளை வந்து
வந்து நீங்க ஆசீர்வதிக்கணும்னு சொன்னேன். ఒక 5 నిమిషాలు కానీ మళ్ళీ అయ్యగారు ఫోన్ చేసినారు. மறுபடியும் ஐயா எனக்கு ஃபோன் பண்ணாங்க. బ్రదర్ నేను తప్పకుండా వస్తున్నాను మీటింగ్. ఖచ్చితంగా நான் வர்றேன் அப்படின்னு சொல்லி హల్లెలూయా హల్లెలూయా வந்துட்டாரு. దేవుడు నా యొక్క హృదయ వాంఛను తీర్చినాడు. అయ్యగారు కూడా మన మధ్యలో என்னுடைய இருதயத்தின் விருப்பங்களை ஆண்டவர் நிறைவேற்றினார். ஐயா கூட வந்துட்டாங்க. మరి అయ్యగారు పెద్ద సైంటిస్ట్ గా ఉండి కూడా దేవుని పరిచర్యలో పరిచారకులుగానే ఉన్నట్టుగా నేను చూశానండి. ரொம்ப பிஸியா இருக்கிற சயின்டிஸ்ட் வேலையில இருந்து கூட ஊழியத்துல கூட அவரு ரொம்ப பிஸியா இருக்கிறார். నేను ఎంతో మంది దేవుని సేవకులు చూశాను. కానీ కొంత మందిలో చాలా విషయాలను వాళ్ళు వెలికి తీసుకురావడం కూడా చూశాను. ஆனா நிறைய ஊழியக்காரர்கள் நான் பார்த்திருக்கிறேன். அவர்கள் சில காரியங்களை வெளியே கொண்டு வருகிற காரியங்களை கூட நான் కానీ பார்த்திருக்கேன். పెద్దలు దైవ సేవకులు మన మధ్యలో వచ్చినారు. கனமான ஊழியக்காரர் நம்ம மத்தியில இருந்திருப்பதனால நம்ம ஐயா பாஸ்டர் ராஜசேகர் ஐயா அவர்களுக்காக நன்றி నన్ను నా బిడ్డల్ని అందరూ హృదయపూర్వకంగా దీవించి సిద్ధపరిచినటువంటి భోజనాలు చేసి వెళ్ళాలని என்னையும் என் குடும்பத்தையும் அந்த பிள்ளையை நீங்க ஆசீர்வதித்து நீங்கள் புசித்து கடந்து போக முடியா கூட அன்பு கூட நான் கேட்டுக்கொள்கிறேன். நன்றி. ஒரு நம்ம நோக்கி ஆண்டவர் நோக்கி ஜெபிக்கலாம். நம்ம மத்தியில எளிமையாக வரும் வரும் வரும். சரி. అయ్యగారు మన మధ్యలో ఉండారు. అందులో చెప్పాలి కొట్టి నేను నిజంగా వినోద్ పాస్ ఆయన ప్రేమను బట్టి ఇది ప్రార్థన మీటింగా లేకపోతే పాస్టర్స్ మీటింగ్ అని అర్థం కావట్లేదు. అంతమంది పాస్టర్స్ని పిలిపించేసాడు అయ్యగారు. మరి బ్రాహ్మణ్ బట్టి పిల్లల్ని దీవించడానికి చాలా మంది వచ్చి ఉండారు. అయ్యగారు పాప ఎక్కడ ఉంది బ్రదర్? ఒకసారి నిలబడమనండి. అమ్మా ఓకే, ప్రైజ్ లార్డ్, బ్లెస్ యు మా. అయ్యగారు ఓకే, గాడ్ బ్లెస్ యు. కూర్చోమా, అన్షుత ఏంజెల్. ఆండవరు ఆశీర్వదించటమా. ఇది కృతజ్ఞత కూడికని சகோதரர் నాకు తెలియజేశారు. இது நன்றி செலுத்துகிற ஒரு கூட்டம் என்று அருமையான பாஷா அவர்கள் சொன்னாங்க. దేనికి కృతజ్ఞత కూడిక అని అడిగా నేను. எதற்காக நன்றி ஜெபம்னு சொல்லி நான் கேட்டேன். మా పాప ఇట్లా 40 రోజులు ఉపవాసం ఉన్నది, దాని కొరకు కృతజ్ఞత కూడిక. என்னுடைய மகன் 40 நாள் உபவாசமா இருக்கிறாங்க, அதற்காக நன்றி ஜெபம்னு சொன்னாங்க. సామాన్యంగా మనం చూసినట్లయితే சாதாரணமா நம்ம பார்த்தா ఉద్యోగం వచ్చిందని కృతజ్ఞత కూడిక పెట్టుకుంటారు. வேலை கிடைத்தா கவர்மெண்ட் வேலை கிடைச்சானா இன்னும் நல்ல பலமா ஜெபம் பண்ணுவாங்க, நன்றி கூட்டம் வைப்பாங்க. ప్రమోషన్ వచ్చిందంటే కృతజ్ఞత కూడిక పెట్టు. இன்னும் கொஞ்சம் அதிகமாக வேலை மேல இன்னும் கொஞ்சம் ப்ரமோஷன் వచ్చానాక இன்னும் కొంచెం நன்றி ஜெபம் வச்சுப்பாங்க. ఈ బెంగళూరులో ఒక ఇల్లు కొనుక్కుంటే కృతజ్ఞత కూడిక పెడతారు. బెంగళూరు పట్టణದ మహానగర పట్టణத்தில் వీడు గడిచాక இன்னுం మగిర్చిన జపం. అది మంచిదే, நல்லதுதான். ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తున్నది, ஆண்டவருடைய வார்த்தை கூறுகின்றது, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దని. அவர் செய்த సకల ఉపకారங்களையும் ஒன்றும் மறக்காது. కాబట్టి నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుడి అని చెప్తున్నాడు. என்னுடைய முழு உள்ளமே அவருடைய பரிசுத்த நாமத்தை ஸ்தோத்திரம் பண்ணுன்னு சொல்லுகிறது. దేనికి అంటే எதற்காக என்றால் ఆయన చేసిన మేళ్లను మర్చిపోకూడదు. அவர் செய்த ఉపகாரங்களுக்கு மறந்து விடாது. ఆయన చేసేటువంటి మేళ్లను మనం మర్చిపోయినట్లయితే, அவர் செய்த நன்மைகளை நாம் மறந்து விட்டால் కృతజ్ఞత లేని వారము, நன்றி அறியாதவர்களா, நன்றி கெட்டவர்களா இருக்கும். సో ఇప్పుడు మరి నేను అడిగినప్పుడు 40 రోజులు ఉపవాసం ఉన్న దాని కొరకు కృతజ్ఞత అన్నప్పుడు చాలా సంతోషం వేసింది నాకు. 40 நாட்கள் உபவாசம் இருக்குது அந்த பிள்ளை அப்படின்னு சொன்ன உடனே எனக்கு மிகுந்த சந்தோஷம். మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక మనం చూసినట్లయితే 1 தெசலோனிக்கேயர் పుస్తకం 5వ అధ్యాయం 1 தெசலோனிக்கேயர் 16 నుంచి 18 కలిసి ఉన్నాయి. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 தெசலோனிக்கேயர் 5వ అధ్యాయం 16, 18. எப்பொழுதும் சந்தோஷமாயிருங்கள். 15, 16, 16, 17. சந்தோஷமாயிருங்கள், இடைவிடாமல் ஜெபம் பண்ணுங்கள். ప్రతి 18వ వచనத்துல எல்லாவற்றிலும் ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. நன்றி, எல்லாவற்றுக்கும் நன்றி சொல்ல வேண்டும். ప్రతి విషయంలో కృతజ్ఞత చెల్లించాలి. எல்லாவற்றிலும் ஸ்தோத்திரம் பண்ணுங்கள். ఏదో ఉద్యోగం వచ్చిందని కృతజ్ఞత చెల్లించడం ஏதோ మంచిదే, வேலை கிடைச்சதுன்னு நன்றி செலுத்துவதல்ல. లేదా మనం అనుకున్నది జరిగిందని కృతజ్ఞత చెల్లించడం ஏதோ మంచిదే. நம்ம நினைத்தது நடந்து విட்டது என்று நன்றி அல்ல. 40 రోజులు ఉపవాసం ఉన్నందుకు కృతజ్ఞత అంటే నేను ఫస్ట్ టైం వింటున్నా ఇలాంటి ప్రార్థన. 40 நாட்கள் உபவாசம் என்று சொல்ல உடனே நான் முத தடவை இதை நான் கேள்விப்பட்டேன். చాలా సంతోషం వేసింది. ரொம்ப சந்தோஷமாயிற்று. ఎందుకంటే ప్రతి
ప్రతి విషయంలో మనం కృతజ్ఞత చెల్లించాలి. எல்லாவற்றிலும் நாம் ஸ்தோத்திரம் செய்ய అది வேண்டும். దేవుని చిత్తమని మనం చూస్తున్నాం. அது தேவனுடைய சித்தம், ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ అంటున్నాడు. ஆண்டவருடைய சித்தம். కాబట్టి ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉండటము ஆண்டவருக்கு எல்லாவற்றிலும் நாம் நன்றி செலுத்திக் கொண்டு అది ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తము. ஆண்டவருடைய சித்தம், அவருடைய விருப்பம். కాబట్టి ఈ రోజు ఈ కృతజ్ఞత కూడిక జరపటం అనేటువంటిది இந்த நன்றி ஜெப கூட்டம் நடக்கிறது ఇది దేవుని చిత్తము. தேவனுடைய சித்தம். కాబట్టి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. தேவனுடைய சித்தத்தை நிறைவேற்றிக் கொண்டிருக்கிறோம். యేసుక్రీస్తు ప్రభు ఒక మాట చెప్తాడు. ஆண்டவராகிய இயேசு ஒரு வார்த்தை சொன்னார். ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని தேவனே ஆண்டவரே ஆண்டவரே என்று சொல்லுகிறவன் பரலோக ராஜ்யத்தில் பிரவேசிக்க மாட்டான். மத்தேயு 7ஆம் அதிகாரம் 21ஆம் வசனத்துல నా తండ్రి చిత్తము నెరవేర్చు వాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడని. என்னுடைய பிதாவின் சித்தத்தை செய்கிறவனே பரலோகத்தில் பிரவேசிப்பான். மத்தேயு 7:21. సో కాబట్టి ఆయన యొక్క పరలోక రాజ్యంలో ప్రవేశించేటువంటి ప్రతి ఒక్కరూ பரலோகத்தில் பிரவேசிக்கிற ஒவ்வொருவரும் ప్రతి విషయంలో ఆయనకు కృతజ్ఞత చెల్లించేవారు కూడా ఉండాలి. எல்லாவற்றிலும் அவருக்கு நன்றி செலுத்த வேண்டும். అది ఒకవేళ కష్టమైనా, அது கஷ்டமானாலும், అది మంచిదైనా, அது கெட்டதானாலும், ఏదైనా సరే ஏதானாலும் சரி, కృతజ్ఞత చెల్లించట ద్వారా நன்றி செலுத்துகிறது மூலமாக దేవుని యొక్క నామం మహింపరచబడుతుంది. தேவனுடைய நாமம் மகிமைப்படுகிறது. కొన్నిసార్లు కష్టములో ఉన్నప్పుడు, சில நேரங்களில் நம்ம கஷ்டப்படும் பொழுது, బాధలో ఉన్నప్పుడు வேதனையில் இருக்கும் பொழுது మనకి కృతజ్ఞత చెల్లించిన థ్యాంక్ యూ జీసస్ ప్రైజ్ ది లార్డ్ అనం మనం. அந்த 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 நன்றியை ஆண்டவர் நமக்கு ஸ்தோத்திரம்னு வராது. అయితే ఒకసారి ఒక డాక్టర్ గారు వాళ్ళ పాప యాక్సిడెంట్ లో చనిపోయింది. ஒரு நாள் ஒரு டாக்டருடைய மக ஒரு விபத்துல இறந்து போனாங்க. ఆయనకి వాళ్ళ పాప రైల్వే స్టేషన్ లో వీళ్ళని ఎక్కించి ఆమె రిటర్న్ అవుతా ఉంది ఆటోలో. அவர்கள் அந்த ரயில்வே ஸ்டேஷன்ல இருந்து அவங்க வண்டி ஏத்திட்டு ரிட்டர்ன் போய் கொண்டு இருக்கிறாங்க. కాట్పాడ్ రైల్వే స్టేషన్ లో, காட்பாடி ரயில்வே ஸ்டேஷன்ல సిఎంసి లో డాక్టర్ ఆయమ్మ, డాక్టర్ சிஎம்சில அவங்க டாக்டர் వాళ్ళని ఎక్కించి రిటర్న్ అవుతా ఉంటే యాక్సిడెంట్, ఆటో యాక్సిడెంట్ లో స్పాట్ లో చనిపోయింది. அவங்கள ரிட்டர்ன் அனுப்பிட்டு பெற்றோர்களே வரும்பொழுது ஆட்டோ அடிச்சு அவங்க இதாயிட்டாங்க. వాళ్ళు నెక్స్ట్ స్టేషన్ కి వచ్చేటప్పటికే స్టేషన్ లో అనౌన్స్మెంట్ వచ్చింది. அந்த நெக்ஸ்ட் ஸ்டேஷன்ல வரும்பொழுது அவங்களுக்கு ஒரு அறிவிப்பு வருகிறது. అప్పుడు ఈ మొబైల్స్ ఇలాంటి ఏమి లేవు. அப்பொழுது இந்த மொபைல்ஸ் எல்லாம் இல்ல நம்ம கையில இருக்கிறதெல்லாம். ఆయన వెంటనే డాక్టర్ కేటీ థామస్ మీ అర్జెంట్ గా మీరు దిగాలి, మీ పాప యాక్సిడెంట్ లో చనిపోయిందని అనౌన్స్ చేశారు. அந்த கேபி தாமஸ் அவர்கள் உங்களோட மகா விபத்துல இறந்துட்டாங்க, நீங்க கட்டாயமா இறங்கி வரணும் அப்படின்னு சொல்லிட்டு அந்த ரயில்வே ஸ்டேஷன்ல ஒரு அறிவிப்பு வருகிறது. ఆయన దిగిన వెంటనే அவர் இறங்கின உடனே థ్యాంక్ యూ జీసస్ అని దేవుణ్ణి స్తుతించాడంట. இறங்கின உடனே ஆண்டவரே உமக்கு நன்றின்னு சொன்ன. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. எனக்கு ரொம்ப ஆச்சரியம். నేను అడిగాను, అలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి ఎలాగ స్తుతించగలవు? அப்படிப்பட்ட நிலையில எப்படி ஆண்டவரை துதிக்க முடியும்? ఆయన ఏం చెప్పాడంటే, என்ன சொன்னாருன்னா, నేను దేవుణ్ణి స్తుతించుట ద్వారా நான் ஆண்டவரை துதிக்கிறதுனால సాతాను ఆలోచనలు నాలో రాలేదు సార్. சாத்தானுடைய எண்ணங்களும் சிந்தனை ஆலோசனை எனக்குள்ள வரவில்லை. లేకపోతే నేను ఎంతగానో నీరసిల్లిపోయేవాడిని, எப்படியோ நான் சோர்ந்து போயிருப்பேன். లేకపోతే నేను దేవుణ్ణి శపించేవాడినేమో, ஆண்டவர் நான் துதிக்கலன்னா சபிக்கிறவனா மாறி இருப்பேன். నేను దేవుణ్ణి ఘనపరిచేవాడిని కాదు. நான் தேவனை கனப்படுத்துவனா இருக்க மாட்டேன். రకరకాల ఆలోచనలు, తలంపులు సాతాను నాలో తీసుకొచ్చి பலவிதமான யோசனைகளை சாத்தான் மூலமாக என்னை ஆட்கொண்டு నన్ను విశ్వాసం నుంచి భ్రష్టుని చేయటానికి என்ன விசுவாசத்திலிருந்து ஒரு அவிசுவாசியாக என்னை மாற்றுவதற்கு సాతానుడు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. சாத்தான் பலவிதமான ஆலோசனை செய்து అలాంటి கொண்டிருப்பான். ఆలోచనలను అధిగమించటానికి அப்படிப்பட்ட ஆலோசனைகள் அதிகமா இராதபடி కష్టంలో ఉన్నప్పుడు కూడా, கஷ்டத்தில் இருக்கும் பொழுதும், మరి నిరుత్సాహంలో ఉన్నప్పుడు కూడా, சோர்வில் இருக்கும் பொழுதும், ఏ పరిస్థితిలోనైనా సరే எந்த நிலையில இருக்கும் பொழுதும் దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ஆண்டவருக்கு நன்றி செலுத்த வேண்டும். అదే ఇక్కడ భక్తుడైన పౌలు చెప్తున్నటువంటి మాట. அதுதான் பவுலானவர் கூறுகிறார். ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. எல்லாவற்றிலும் தேவனுக்கு ஸ்தோத்திரம் செலுத்துங்கள். అది మన విషయంలో దేవుని చిత్తం. అది அதுதான் நம்ம மூலமாக தேவனுடைய சித்தம். அது కాబట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించడం ద్వారా தேவனுக்கு மகிமை செலுத்துகிற நிமித்தமாக మనము దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ நாம் ఉన్నాము. தேவனுடைய சித்தத்தை நிறைவேற்றிக் கொண்டிருக்கிறோம். మొట్టమొదటిది ఎందుకు కృతజ్ఞత చెల్లించాలి అంటే, ஏன் ஆண்டவர் இடத்துல முதல் நாம் நன்றி செலுத்த வேண்டும் என்றால், ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. ஆண்டவருடைய சித்தம். ఆయన బిడ్డలందరూ కూడా ఆయన చిత్తం ప్రకారం జరిగించాలి. அவருடைய பிள்ளைங்க அவருடைய சித்தத்தின்படி செயல்பட வேண்டும். సో కాబట్టి ఈ సమయమున మరి 40 రోజులు ఉపవాసం ఉన్న తరువాత కృతజ్ఞత చెల్లించడం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి కార్యం. நாள் கூட 40 நாள் உபவாச நாட்கள்ல அதை நாம் நிறைவேற்றுவது ரொம்ப அற்புதமான நேரம். సో కాబట్టి ఎందుకు కృతజ్ఞత చెల్లించాలి అంటే,
ஏன் நன்றி செலுத்த வேண்டும்? అది దేవుని చిత్తము. தேவனுடைய சித்தம். రెండవది ఎందుకు కృతజ్ఞత చెల్లించాలి? இரண்டாவதாக ஏன் நன்றி செலுத்த வேண்டும் ఆయన என்றால் చేసిన మేలులను బట్టి కృతజ్ఞత చెల్లించాలి. அவர் செய்த நன்மைக்காக நாம் நன்றி செலுத்த வேண்டும். ఇవన్నీ కూడా మనం జనరల్ గా అందరం చేస్తూనే ఉంటాము. நாம் எல்லாரும் இதை எப்போதுமே நாம் செய்து கொண்டு இருப்போம். అయితే కీర్తనకారుడు ఏమంటున్నాడంటే ஆனா சங்கீதக்காரன் ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. அவர் செய்த சகல உபகாரங்களையும் ஒன்றும் நீ மறக்காத. కారణం ఏమిటి అంటే காரணம் என்னவென்றால் మానవుడికి మర్చిపోయే స్వభావం ఉంది. மனிதனுக்கு மறந்து போகிற கெட்ட நல்ல குணம் உண்டு. మనం కూడా చాలా సార్లు అంటాం, చూసారా? நம்ம கூட நல்லா சொல்லிட்டு இருப்போம் பாரு. చూసావా ఎంత హెల్ప్ చేశాను అతనికి, பாத்தீங்களா நான் எவ்வளவு வேலை செஞ்சேன் அவருக்கு, మర్చిపోయాడు అని అంటాం. நன்றி கட்டவனா సో மாறிட்டான். కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే நம்ம இங்க பார்க்கும் பொழுது ఈ కీర్తనకారుడు తన అంతరంగంతో మాట్లాడుతున్నాడు. அவர் தன்னுடைய ஆத்மாவோடு கூட பேசுகிறார், தாகத்தோடு கூட. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. அவர் செய்த உபகாரங்களை ஒன்றும் He மறக்காத. was encouraging within himself. அவருடைய ஆத்மாவை பார்த்து அவர் சொல்லுகிற வார்த்தை. ఆయన ఆత్మకు తనకు పోరాటం జరుగుతున్నది. அவர் தன்னுடைய ஆத்மாவோடு கூட போராடி கொண்டு இருக்கிறார். ఆయన అన్నాడంట, அவர் சொல்லுகிறார், ఆత్మ గెటప్ అన్నాడంట. ஆத்மா ஏது. ఆత్మ అనిందంటే షటప్ అనిందంట. பாவம் வந்து சைலண்டா இருந்துச்சான். நீ ஏந்திரு. ఏం చేశాడు దేవుడు? என்ன செஞ்சாரு ஆண்டவர்? నీకు ఎన్ని కష్టాలు వచ్చినాయి, உனக்கு எவ்வளவு கஷ்டம், ఎన్ని శ్రమలు వచ్చినాయి எவ்வளவு உபத்திரம் வந்தது అని తనను నిరుత్సాహపరుస్తూ ఉన్నాడు. அது அப்படியே சோர்வுபடுத்துகிறது சரீரம். అందుకని అంటున్నాడు, ఓ ఆత్మ, அதுக்காக அவர் ஆத்மாவை பார்த்து கேட்கிறார். ఆయన నీ దోషాలన్నీ క్షమించాడు, మర్చిపోయావా? அவருடைய பாவங்கள் எல்லாம் தோஷங்கள் எல்லாம் மன்னிச்சார். హల్లెలూయా. ஹல்லேலூயா. ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి? ஆண்டவர் எதுக்கு நாம துதிக்க வேண்டும்? నా దోషములన్నిటిని ఆయన క్షమించాడు. அக்கிரமங்கள் எல்லாவற்றையும் நீக்கி. నీవు చేసిన పాపం మర్చిపోయావా? செஞ்ச பாவத்தை மறந்து போயிட்டியா? బెత్షెబాతో పాపం చేసావు, గుర్తులేదా? பெத்ஷெபா இடத்துல நீ பாவம் செஞ்ச மறந்துட்டியா? ఉరియాను చంపేసావు, గుర్తులేదా? உரியாவை நீ கொன்று விட்டாய், ஞாபகம் దానిని இல்லையா? బట్టి నువ్వు చూసినట్లయితే నువ్వెప్పుడో గతించిపోవలసింది. எப்போதோ நீ மரித்து போயிருக்க, நீ செஞ்ச அட்டகாசத்துக்கு. అయితే కృప కలిగిన దేవుడు, ஆனா கிருபையுள்ள ஆண்டவர், కనికరం కలిగిన దేవుడు இரக்கமுள்ள ஆண்டவர், ఇదిగో నన్ను క్షమించాడు. ஆண்டவர் என்ன నీ மன்னித்தார். దోషములన్నిటినీ ఆయన క్షమించాడు. உன் அக்கிரமங்கள் எல்லாவற்றையும் நீக்கி. Forgiveness is the greatest thing in the Christianity. ஆண்டவர் செஞ்ச காரியங்கள் பெரிய காரியங்கள். క్షమించటం అనేటువంటిది గొప్ప కార్యం. అది மன்னிக்கிறதே ஒரு பெரிய நம்ம கிறிஸ்தவத்துல. తర్వాత మర్రా రెండో మాట ఏమంటున్నాడు? ரெண்டாவது வார்த்தை என்ன சொல்லுகிறாண்டா? నీ సంకటములన్నింటినీ ఆయన కుదుర్చువాడు అంటున్నాడు. ஆண்டவர் அற்புதமாக என்ன சொல்லுகிறார் என்றால், உன் நோய்கள் எல்லாம் குணமாக்கி உன்னை கிருபினாலும் சத்தியத்தினாலும் உன்னை முடிசூட்டுகிறவராய், తర్వాత సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచు ఉన్నాడు. அழிவிலிருந்து உன்னுடைய பிராணனை வெளிக்கு காத்தார். అదంతా మర్చిపోయి அதெல்லாம் மறந்து ఏం చేశాడండి దేవుడు? என்ன செஞ்சாருன்னா, ఏం చేశాడు అని ప్రశ్నిస్తూ ఉన్నది. என்ன செஞ்சாரு? ఎందుకు స్తుతించాలి దేవుడు? ஏன் துதிக்கணும்னு சரீரம் கேக்குது. అందుకని అంటున్నాడు, అంతరంగంలో సమస్తమా என் ఆయన చేసిన మేలు మర్చిపోవద్దు. என் ஆத்மாவே அவர் செய்த உபகாரங்களை மறக்காத. ఆయన నీ దోషాలన్నీ క్షమించాడు. உன்னுடைய அக்கிரமங்கள் எல்லாம் மன்னிச்சார். నీ ప్రాణమును ఆయన విమోచిస్తూ உன்னுடைய பிராணனை அழிவுக்கு வெளிக்கு மீட்டார். బయటికి వెళ్తే లోపలికి వస్తామని గ్యారంటీ లేదు. வெளியே போனா மீண்டும் திரும்பி வரன்னு గ్యారెంటీ இல்ல. కాబట్టి ఇందాక వినోద్ బ్రదర్ చెప్పినట్లు నేను ఇక్కడ నుంచి ఖాళీ చేపిస్తామని ఆయన మీద సవాల్ ఇసిరారు. வினோத் பாஸ்டர் மேல அருமையா சொன்னா, இந்த இடத்துல இருந்து மறுபடியும் போயிடணும் ரிட்டர்ன் அப்படின்னு சொல்லிட்டு. అయినా సరే దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ஆண்டவர் அவரை விடவில்லை. కాబట్టి ఆయన చేసినటువంటి మేలులను బట్టి మనము దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. அவர் செஞ்ச நன்மைக்காக நாம் நன்றி செலுத்த வேண்டும். తర్వాత మనం చూసినట్లయితే மறுபடியும் நாம் பார்க்கும் பொழுது 75వ కీర్తన మొదటి వచనంలో మనం చూసినట్లయితే 75 75ஆம் சங்கீதம் మొదటి వచనంలో 75ஆம் சங்கீதம் 1ஆம் வசனம். ఎందుకు కృతజ్ఞత చెల్లించాలి? ஏன் ஆண்டவருக்கு நன்றி செலுத்த வேண்டும்? దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపముగా ఉన్నావని. ఎందుకు కృతజ్ఞత చెల్లించాలంటే நாங்கள் துதிக்கிறோம். ஏன் ஆண்டவரை நம்ம துதிக்கிறோம் என்றால், నీవు నాకు సమీపముగా ఉన్నావు. ஆண்டவர் நம்ம சமீபமா இருக்கிறார். ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. எவ்வளவு அருமையான ஆண்டவர். తనకు నిజముగా మొర్రపెట్టు వారికి ఆయన సమీపముగా ఉన్నాడు. அவர் உண்மையா அவரை நோக்கி கூப்பிடுவர்களுக்கு அவர் ఏ சமீபமா కష్టములో, ఏ బాధలో, ఏ ఇబ్బందిలో, ఏ సమస్యలో నీవు ఉన్నప్పటికీ இருக்கிறார். எந்த துக்கத்திலும் வேதனையிலும் போராட்டத்தில் இருந்தாலும் తండ్రి అని ప్రార్థించగా, அப்பான்னு கூப்பிட்டா, యేసయ్యా అని ప్రార్థించగా, ஏசையான்னு
அதிகமான ஜெபித்தா ఆయన మనకు సమీపముగా ఉన్నటువంటి அவர் நமக்கு దేవుడు. சமீபமா வந்து விடும். అందును బట్టి కృతజ్ఞత స్తుతులు మనం చెల్లించాలి. அதற்காகவே நாம் நன்றி செலுத்த வேண்டும். కాబట్టి ఎందుకు కృతజ్ఞత చెల్లించాలి అంటే ஏன் நாம் நன்றி செலுத்த வேண்டும் என்றால் నీవు సమీపముగా ఉన్నావు. ஆண்டவர் நமக்கு சமீபமா இருக்கிறது. నిజముగా యేసు ప్రభు సమీపంగా ఉన్నాడా? கட்டாயமா ஆண்டவர் நம்ம மத்தியில் இருக்கிறாரா? నిజంగా ఆయన సమీపంగా ఉన్నాడా? நிஜமாகவே நம்முடைய மத்தியில் இருக்கிறாரா? அவர் ఆయన సమీపంగా ఉన్నాడో లేదో గాని அவர் நம்ம மத்தியில் இருக்கிறாரோ இல்லையோ, சமீபமா இருக்கிறாரோ இல்லையோ, చూసినట్లయితే నీ నామము సమీపముగా ఉన్నది అని. உங்க நாமம் எனக்கு சமீபமா இருக்கிறது. ఆయన నామములోనే మనకు విజయం. அவர் நாமத்தினால் தான் நமக்கு வெற்றி. ఏ సమయంలోనైనా మనం ఏమంటాము? எந்த சமயத்துல நம்ம என்ன சொல்றோம்? యేసయ్యా అంటాం. ஏசையா. కాబట్టి నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానంటే ஆண்டவர் சமீபமா இருக்கிறார் என்று நன்றி செலுத்துகிறோம். ఆయన నామము మనకు సమీపముగా ఉన్నది. அவருடைய நாமம் நமக்கு There is சமீபமா victory இருக்கு. in the name of Jesus. அவருடைய உன்னதமான There நாமம், is deliverance in the name of Jesus. விடுதலை தருகிற There நாமம், is salvation in the name of Jesus. சமாதானம் தருகிற There நாமம், is an answer in the name of Jesus. பதில் கொடுக்கிற நாமம். There is no other name. இன்னொரு நாமமே இல்லை. The இயேசு name which is நாமம் above all other names. எல்லா நாமத்துக்கு மேலான நாமம் இயேசு நாமம். ఆ యేసు నామము మనకు సమీపముగా ఉన్నదని నేను அந்த కృతజ్ఞతాస్తుతులు. இயேசு நாமம் நமக்கு சமீபமா இருக்கிறது. ఆయన పేరు ఏమిటి అంటే அவர் பேர் என்னவென்றால் యేసు అని చెప్తారు. இயேசுன்னு சொல்றாங்க. అంటే రక్షకుడు అని. அவர் ரட்சகர். క్రీస్తు అని చెప్తారు. கிறிஸ்து என்று சொல்லுகிறோம். అంటే అభిషక్తుడని. அபிஷேகம் అయితే பண்ணப்பட்டவர். ప్రకటన గ్రంథములో ఆయనకు అసలు పేరు ఏంటంటే வெளிப்படுத்தின விசேஷத்துல அவர் உண்மையான பேர் என்னவென்றால் వాక్యము అను నామము కలదు అని ఉంది. வார்த்தை என்ற நாமமுடையவராய் இருக்கிறார். కాబట్టి ఏది సమీపముగా మనకున్నది? ஏது நமக்கு சமீபமா இருக்கிறது? ఆయన వాక్యం మనకు సమీపం. அவருடைய வார்த்தை நமக்கு சமீபமா இருக்கிறது. ఈ వాక్యము నాకు సమీపముగా ఉన్నది గనుకనే இந்த வார்த்தை நமக்கு சமீபமா இருக்கிறது. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. நான் உமக்கு நன்றி செலுத்துகிறேன். నీ వాక్యమే నన్ను బ్రతికించేది. உம்முடைய வார்த்தை தான் என்னை உயிர்ப்பிக்கிறதா నీ இருக்கு. వాక్యమే నా పాదములకు దీపము, నా వెలుగై ఉన్నది నా உம்முடைய త్రోవకు. வார்த்தை என்னுடைய பாதங்களுக்கு தீபமா இருக்கிறது. ఆయన వాక్యమే మనల్ని బలపరిచేది. அவருடைய வார்த்தையை நம்ம ஆற்றி தேற்றுகிறது. ఆయన వాక్యమే కృంగిన స్థితిలో మనల్ని నిలబెట్టేది. அவருடைய வார்த்தையை நம்ம குன்றி போன நிலைமையில நம்ம தூக்குகிறது. సో కాబట్టి ఎందుకు కృతజ్ఞత చెల్లించాలి? ஏன் நன்றி செலுத்த வேண்டும் என்றால் కొన్నిసార్లు దుఃఖములో ఉన్నప్పుడు, சில நேரங்களில் நாம் బాధలో ఉన్నప్పుడు, துக்கமா வேதத்தை దేవుని వాక్యం మనం చదువుతున్నప్పుడు ஆண்டவருடைய வார்த்தை நாம் படிக்கும் it பொழுது gives us immense strength. அப்படியே நம்ம எழுந்து நிற்கிற அளவுல ఆ వాక్యం మనల్ని బలపరుస్తూ அந்த ఉన్నది. வார்த்தை நம்ம உற்சாகப்படுத்தி சோர்வுலேருந்து ఆ వాక్యం మనల్ని అధికమింపజేస్తూ ఉన్నది. அந்த வார்த்தையை நம்ம உற்சாகப்படுத்த வைக்கும். కాబట్టి కీర్తనకారుడు అంటున్నాడు, சங்கீதக்காரன் ఈ சொல்லுகிறார், వాక్యము నాకు సమీపముగా ఉన్నది కనుక உம்முடைய నేను வார்த்தை எனக்கு కృతజ్ఞతాస్తుతులు சமீபமா చెల్లిస్తున్నాను. இருக்கிறது. உம்முடைய வார்த்தை எனக்கு சமீபமா இருக்கிறது. సో కాబట్టి 3 విషయాలు చెప్పాను. 3 வார்த்தையை நான் சொன்னேன். ఎందుకు కృతజ్ఞత చెల్లించాలి ஏன் అంటే நன்றி செலுத்த வேண்டும்? అది ఆయన చిత్తం అని చెప్పాను. அது அவருடைய சித்தம். రెండవది ఎందుకు కృతజ్ఞత చెల్లించాలి అంటే இரண்டாவது ஏன் நன்றி செலுத்த வேண்டும் என்றால் ఆయన చేసిన మేలులను బట్టి కృతజ్ఞత அவர் செய்த చెల్లించాలి. நன்மைகளை நிமித்தமாக. మూడవది ఎందుకు కృతజ్ఞత చెల్లించాలంటే மூன்றாவது ஏன் நன்றி செலுத்த வேண்டும் ఆయన என்றால் వాక్యము నాకు సమీపముగా ఉంది. அவருடைய வார்த்தை நமக்கு கிடைச்சது. ఏ సమయంలోనైనా వాక్యం చదువుతూ ఉన్నప్పుడు எந்த சமயத்திலாவது அவருடைய வார்த்தையை நாம் మనల్ని தியானிக்கும் பொழுது బలపరిచేటువంటి వాక్యం, நம்ம பலப்படுத்துகிற ஆண்டவருடைய మనల్ని வார்த்தை, నడిపించే వాక్యం, நம்ம நடத்துகிற ஆண்டவருடைய మనల్ని வார்த்தை, ధైర్యపరిచే వాక్యం, நம்ம தைரியப்படுத்துகிற ஆண்டவருடைய మన வார்த்தை, జీవితాల్లో జయమునిచ్చే వాక్యము, நம்முடைய வாழ்க்கையில ஜெயம் கொடுக்கிற வார்த்தை. ఆ దేవుని వాక్యము నాకు సమీపముగా ఉన్నది. அந்த வார்த்தை எனக்கு சமீபமா இருக்கிறது. కొన్ని రోజులు పడితే బహుశా వాక్యం కూడా దొరకదు. ఇక్కడ இன்னும் கொஞ்ச காலம் போனா పరిస్థితులు வசனம் கூட பஞ்ச காலமா மாறிடும். పరిస్థితులు చూస్తా ఉంటే అలానే ఉన్నాయి. அந்த சூழ்நிலையில நம்ம பார்க்கும் பொழுது அப்படிதான் இருக்கு. కొన్ని దేశాల్లో అయితే బైబిల్ తీసుకెళ్ళటానికి లేదు. சில தேசங்களை பார்த்தாக்கா வேதாகமா அந்த இடத்துல போக இயலாது. చైనాలో మరీ ఘోరం అక్కడ కొన్ని. చైనాவில் இன்னும் ரொம்ப கொடுமை வேதனை. సో కాబట్టి కొన్నిసార్లు మరి కొన్ని రోజుల తర్వాత ఆ పరిస్థితి రావచ్చు. அப்படிப்பட்ட ஒரு நிலை வரலாம். కాబట్టి ఈ రోజు మనం చెప్పాలంటే இப்பொழுது நாம் சொல்ல வேண்டும் నీ என்றால் వాక్యము నాకు సమీపముగా ఉన్నది. ஆண்டவருடைய வார்த்தை நமக்கு சமீபம். ఆయన నీ కృతజ్ఞత చెల్లిస్తున్నాను. உமக்கு நன்றி செலுத்துகிறேன். పూర్ణ హృదయముతో దేవుని స్తుతించు. முழு இருதயத்தோட நாம துதிக்கிறேன். కాబట్టి దేవుని యొక్క కృపను బట్టి ஆண்டவருடைய கிருபையின்படி మరి కృతజ్ఞత కానుక కృతజ్ఞత కూడిక ద్వారా இந்த நன்றி ஜெப கூட்டத்தில் ప్రతి విషయమందు ఆయనకు కృతజ్ఞత చెల్లించటము దేవుని చిత్తము. எல்லாவற்றிலும் ஸ்தோத்திரமும் நன்றி செலுத்த வேண்டும். మరి ఎంతో సీరియస్ అయిపోయింది 21 రోజులకి బ్రదర్ చెప్పినప్పుడు కదా. எவ்வளவு சீரியஸ் ஆயிட்டாங்க 21 நாள்ல. అయినప్పటికీ నీ దేవుడు ఆమెను విడిచిపెట్టాడు. ஆனாலும் ஆண்டவர் விடவில்லை. அந்த దేవుడు ఆమెను తన వాక్యము ద్వారా బలపరిచాడు. ஆண்டவர் அந்த பிள்ளை பலப்படுத்தினார். దేవుడు తనను బలపరిచి 40 రోజులు సంపూర్ణముగా ఉపవాసం ఉండి దేవునిని మహిమపరచటానికి దేవుడు చేసిన ఈ కార్యమును బట్టి
మరి దైవజనుల కుటుంబంతో మనందరము కలిసి దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి మనం చేరి ఉన్నాం. 40 நாள் தைரியப்படுத்தி அந்த மகளை பலப்படுத்தினதற்காக குடும்பத்தோடு சேர்ந்து நாம் எல்லாரும் நன்றி செலுத்தோம். కాబట్టి రానున్న దినాల్లో దేవునికి మహిమార్థమై అనేకులకు దీవెనకరముగా పాస్టర్ వినోద్ తన కుటుంబము ప్రత్యేకంగా వాళ్ళ కుమార్తె మరి దేవుడు ఆత్మలు అభిషేకించి అనేకులకు దీవెనకరముగా ఉండినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాలి. வருகிற நாட்கள் ஆசீர்வாதமாக அநேகருக்கு ஆசீர்வாதமா நன்மையா இருக்கும்படியா பாஸ்டர் வினோத் குடும்பம் அவர்களும் அருமையாக அவருடைய மகளும் ஆசீர்வாதமா இருக்க கர்த்தர் நடத்துவாராக. దేవునికి స్తోత్రం. ஆண்டவருக்கு மகிமை உண்டாகட்டும். தேங்க்யூ సో మచ్. எல்லாரும் கரங்களை தட்டுவோமா? பிரைஸ் தி லார்ட். ரெண்டே దేశం నుంచి దేవ సేవకులు సత్యం పాస్టర్ గారు మన మధ్యలో వచ్చారు. మన అందరూ చప్పాలు కొడితే ఎంతో దూరం నుంచి మన కొరకు మన పాస్టర్ వినోద్ పాస్టర్ మీద ఉండే ప్రేమను బట్టి అయ్యగారు వచ్చారు. ప్రైజ్ లార్డ్ అయ్యగారు కొన్ని మాటలు మాట్లాడి అయ్యగారు పాపని దీవిస్తారు. పల్లవి పాస్టర్ సురేష్ పాస్టర్ ఓకే పల్లవి. ఎందుకంటే చాలా దూరం వెళ్ళిపోవాలి మన వాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. చక్కటి సందేశం లేదా కొన్ని మాటలు, దేవుని మాటలు విన్న తర్వాత మరలా పాడాలంటే సమయం వేస్ట్ అవుతుందని నాకు తెలుసు. కానీ అయ్యగారు అడిగారు కాబట్టి ఒక పాట పాడుకుందాం. ఆయన చేసిన మేళ్ళు మనం ఎన్నటికీ మరవకూడదు కాబట్టి మనం కేవలం ఆయనకు వందనాలు మాత్రమే చెల్లించగలం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. చేసిన మేళకు నీవు చూపిన కృపలకు అందరూ కలిసి పాడదాం. నీవు చేసిన మేళకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. ఏ పాపి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాపి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేళకు నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ.
మన మధ్యలో అయ్యగారు దేవుని వాక్యం పంచుకొని ఆలోచన పాప కొరకు ప్రార్థన చేస్తారు. అందరూ చెప్పాలి. Praise God. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. మీ ప్రత్యేకమైన వందనాలు. ஆண்டவருடைய நாம மகிமுண்டாகட்டும். உங்கள் யாவருக்கும் விசேஷத்த வாழ்த்துக்கள். గడిచిన నవంబర్లో మీ మధ్యలోకి రావటం జరిగింది. கடந்த நவம்பர் மாதத்தில் உங்கள் மத்தியில் வருவதற்கு ஒரு வாய்ப்பு கிடைச்சது. తిరిగి మరలా మిమ్మల్ని అందరినీ కలుసుకోవటం చాలా సంతోషం. மீண்டும் உங்கள் மத்தியில் வந்து கலந்து கொள்வது மிகுந்த மகிழ்ச்சி. నిస్సి ప్రేయర్ టీం వారికి, తెలుగు పాస్టర్స్ ఫెలోషిప్ వారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. பிரேயர் டீம் அவர்களுக்கும் விசேஷமாக நம்ம தெலுங்கு பாஸ்டர்ஸ் அனைவருக்கும் விசேஷத்த வாழ்த்துக்கள். అలాగే దేవుని జత పని వారైన దైవజనులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ தேவனுடைய ஊழியக்காரர்கள் அனைவருக்கும் என்னுடைய விசேஷத்த வாழ்த்துக்கள். ట్రాన్స్లేటర్ బ్రదర్ని బట్టి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. தேங்க்யூ ஐயர். நன்றி. ప్రభు నామమునకు అత్యున్నత మహిమ కలుగును గాక. ஆண்டவருடைய நாமத்துக்கு மகிமுண்டாகட்டும். ఈ దినము మనము కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మీకు తెలియచేయటం జరుగుతుంది. இந்த நாளில் கூட விசேஷமாக மிக முக்கியமான வார்த்தைகளை உங்களிடத்தில் பகிர்ந்து கொள்ள இருக்கிறேன். ఇక్కడున్న మనం అందరము కూడా దేవుని ప్రజలము, దేవుని సేవకులమై ఉన్నాము. இங்க இருக்கிற நாம அனைவரும் கூட தேவனுடைய பிள்ளைகளா இருக்கிறோம், தேவனுடைய வேலைக்காரர்களா இருக்கிறோம். ముఖ్యంగా కృతజ్ఞత కలిగి ఉండటం ఎంతో సంతోషకరమైన విషయం. மிக முக்கியமாக நன்றி உள்ளவர்களா இருப்பது மிக முக்கியமானது. దైవజనులు మనకు చక్కని సందేశాన్ని వినిపించారు. தேவனுடைய தாசன் நல்ல அருமையான வார்த்தைகளை எடுத்து வரைத்தார். అట్లాగనే ప్రియ కుమార్తె ఉపవాసం ఉండి ప్రార్థించడం చాలా సంతోషకరమైన విషయం. அப்படியாகவே அருமையான மகள் கூட உபவாசம் இருந்து ஜெபிப்பது மிகுந்த சந்தோஷம். దేవుడు మాకు అప్పగించిన ఈ పరిచర్యలో చిన్నవారు అంటే 9 ఏళ్ల వయసు నుండి 90 ఏళ్ల వయసు వరకు ఉపవాసాలుండి ప్రార్థించడం మేము చూస్తూ ఉన్నాము. நமக்கு கொடுத்த நல்ல வாழ்க்கைக்காக 9 வயசுல இருந்து 90 வயசு வரை உபவாசம் இருந்து ஜெபிக்கிற ஆட்களும் நாம் பார்த்திருக்கிறோம். ఎన్నో గొప్ప కార్యాలు చూడటం జరిగింది. எவ்வளவு அற்புதமான காரியங்களை நடந்தது நாம் பார்த்திருக்கிறோம். అనేక మంది ప్రజలు విడిపించబడటం చూసాము. అనేక జనங்கள் విడుదల ఆగరదం. ముఖ్యంగా ఇందులో ప్రాముఖ్యమైన విషయం ఏంటనంటే దేవునికి అంటుగట్టడం. ఏదైనా ముఖ్యమైన విషయంనా దేవునికి ఒప్పు கொடுக்கிற காரியம். వారు వ్యక్తిగతంగా దేవుణ్ణి సంధించటం. ஆண்டவரை விசேஷமாக அவர்கள் தேவனை சந்திப்பது. వారి బ్రతుకు దినాల్లో ఇంకెన్నడూ తొట్టిల్లకుండా పడకుండా చెడకుండా ఉండటానికి దేవుడు అనుగ్రహించిన యొక్క గొప్ప ఆయుధమే ఉపవాసం. தங்களுடைய வாழ்க்கை முழுவதும் ஆண்டவருக்காக ஒப்பு கொடுத்து உலகத்து காரியங்கள் விழுந்து போகாதபடிக்கு தேவனுக்காக வாழ்றதுதான் உபவாச நாட்கள். కొత్త పాత నిబంధనలో ఉపవాసం అనేది ఒక గొప్ప తాళపు చెవి. புது உடன்படிக்கை புஸ்தகத்துல உபவாசம் என்பது குறித்து நிறைய இருக்கு. మనకి అందరికీ తెలుసు దైవజనులు మోషే దగ్గర నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వరకు, భక్తుడు పౌలు వరకు ఉపవాసాలుండి ప్రార్థించడం మనం లేఖనాల్లో చూసి ఉన్నాం. மோசேயிலிருந்து இயேசு கிறிஸ்து வரைக்கும் பவுல் வரையும் நம்ம பார்க்கிறோம் உபவாசம் இருந்து ஜெபித்தவர்களை. మా యొక్క ఈ పరిచర్యలో దైవజనులు అబ్రహాం కేడిఎస్ గారికి దేవుడు అనుగ్రహించిన ఒక పరలోకపు తాళపు చెవులు. இந்த உபவாச நாட்கள்ல அருமையாக அந்த ஆபிரகாம் பாஸ்டர் அவர்களுக்கு கொடுத்த அருமையாக பரலோகத்தின் ஒரு திறவுகோல். ఇది ఎలా ఆరంభమైంది అని అంటే దైవజనుల యొక్క వారి యొక్క పరిచర్యలో మొదటిగా వారి తల్లిదండ్రులంతా కూడా బాప్టిస్ట్ చర్చ్ ఫౌండర్స్ అయి ఉన్నారు. அவங்களுடைய பெற்றோர்கள் அந்த பாப்டிஸ்ட் சர்ச்சினுடைய தூண்களா இருந்தார்கள். నారాయణ కూడా బాప్టిస్ట్ చర్చ్ పెద్దలు ఇప్పటికీ వారి కుటుంబీకులు. அந்த குடும்பம் அந்த சபையில இவங்க வந்து அந்த தலைமை அதாவது தூண்களாகவே இருக்கிறார்கள். దైవజనులు చిన్న వయసులో ఉండగా బాప్టిస్ట్ చర్చ్ దైవజనులు ఒక దైవజనుడు ప్రభునందు నిద్రించడం జరిగింది. அவர் சிறு வயசுல ஒரு ஊழியக்காரனை பாப்டிஸ்ட் சபையினுடைய ஊழியக்காரனை எதிர்த்து நின்றார். దానికి కారణం ముఖ్యంగా మాంత్రిక విద్యలను బట్టి அந்த மாந்திரிகம் காரியங்கள் மூலமாக எதிர்த்து நின்றார். అప్పటి నుంచి దైవజనుడు చిన్న వయసు నుండి రోషం కలిగి దేవుణ్ణి ఆరాధించడం మొదలు పెట్టాడు. அப்போது அந்த ஊழியக்காரர் சின்ன வயசுல இருந்து நல்ல பக்தி வைராக்கியமாக ஜெபிக்க ஆரம்பித்து விட்டார். ఆయన ప్రభు సేవలోకి వచ్చినప్పుడు ప్రార్థిస్తుండగా ఈ ఉపవాసం అనే తాళపు చెవి ప్రభు తనకిచ్చాడు. அவர் உபவாசம் இருந்த நாட்களில் ஆண்டவர் பரலோகத்தினுடைய திறவுகோல் அவருக்கு கொடுத்தார். 40 రాత్రి పగళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థించి 40 நாட்கள் இரவும் பகலுமாக இருந்து உபவாசித்து ఆ తదుపరి మాకును ఈ రోజు హన్సీ వరకు కూడా ఆ తాళపు చెవి అందించడం జరుగుతూ ఉంది. அப்படியாக அவர் ஜெபித்து எங்களுக்கும் மற்றும் இந்த பிள்ளைகள் அவர்களுக்கும் அந்த பரலோகத்தினுடைய அதிகாரமும் அந்த சாவியும் கொடுத்திருக்கிறார். హైదరాబాద్ ట్విన్ సిటీస్ లో డెలివరెన్స్ మినిస్ట్రీ అంటే దైవజనులు అబ్రహాం కేడిఎస్ గారితోనే ఆరంభమైంది. அந்த ஹைதராபாத்ல அவர் சொன்ன அந்த இடத்துல இருந்து அந்த ஆபிரகாம் கேடிஎஸ் ஆபிரகாம் ஐயா அவர்கள் மூலமாக அந்த உபவாச நாட்கள் ஆரம்பிக்கப்பட்டது. ఎంతో మంది దైవజనులు విడుదల పరిచర్య కొరకు తన దగ్గరకు పంపేవారు. எத்தனையோ பேர் விடுதலைக்காக அவரிடத்தில் அனுப்புகிறவர்கள் உண்டு.
మరి ఆయన ద్వారా ఆరంభమైన ఈ పరిచర్యల దేశం దాటి ఎల్లలు దాటి ప్రకటించబడతా ఉంది. அவர் மூலமாக ஆரம்பிக்கப்பட்ட ஊழியங்கள் தேசங்கள் பட்டணங்கள் தேசங்களை கடந்து போகிற ஊழியங்களாக இருக்கிறது. మరి దేవుని యొద్దకు వచ్చినప్పుడు మనుషులముగా మనకు అనేక బలహీనతలు ఉంటాయి. மனிதர்களாகி நாம் தேவனிடத்தில் வரும்பொழுது சில பலவீனங்கள் இருக்கும் நமக்கு. ముందుగా దైవజనులు మనకు కృతజ్ఞత గురించి తెలియజేస్తూ మన దోషములు మన అతిక్రమములు క్షమించబడ్డాయని విన్నాము. அருமையாக தேவதாசன் அவர்களை நன்றியாக சொல்ல வேண்டும். ஏனென்றால் நம்முடைய அக்கிரமங்கள் அநியாயங்கள் நோய்கள் நீக்கப்பட்டது என்று சொல்லி சொன்னார். మరి అలాంటి పరిస్థితులు తిరిగి మరలా ఎదురైనప్పుడు మనం ఎలా గెలవగలుగుతాము? மறுபடியும் அப்படிப்பட்ட நிலைகள் மறுபடியும் நம்முடைய வாழ்க்கையில தொடர்ந்தா அதை எப்படி நாம் மேற்கொள்வது? ఈ రోజు అనేక మంది ఒక మంచి స్థితికి వచ్చిన తర్వాత పడిపోవటం చెడిపోవటం మనం చూస్తూ ఉంటాం. சிலரை நாம் பார்க்கும் பொழுது நல்ல ஒரு ஸ்திரமா வருவாங்க, அதுக்கு படுத்தது பார்த்தாக்கா சேத்துல விழுந்து பிறந்தவங்களா இருப்பான். ఇదే స్థితి నేను కూడా ఒక క్రిస్టియన్ కాలేజీలో చదువుకున్నా కాబట్టి చాలా మంది నాకు తెలుసు. இதே ஒரு நான் ஒரு கிறிஸ்துவ காலேஜில் படித்ததுனால அந்த அனுபவங்களோட சிலர் எனக்கு தெரியும். అవన్నీ చూస్తూ ఉన్నప్పుడు అందరిలాగే అనుకునేవాడిని. அதை நான் பார்க்கும்போது எல்லாரும் அப்படிதான் அப்படின்னு நினைப்பேன். నేను దైవజనులు కేడి శామ్యుయల్ గారు అబ్రహాం కేడిఎస్ గారిని కలిసినప్పుడు நான் அந்த தேவ மனுஷனை கேடிஎஸ் ஆபிரகாம் அவர்களை நான் கலந்த பிற்பாடு ఆయన దేవుని గురించి మరి నువ్వు తెలుసుకోవాలని అడిగినప్పుడు నాకు అవసరం లేదని చెప్పాను. நான் தேவனை குறித்து நீ அறிந்து கொள்ள வேண்டும் என்று எனக்கு தேவை கிடையாதுன்னு சொல்லிவிட்டேன். మరి అటువంటి సమయంలో ఎందుకయ్యా నీకు అలాగానంటే నేను చదువుకుంది క్రిస్టియన్ కాలేజీలోనే కాబట్టి అని చెప్పాను. ஏன் நீங்க அப்படி ஏன் சொல்றீங்க அப்படின்னு கேட்டா, நான் படித்ததே கிறிஸ்டியன் காலேஜில் தான். ఆయన ఆశ్చర్యపడ్డాడు. அவர் ஆச்சரியப்பட்டு போயிட்டாரு. అయితే నా భార్య మొదటగా ఆ చర్చికి వెళ్ళటం జరిగింది. என்னுடைய துணைவர் அந்த சபைக்கு போனாங்க. முதலாக తను మొదటగా ఉపవాసం ఉండి ప్రార్థించింది. அவர்கள் முதலாக உபவாசம் இருந்து ஜெபித்தார்கள். అది చూసి నేను చాలా ఆశ్చర్యపడ్డాను. அதை நான் பார்த்து ஆச்சரியப்பட்டு போனேன். తర్వాత ఆయన చెప్పే వాక్యం ఆ సందేశాలన్నీ ఇంట్లో చెప్తా ఉండేది. அந்த வார்த்தையெல்லாம் அங்க கேட்டுட்டு வீட்டுல வந்து சொல்லுவாங்க. నేను ఒక సమయానికి నేనున్న పరిస్థితులను బట్టి ఆయన కలవటం జరిగింది. நான் இருக்கிற ஒரு சூழ்நிலை நிமித்தமாக அவரை சந்திக்க நேரிட்டது. అప్పుడు చెప్పాను, నాకు ప్రసంగాలు వద్దు, దేవుని పరిచయం కావాలని. அந்த ஆண்டவருடைய பிரசங்கமா தேவனுடைய பணியும் நமக்கு வேணும் அப்படின்னு கேட்டேன். நான் தேவனுடைய பணி. అప్పుడు దైవజనులు నేను నీకు ఒక మంచి స్నేహితునిగా ఉండి నేర్పిస్తానని నాకు మాట ఇచ్చారు. அருமையான அவர் சொன்னாரு, நான் உனக்கு ஒரு நண்பனா இருந்து உனக்கு கற்றுத்தாருன்னு சொன்னாரு. ఆయన లేరు కానీ ఇప్పుడు ఈ పరిచర్యలో నిలవబడి దేశమంతటా లోకమంతటా ప్రకటిస్తూ ఉన్నారు. ஆனா அவர் இல்லை, ஆனால் உலகம் முழுவதும் கடந்து போய் ஆண்டவருடைய பணியை செய்கிறேன். గడిచిన 30 సంవత్సరాలుగా మరలా వెనుతిరిగి చూసుకునే అవసరం నాకు రాలేదు. கடந்த 30 வருஷங்களாக திரும்பி பார்க்கிற அந்த பாதையை நான் திரும்பி பார்க்க வேண்டிய அவசியம் எனக்கு இல்லை. దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు చేశారు. தேவன் அநேக நன்மையான பெரிய காரியங்களை செஞ்சார். అంతేకాదు నా జీవితంలో ఉన్న బలహీనతలు ఏవి తిరిగి మరలా నా దగ్గరికి రాలేదు. மறுபடியும் என்னுடைய வீக்னஸோ என்னுடைய பலவீனமோ மறுபடியும் என்ன வந்து பின்தொடரவில்லை. దానికి కారణం ఏంటి అని అంటే తెలిసిన దేవుడు నిజం, సమీపముగా ఉన్న వాక్యము నిజం. ఆ వాక్యమును ఆ తెలిసిన దేవుణ్ణి బట్టి బలం తెచ్చుకోవడానికి ఉపవాసం అనే ప్రార్థన. நம்ம அறிந்த தேவன் நம்ம கூட இருக்கிறார், நம்ம சமயமா இருக்கிறார். அவர் வார்த்தையானது சமயமா இருக்கிறது. அவர் அறிந்து கொண்டதனால ஆண்டவர் முன்ன நடத்துகிறார். మనము కొత్త నిబంధనలో అనేక విషయాలు చూస్తూ ఉంటాము. புதிய ஏற்பாட்டுல நம்ம அநேக காரியங்களை பார்க்கிறோம். ఈనాడు కూడా సమాజంలో అనేక మంది ప్రజలను మేము చూస్తూ ఉన్నాను. இன்றைக்கு கூட அநேக ஜனங்களை நாம் பார்த்து கொண்டு இருக்கிறோம். సంవత్సరాలుగా ప్రభునందు తరాలుగా వంశాల వారిగా దేవుని యందుండి విజయం చూడని వారు ఉన్నారు. வருஷங்கள் தலைமுறைகளுக்கு கூட ஆண்டவராண்ட இருந்தும் ஒரு வெற்றியும் காணாம வெட்டியா போனவர்கள் உண்டு. మంచి విశ్వాసులైన వారు ఉన్నారు. நல்ல விசுவாசிகளும் இருக்கிறாங்க. నమ్మకమైన వారు ఉన్నారు. நம்பிக்கையா உறுதியா இருக்கிறவங்களும் இருக்கிறாங்க. కానీ వారి జీవితంలో విజయాలు లేవు. அவங்களுடைய வாழ்க்கையில வெற்றி என்றது இல்லை. వారి జీవితంలో గురించిన తృప్తి లేదు వారికి. அவங்களுடைய வாழ்க்கையில ஒரு திருப்தியான ஒரு வாழ்க்கையே இல்லை. వారి జీవితాల్లో ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యాలంటే వారికి నమ్మశక్యంగా లేవు. அந்த அற்புதம் அதிசயம் பெரிய காரியம்னாக்கா நம்பத்தக்கவர்களும் அல்ல. చెప్తున్నప్పుడు కూడా విని ఆశ్చర్యపడుతుంటారు, ఇది నిజమా అని. ஆனா சொல்லுகிற காரியங்களை அப்படியே நுணுக்கமா ஆச்சரியப்படுவாங்க, இது உண்மையா அப்படின்ட்டு. నేనైతే నా జీవితంలో ఉపవాసం ఉన్న తరువాత நான் என்றால் உபவாசம் இருக்கிற நாட்கள்ல బలహీనత నుండి అలవాట్ల నుంచి విడిపించబడ్డాను. நிறைய பலவீனத்திலிருந்து நான் விடுதலை பெற்றேன்.
మరి ఆ తదుపరి దైవజనులను అడిగాను, ఇక ముందు గెలవాలంటే ఇప్పటికి నిజం ఎలాగా అని చెప్పి అడిగాను. நான் ஆண்டவருடைய அந்த தேவதாசனை கேட்டேன், இன்னும் முன்ன போனா நான் என்ன செய்யணும்? ఆయన నాకు రాసిచ్చిన ఒక చిన్న పేపర్ ఉంది, அவர் எனக்கு எழுதி கொடுத்த ஒரு சிறிய பேப்பர் என் கையில் இருக்கு. కానీ నేను ఒక 2 పేజీల్లో అది మాత్రం రాసుకున్నాను. அது 2 பேஜ்ல நான் அதை எழுதி வைத்திருக்கிறேன். ఆ దినాల్లో దైవజనులు నాకు చెప్పిన మాటలే ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను. அந்த தேவ மனுஷன் சொன்ன அந்த வார்த்தையை உங்கள் மத்தியில நான் பகிர்ந்து கொள்ள இருக்கிறேன். మీరు కూడా వాటిని జాగ్రత్తగా ఆలకించవచ్చు. நீங்க கூட அந்த வார்த்தைகளை நீங்க கவனமா கேட்கணும். ఈ ఉపవాసం అనేది మనం ఎందుకొరకు ఉంటాము? இந்த உபவாசம் ஏன் நம்ம இருக்கணும்? 2 దినవృత్తాంతము 7:14 మనందరికీ తెలిసినదే. 2 நாளாகம புஸ்தகம், నా పేరు పెట్టబడిన నా ప్రజలు, என்னுடைய நாமம் தரிக்கப்பட்ட 2 நாளாகமம் 7ஆம் அதிகாரம் 14ஆம் வசனத்துல, తమ్మును తాము తగ్గించుకొని என் நாமம் தரிக்கப்பட்ட என் ஜனங்கள் தங்களை தாழ்த்தி கொண்டு తమ దేవుణ్ణి వెతికి என் முகத்தை தேடி తమ చెడు మార్గాలు విడిచి தங்களுடைய கெட்ட நடக்கை வழிகளை மாற்றிக்கொண்டால், వారు ప్రార్థిస్తే அவங்க ஜெபித்தால், దేవుడు వారి పాపములను క్షమించి தேவன் அவங்கள அக்கிரமங்களை மன்னித்து వారి దేశాన్ని స్వస్థపరుస్తారంటున్నాడు. அந்த தேசத்துக்கு சேமத்தை கொடுப்பேன்னு சொன்னார். చూడండి, ఒక మనుషుడు తెలిసి ఉండి తను తాను తగ్గించుకొని దేవుని యొద్దకు వచ్చినప్పుడు గొప్ప కార్యాలు ஒரு చూడగలడు. மனிதன் தன்னை உணர்ந்து தெரிந்து கொண்டு தன்னைத்தானே ஆண்டவருடைய சமூகத்துல தாழ்த்தும் போது, ఏముంది తగ్గింపు అని అంటే తన్ను నేను కాదు అని తన్ను తాను ఉపేక్షించుకోవటం. ஏன் அந்த தாழ்மை என்றால், நான் அல்ல, இன்று நான் ஒன்றும் இல்லை என்று தன்னை தாழ்த்தும் பொழுது, ప్రభు చెప్పిన మాట కూడా అదే, తన సిలువను ఎత్తుకొని తను తాను ఉపేక్షించుకొని తనను వెంబడించాలి. ஆண்டவர் சொன்ன வார்த்தை தான், தன்னைத்தானே வெறுத்து தான் சிலுவை எடுத்துக்கொண்டு என்னை பின்பற்ற கடவான். ఎప్పుడైతే మనము తగ్గించుకుంటున్నామో అందులో పశ్చాత్తాపం ఉన్నది. எப்பொழுது நம்ம தாழ்த்து கொள்கிறோமோ அப்பொழுது பட்சபாதம் இல்லாதவர்களா இருப்போம். నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం మొదటి 3 వచనాలు అవే. நெகேமியா புஸ்தகம் 9ஆம் அதிகாரம் 1 முதல் 3 வசனங்கள். హేబేలు గ్రంథం 1వ అధ్యాయం 13-14 వచనాలు. யோவேல் புஸ்தகம் 1ஆம் அதிகாரம் 13-14. 2వ అధ్యాయం 12 నుండి 17 వచనాలు. 2ஆம் அதிகாரம் 12 முதல் 17 వాక్యங்கள். అట్లా రెండో విషయము, ఉపవాసం అనేది తమను తాము తగ్గించుకోవటము. ఉపవాసం என்றது தன்னைத்தானே தாழ்த்துவது. హెజ్రా గ్రంథం 8వ అధ్యాయము 21 నుండి 23. எஸ்ரா புஸ்தகம் 8ஆம் அதிகாரம் 21 முதல் 23 వాక్యங்கள். దానికి మంచి ఉపమానాన్ని దైవజనులు తెలియజేశారు. நல்ல அருமையான ஒரு வார்த்தையை தேவனுடைய தாசன் சொன்னார். మనం లేఖనాలు అందరం చదువుతాం కానీ దేవుడు బయలుపరిచే ఆ ప్రత్యక్షతలు చాలా అద్భుతంగా ఉంటాయి. ஆனா பைபிள் எல்லாரும் நம்ம படிக்கிறோம், தேவன் வெளிப்படுத்துகிற காரியங்கள் ரொம்ப அற்புதமா இருக்கும். ఎంత అద్భుతమైన విషయం అని అంటే, ఇక్కడ ఎజ్రా విలువైన దాని కొరకు, ఒక శ్రేష్టమైన పని కొరకు రాజుని సైన్యాన్ని అడగటానికి సిగ్గుపడతా ఉన్నాడు. எஸ்ரா அந்த நல்ல ఉన్నதமான ஒரு சிறந்த வேலைக்காக ராஜாவினிடத்தில் கேட்பதற்காகவே வெட்கப்படுகிறான். చూడండి, ఆ దేశం నుండి వెండి బంగారాలు యెరూషలేముకు తీసుకువెళ్ళడానికి సైన్యాన్ని అడగటానికి ఆయనకు సిగ్గు అనిపించింది. அந்த ஊர்ல இருந்து அந்த வெள்ளியம் பொண்ணு எடுத்துன்னு போறதுக்கு ஒரு வாகனத்தை கேட்பதற்கு அவர் வெட்கப்பட்டார் ராஜாவினிடத்துல. అందుకొరకు తాను ఎంచుకున్న మార్గము ఉపవాసము. அதுக்காக அவர் செய்த காரியம் என்னவென்றால் உபவாசம். అంటే దేవుని సన్నిధిలో నిలువబడి ఒక ధర వెల చెల్లిస్తూ ఉన్నాడు. அந்த இடத்துல தேவனி சமூகத்துல நின்று அகாவா நதி ஆண்டில் அவர் ஜெபிக்கிறார். శత్రు రాజ్యాలను దాటి ఎంత సొమ్ము అప్పగించబడిందో తిరిగి అంత తూకానికి సరిపోయేటట్లు యెరూషలేములో మరలా అప్పగించడం జరిగింది. அந்த சத்துருக்கள் மத்தியில் இருந்து அதை ஜெயித்து அதை மீண்டும் பெற்று அதை ஆண்டவருடைய பணிக்காக ஒப்பு கொடுக்கிற அந்த நேரம் வந்தது. మరి మన జీవితాల్లో కూడా కొన్ని పనులు ఉన్నప్పుడు మనకు అర్థం కావు. நம்முடைய வாழ்க்கையில கூட சில வேலைகள் இருக்கும் போது நமக்கு புரியாது. కొన్ని పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు అర్థం కాదు. சில நேரங்களில் பிரச்சனைகள் வரும்போது நமக்கு விளங்காது ஒண்ணுமே. కొన్ని పరీక్షలు మనకు ఎదురైనప్పుడు అర్థం కాదు. சில சோதனைகள் வேதனைகள் வரும்போது நமக்கு ஒண்ணுமே புரியாது. మనకు విశ్వాసం ఉన్నది, నమ్మకం ఉన్నది. நமக்கு விசுவாசம் இருக்கு, நம்பிக்கை இருக்கு. మరి ఆ పరిస్థితులను జయించాలంటే మనం ఏం చేయాలి? அந்த சூழ்நிலைகளை நம்ம ஜெயிக்கணும்னா நம்ம என்ன செய்யணும்? హెజ్రా ఎంచుకున్న మార్గం అది. எஸ்ராவானவர் அவர் ஏற்படுத்தின ஒரு வழி அது. యేసు ప్రభు వారు కూడా తన శిష్యులకు చెప్పిన మార్గం అది. இயேசு கிறிஸ்துவானவர் சீசர்களுக்கு சொன்ன ஒரு அருமையான ஒரு வார்த்தை. మార్కు సువార్త 9వ అధ్యాయం 23 నుండి 29వ వచనం వరకు. మార్కు
9వ అధ్యాయం మార్కు 9వ அதிகாரம் 23 నుండి 23 முதல் 29 వచ్చి 29 வசனம் வரையும். ఇక్కడ ఒక చిన్న పిల్లవాడిని బాగు చేసే విషయంలో ఆ తండ్రి సందేహపడతా ఉన్నాడు. சிறு குழந்தைய அவர்கள் சுகமாக்குறதுல அவர்கள் சந்தேகப்படுகிறார்கள். அவிசுவாசம். ప్రభు వారిని అడుగుతున్నాడు, నీ వలన అవుతుందా అని. ஆண்டவர் கேட்கிறாரு, ஆண்டவர் இடத்துல வந்து கேட்கிறாரு, அந்த மனுஷன் உங்களால முடியுமான்னு கேட்கிறார் தகப்பன். ఎందుకు అని అంటే శిష్యుల వల్ల కాలేదు. ஏன்னாக்கா சீசல் இடத்துல கொண்டு போனா அவர்களால முடியவில்லை என் மகனை சுகமாக்க. ఆ పిల్లవాడిని బాగు చేయటం వారి వల్ల కాలేదు. அந்த சிறுவனை சுகமாக்க அவர்களால இயலாது. ప్రభు వారు ఆ చిన్నవాడిని బాగు చేయటం మనం చూస్తున్నాము. அந்த சிறுவனை இயேசு கிறிஸ்து சுகமாக்குகிறத பார்க்கிறோம். ఆ తదుపరి శిష్యులు అడుగుతున్నారు, మేము ఎందుకు ఇలా చేయలేకపోయాము. சீசர்கள் வந்து ஆண்டவர் கேட்கிறாங்க, எங்களால ஏன் சுகமாடுத்த முடியல அந்த சிறுவனை. అప్పుడు ప్రభు చెప్పిన మాట, ఇటువంటివి ఉపవాస ప్రార్థన వలనే. ஆண்டவர் சொன்னாரு, இவ்விதமான பிசாசானது உபவாசத்தினால ஜபத்தினால புறப்பட்டு போகாதுன்னு சொன்னாரு. ఉపవాస ప్రార్థన ద్వారా సాధ్యము. உபவாசம் ஜபத்தினாலும் இந்த ஜாதி பிசாசு போகாதுன்னு சொன்னாரு. గడిచిన 30 సంవత్సరాలుగా మాకు ఈ అనుభవం ఉంది. அந்த கடந்த 30 வருஷங்களாக இந்த அனுபவம் எங்களிடத்தில் இருக்கிறது. ఈ సంవత్సరం మరలా ప్రత్యేకంగా దేశం కొరకు ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాం. இந்த வருஷம் கூட நாங்கள் தேசங்களுக்காக நாங்கள் உபவாசத்தை ஜெபித்துக் கொண்டு இருக்கிறோம். పోయిన ఆదివారం జరిగిన ఒక విషయం తెలియజేస్తాను. கடந்த ஞாயிற்றுக்கிழமை நடந்த ஒரு சம்பவத்தை நான் சொல்லுகிறேன். దురాత్మ చేత పీడించబడుతున్న ఓ వ్యక్తిని పోయిన వారం அசுத்த ஆவினால பிடிக்கப்பட்ட ஒரு மனுஷன் వారు అక్కడికి తీసుకొని వచ్చారు. அங்க எங்களிடத்துல கொண்டு வந்தார்கள். అందరు చూస్తా ఉన్నారు, எல்லாரும் பார்த்து கொண்டு இருக்கிறார்கள். ఇదివరకు అయితే మేము గద్దించి అరిసి స్తుతి చేసి హల్లెలూయా అని ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టేవాళ్ళం. நாங்க எவ்வளவோ சத்தம் போட்டு அப்படியே ஆண்டவர் நோக்கி சத்தம் போட்டு அதை துரத்துறது உண்டு. మరి ఇప్పుడైతే చెప్పినాం, తీసుకెళ్లి ఆ బలిపీఠం దగ్గర వదిలేయండి, ఆ దయ్యమే పోద్దని. ஆனா இப்பொழுதெல்லாம் என்ன சொன்னா, எடுத்துன்னு போயிட்டு அந்த பிரசங்க படுத்தாண்டு விட்டுருங்க, அந்த பேயே போயிடும். మీరు ఏదో గద్దించేది అరిసేది ఏం అవసరం లేదని చెప్పినాం. இப்பொழுதெல்லாம் கத்துறது சத்தம் போடுறது ஓன்னு கத்துறது போன்னு சொல்றதெல்லாம் இல்ல. అద్భుతంగా ఆ మనిషి కొద్ది సమయంలోనే మంచిగా అయిపోయింది. அந்த பிரசங்க படுத்தாண்டு விட்டாங்க, అద్భుతமாக அவங்க சுகமாக்கப்பட்டாங்க, விடுதலை அடைந்தாங்க. ఆమెతో పాటు వచ్చిన 20 మంది ఇప్పుడు మేమేం చేయాలంటున్నారు. அவங்க கூட வந்தவங்க 20 பேரை நாங்க என்ன செய்யணும்னு கேட்டாங்க. వారేం సువార్త వినలేదు, அவங்களுடைய சுவிசேஷமும் கேட்கல, వారికి మేమేమో బోధించలేదు, நாங்களும் அவங்களுக்கு சுவிசேஷம் சொல்லவில்லை. చూసిన ఒక కార్యము ఆ ప్రజల్ని ఆ కుటుంబాలను కదిలించింది. அந்த பார்த்த அந்த அற்புதம் அவங்க குடும்பங்களை அவங்க உள்ளத்தை ஆண்டவர் ஒரு அசைத்தார். మేము దేవుని సేవకులకు దేవుని మందిరంలో ఉన్న ప్రజలకు ఒక విషయం గుర్తు చేస్తూ ఉన్నాను. நான் தேவனுடைய ஊழியக்காரர்களுக்கும் தேவனுடைய அந்த சபையில் இருக்கிறவங்களுக்கும் ஒரு வார்த்தை ஞாபகப்படுத்துவேன். పాదచారులతోనే అలసిపోతే గుర్రపు రౌతులతో ఎప్పుడు పరిగెడతాం. அந்த பழைய சார்லயே உட்கார்ந்துட்டு இருந்தா நம்ம எப்படி புது சார்லயும் புது வாகனத்துல குதிரையில ஓடுறது. ఇర్మియాతో దేవుడు ఆ మాట అంటాడు. அந்த எரேமியாவோடு கூட அந்த வார்த்தை சொல்லுவார். అట్లాగే నేను ఈ ప్రజలకు అదే గుర్తు చేశాను. ఇక మనకు చాలా పెద్ద పనులు ముందున్నాయి, ఈ చిన్న చిన్న వాటితో మిగిలిపోవద్దు. பெரிய வேலை புதிய வேலை முன்னாடி இருக்கு, அதுதான் நம்ம ஞாபகத்துல வரணும். சரி, இந்த சின்னதெல்லாம் ஏன்னு ஞாபகப்படுத்தினேன். యెహోషువతో దేవుడు ఒక చక్కని వాగ్దానం చేసినాడు. యేసుவோடு கூட அருமையான ஒரு வாக்குத்தத்தம் சொன்னார். యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 3-5 వచనాల్లో யோசுவா 1ஆம் அதிகாரம் 3-4 అడుగుపెట్టిన స్థలాలను మీరు స్వతంత్రించుకుంటారు. நீங்க கால் வைக்கிற தேசமெல்லாம் உங்களுக்கு சொந்தம். మీ బ్రతుకు దినములు ఈ నరుడు ఈ శక్తి నిలవచాలరు. நீங்க உயிரோடு இருக்கிற நாட்கள் எல்லாம் ஒருவனை எதிர்த்து நிற்பதில்லை. మనము అనేక పరిస్థితుల్లో మనకున్న వాగ్దానాలు, మనకున్న అభిషేకము, మన పిలుపును మర్చిపోతా ఉంటాము. சில நேரங்களில் நமக்கு இருக்க வாக்குத்தத்தமோ அழைப்போ நமக்கு இருக்கிற வார்த்தைகளை நம்ம மறந்து விடுவோம். ఇట్లా మరవకుండా ఉండటానికి ఇందాక దైవజనులు చెప్పారు, కృతజ్ఞత కలిగి ఉండాలని. அப்படி மறக்காம இருப்பதற்காகவே அருமையான தேவதாசன் அவர்கள் சொன்னாங்க, மறக்க கூடாதுன்னு. అంత మట్టుకే కాదు, మనము ఉపవాసం ఉండటం కూడా మన బాధ్యత అయి ఉన్నది. அப்படி அது மட்டுமல்லாமல் உபவாசம் இருக்கிறது நம்ம கடமையா இருக்கிறது. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనము. இயேசு கிறிஸ்தானவர் சொன்ன ஒரு வார்த்தை மத்திய 6ஆம் அதிகாரம் 6ஆம் வசனம். 17, 18, 19 వచనాలు, 15, 16, 17 ஆகிய வசனங்கள் கூட இருக்கிறது. క్రైస్తవుడు తప్పక ఉపవాసం ఉండి ప్రార్థించాలి. கிறிஸ்தவர்கள் தவறாமல் உபவாசமா இருக்கணும். మరి ఉపవాసం ఉంటున్నాము అని అంటే ఈ రీతిగా ఎన్నో గొప్ప విజయాలు చూడగలుగుతాం. உபவாசமா இருந்தால் எவ்வளவு அற்புதங்களை நாம் பார்க்க முடியும். ఇట్లాగా మనం దేశం కొరకు, ఆయా ప్రాంతాల కొరకు, ప్రజల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. இப்படியாக தேசத்திற்காக ஜனங்களுக்காக நாம் உபவாசத்தை ஜெபித்துக் கொண்டு இருக்கிறோம். మరి గడిచిన ఈ 4-5 నెలల్లో అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటించగలిగాము. கடந்த 4-5 மாதத்துல అనేక இடங்களில் நாங்கள் உபவாச கூட்டங்களை கடந்து போனோம். నవంబర్ లో మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా తెలియజేయటం జరిగింది. நவம்பர்ல உங்க மத்தியில் வரும்போது கூட நாங்கள் அதை அறிவித்தோம். వాస్తవంగా ఏప్రిల్ నెలలో మాకు జమ్మూ కాశ్మీర్
மீட்டிங்ஸ் అనుకున్నాము. ஏப்ரல் மாதத்துல ஜம்மு காஷ்மீர் அந்த இடத்துல மீட்டிங் நினைச்சோம். మేమంతా ఉపవాసం ఉండి ప్రార్థించాము. நாங்க உபவாசம் இருந்து ஜெபித்தோம். ప్రభు అది ఈ సమయం కాదన్నాడు. அந்த ஆண்டவர் இப்போ அல்ல அப்படின்னு சொல்லிட்டு சொன்னார். అక్కడ మాకు సపోర్ట్ చేస్తున్న దైవజనులు కూడా చాలా మమ్మల్ని ప్రోత్సహించారు. அந்த இடத்துல இருக்கிறவங்க கூட அந்த ஊழியம் செய்கிறவங்க கூட எங்களை உற்சாகப்படுத்தினார்கள். అక్కడ పెంతెకోస్తు చర్చికి చెందిన దైవజనులు ఎలీషారావు గారు, அந்த இடத்துல பெந்தகோஸ்து சபைக்கு சேர்ந்த எலிசா ராவ் என்ற ஒரு ஊழியர், అక్కడ దీప్ పెంతెకోస్తు చెందిన మరొక దైవజనులు కూడా. இன்னொரு பெந்தகோஸ்து சபை ஊழியக்காரரும். తర్వాత చూస్తే మీ అందరికి తెలిసింది అక్కడ యుద్ధాలు ఆరంభమైంది. அங்க யுத்தங்கள் ஆரம்பமாயிற்று. అట్లా పహల్గామ్లో కూడా చాలా మంది చనిపోవడం జరిగింది. அந்த பகல்காமில் கூட நிறைய பாதிக்கப்பட்ட மரித்து போனாங்க சில మరి பேர். తదుపరి ఈ పరిసర ప్రాంతాల్లో మళ్ళీ మేము ప్రకటించడం ఆరంభించాము. மற்ற நாடுகளில மற்ற இடங்களில நாங்க பிரசங்கிக்க దేశంలో ఉన్న ప్రముఖ పట్టణాలన్నీ ప్రకటిస్తూ ప్రార్థిస్తూ వస్తున్నాము. மற்ற பட்டணங்களிலும் நாங்கள் ஜெபித்துக் கொண்டு ஆண்டவர் ஊழியம் செய்து கொண்டு வருகிறோம். అట్లాగనే మీ కొరకు బెంగళూరు పట్టణం కొరకును ప్రతి వారం మేము ప్రత్యేక ప్రార్థన చేస్తూ ఉన్నాము. உங்களுக்காக விசேஷமாக பெங்களூர் பட்டணத்துக்காக நாங்கள் ஜெபித்துக் கொண்டு ప్రతి గురువారం దేశం కొరకు ప్రతి పట్టణం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. ஒவ்வொரு வெள்ளிக்கிழமை ஒவ்வொரு பட்டணங்களுக்காக ஒவ்வொரு ஊர்களுக்காக நாம ஜெபித்துக் கொண்டு வருகிறோம். దైవజనుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాము. தேவனுடைய தாசர்களுக்காக விசேஷத்த ஜெபம் இருக்கிறது. ఆయా ప్రాంతాలను బట్టి ఉన్న అడ్డులు ఆటంకాలు తొలగిపోవాలని, அந்தந்த தேசத்தில் இருக்கிற தடைகள் உடைக்கப்பட வேண்டும் என்று சொல்லி, అంత మట్టుకే గాక ఈ ఆత్మీయ బలము పొంది వారు గెలవాలని, அது மட்டுமல்லாமல் ஆண்டவருடைய வல்லமை பெற்றுக்கொண்டு அவர்கள் வாழ வேண்டும் என்று சொல்லி நினைக்கிறேன். వ్యక్తిగత జీవితం మాత్రమే గాక క్రైస్తవ సంఘముగా ఉపవాస ప్రార్థన అవసరమై ఉంది. தனிப்பட்ட முறையில் மட்டுமல்லாமல் சபையால் கூட அப்படி உபவாசத்தை ஜெபிக்க வேண்டும் என்று சொல்லி நினைக்கிறேன். అపోస్తల కార్యము 13వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చూస్తాము. அப்போஸ்தலர் புஸ்தகம் 13ஆம் அதிகாரம் 1 முதல் சில வாக்கியங்கள் 1-2 வாக்கியம். ఆదిమ సంఘ ప్రవక్తలు ప్రార్థించి ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నారు. ஆதி சபை அந்தியோகிய சபை உபவாசித்து சபை ஜெபிக்கும் பொழுது ஆவியானவர் பேசுகிறத பார்க்கிறோம். వారు దేవుని స్వరము వినగలిగారు. தேவனுடைய வார்த்தை கேட்க ஆரம்பித்தாங்க. మన ఆత్మీయ జీవితంలో దేవుని స్వరం వినడం మాత్రమే కాదు, అడ్డులు కూడా తొలగించుకుంటాము. நம்முடைய வாழ்க்கையில் ஆண்டவருடைய சத்தத்தை கேட்பது மட்டுமல்லாமல் தடைகளை கூட உடைத்தெறிவார். భక్తుడు పౌలు ఈ విషయాలను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. பவுலானவர் இந்த வார்த்தைகளை మన ஞாபகப்படுத்துகிறார். ఈ ఆత్మీయ ప్రయాణంలో అనేకమైన పోరాటాలను మనం చూస్తూ ఉంటాం. நம்முடைய ஆவிக்குரிய ஜீவித்தில் அநேக தடைகள் வந்து கொண்டிருக்கும். భక్తుడు పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 9వ వచనము, 1 కొరింథీయులు 16ఆం అధికారం 9వ వచనం, మొదటి తెస్సలోనికీయుల పత్రిక 2వ అధ్యాయము 18వ వచనము, 1 తెస్సలోనికీయులు 2వ అధ్యాయము 18వ వచనం, 1 తెస్సలోనికీయులు 2ఆం అధికారం 19వ వచనం. మనం ఇక్కడ చూసినట్లయితే సాతానే మమ్మల్ని అభ్యంతరపరచును అంటున్నాడు. இந்த இடத்துல நம்ம பார்க்கிறோம், சாத்தான தடை செஞ்சான் அவருடைய பயணத்துல. ఇట్లాగా ఈ ఆత్మీయ పోరాటంలో మనం గెలవవలసి ఉంది. நம்முடைய ஆவிக்குரிய வாழ்க்கையில போராட வேண்டியதா இருக்குது. ఈ పోరాటమును మనము దానియేలు గ్రంథము 10వ అధ్యాయం 11 నుండి 14 వచనాల వరకు చూస్తాము. இந்த போராட்டத்தை தானியேல் புஸ்தகம் 10ஆம் அதிகாரத்துல நாம் பார்க்கலாம். ఆ ప్రాంతాల మీద ఎలా అడ్లగిస్తున్నాయో మనం చూడగలుగుతాం. அந்த இடத்துல எப்படி தடையாக அவருக்கு பதில் வராம தடையா இருக்கிறத பார்க்கிறோம். మనకి ఈ పోరాటంలో నిలవాలి అని అంటే నమ్మిక విశ్వాసం మాత్రం కాదు, அந்த போராட்டத்துல நாம் நிக்கிறனாக்கா விசுவாசம் நம்பிக்கை மாத்திரமல்லாமல் అందుకే యేసు ప్రభు వారు మనకు మాదిరి చూపారు. இயேசு கிறிஸ்தானவர் முன்மாதிரி காண்பித்தார். లూకాసు వార్త 4వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తాము. லூக்கா 4ஆம் அதிகாரம் 14ஆம் வசனத்துல ఆత్మ బలము పొందెను అని రాయబడింది. அந்த ஆவில நாம் பலன் கொள்ள வேண்டும் என்று சொல்லி இருக்கிறார். అందుకే యేసు ప్రభు వారు 3.5 సంవత్సరాలు జయకరమైన పరిచర్యను మనకు చూపారు. இயேசு கிறிஸ்தானவர் 3 ஆண்டு காலமாக அருமையாக ஜெயமாக வாழ்ந்தார். భక్తుడు పౌలు కూడా ఇదే విషయాన్ని నొక్కి చెప్తా ఉన్నారు. பக்தன் பவுலானவர் கூட அதுதான் சொல்லுகிறார். కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 23 నుండి 27వ వచనం వరకు, 1 కొరింథీయులు 9ఆం அதிகாரம் 23 முதல் 27 வசனங்களை பார்க்கிறோம். ఇతరులకు ప్రకటించి నేను భ్రష్టుడను కాకుండానట్లు నన్ను నేను నలగొట్టుకుంటున్నాను. மற்றவர்களுக்கு பிரசங்கிக்கிற நானே என்னத்தானே என்ன செய்கிறேன் என்றால் நான் ஆகாதவன போகாதபடிக்கு என்னை நான் உருவாக்கி கொண்டிருக்கிறேன். మన ఆత్మీయ జీవితంలో పడకుండా చెడకుండా ఉండటానికి తరచు ఉపవాసం అవసరమై ఉన్నది. நம்முடைய வாழ்க்கையில் ஆவிக்குரிய ஜீவிதத்தில் விழாதபடிக்கு தடுத்து போகாதபடிக்கு நம்முடைய வாழ்க்கையில் உபவாசம் மிக முக்கியம். పరిశుద్ధాత్మ నడిపింపును మనము సరిగా అర్థం చేసుకోగలుగుతాం. பரிசுத்த ஆவியானவரை நாம் சரியாக புரிந்து கொள்கிறோம். వాక్యంలో మనము తప్పిపోకుండా ఉంటాము. அந்த வார்த்தையில கூட நம்ம தவறி போகாம இருப்போம். ఈ ఉపవాస దినములు మనం ఎలాగ ఉండాలి? உபவாச நாட்கள்ல நாம் எப்படி இருக்க வேண்டும்? దైవజనులు మాకు నేర్పిన క్రమం 40 రాత్రి 40 పగళ్ళు ఉపవాసం ఉన్నాము. தேவனுடைய தாசன் எங்களுக்கு கற்றுக் கொடுத்த அந்த அருமையான 40 நாட்கள் இரவு
இரவும் பகலும் உபவாசம் இருக்கிறோம். మన తరాల్లో మనకు రకరకాలుగా పద్ధతులు ఉన్నాయి ఉపవాసాల్లో. நம்முடைய வாழ்க்கையில விதவிதமாக வித்தியாசமா இருக்கக்கூடிய உபவாச நாட்கள். చాలా మంది మనకు డానియల్ ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు. சில பேர் தானியேலை போல உபாசித்து இருப்பார்கள். ఒక సమయంలో ఏదో కొంచెం తిని ఉపవాసం ఉంటూ ఉంటారు. சில சமயத்துல கொஞ்சம் ஒரு கட்டு கட்டிட்டு உபவாசமா இருப்பாங்க. కొంతమంది కొన్ని సంవత్సరాలు కూడా ఒక్క పూట తిని ఉపవాసం ఉండి ప్రార్థించేవారు. சில நேரங்களில் ஒரு வருஷம் கூட இருப்பாங்க அவர் ஒரு கட்டு கட்டிக்கிட்டு డైలియం. దైవజనులు మాకు నేర్పి తన అనుభవంలో నుండి తెలుసుకున్న సత్యం ఏంటి అని అంటే, దేవదాసన్ அவருடைய అనుభవத்திலிருந்து நாங்கள் கற்றுக்கொண்ட பாடம் என்னவென்றால், తినేది అయితే ఏం లేదు కానీ త్రాగటానికి మనిషికి గాలి నీరు అవసరం కాబట్టి నిమ్మరసం, టీ, మజ్జిగ ఇలాంటివి తాగి ఉండమని నేర్పించారు. சாப்பிடுறது புசிக்கிறது மட்டும் இல்லாமல் சில நேரங்கள் உபவாச நாட்களில் அந்த தண்ணியோ காப்பியோ டீயோ ஒரு மோரோ குடிப்பது அவசியம் என்று சொல்லி கற்றுக் கொடுத்தார். ఈ సమయంలో ఎక్కువగా వాక్యము, ప్రార్థన, ఆరాధన చేయమని తెలియజేశారు. அந்த சமயத்துல பைபிள் படிப்பதும் ஜெபிப்பதும் ஆண்டவரை துதிப்பதும் ஆராதிப்பதும் தான் கற்றுக் கொடுத்தார். బైబిల్ కూడా 3 భాగాలుగా చదవమని తెలియజేశారు. பைபிள் கூட 3 பகுதிகளாக நம்ம படிக்க வேண்டும் என்று கற்றுக் கொடுத்தார். ఆది కాండము నుండి కీర్తనల గ్రంథం వరకు, ஆதி ஆகமத்திலிருந்து சங்கீதம் வரைக்கும் ஒரு பாகங்கமாக, కీర్తనల గ్రంథం నుండి మలాకీ వరకు, சங்கீதத்திலிருந்து மல்கிய புஸ்தகங்கள் ஒரு பகுதியாக, కొత్త నిబంధన అంతా, புதிய ஏற்பாடு ஒரு பகுதியாக, ఒక్కొక్క భాగము నుండి 5 అధ్యాయాలు, 10 అధ్యాయాలు అట్లా చదవమని. இந்த 3 பாகங்கள் ஒவ்வொரு டைமும் 5 அதிகாரங்களாக படிக்க சொல்லி இருக்கிறார். మరి ఇలా చదువుతున్నప్పుడు దేవుని యొక్క వాగ్దానాలు, చరిత్ర, దేవుని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు వారు చూడటం, నేర్చుకోవటం జరుగుతుంది. இப்படி படிக்கும் பொழுது ஆண்டவருடைய வார்த்தைகளும், ஆண்டவருடைய ஆசீர்வாதங்களும், ஆண்டவருடைய சரித்திரங்களும், ஆண்டவருடைய வல்லமைகளை நம்ம கற்றுக்கொள்கிறோம். ఒక మాట చెప్పాలంటే వాళ్ళకి బైబిల్ ట్రైనింగ్ చేసినట్లనే అనిపిస్తుంది. ஒரு வார்த்தையில சொல்ல போனாக்கா அவர்கள் பைபிளை கற்றுக்கொண்டவர்களாகவே மாறிவிடுவார்கள். నేను నా అనుభవంలో చెప్పగలను. ఇప్పుడు 30 ఏళ్ళైనా ఏ నెంబర్, ఏ పేజీ నాకు గుర్తుండిపోయింది. அந்த 30 வருஷம் ஆனாலும் கூட எந்த பேஜி, எந்த நம்பர், எந்த வார்த்தை எனக்கு ஞாபகத்தில் அப்படியே உட்காந்துக்கிட்டு అంతగా శ్రద్ధ కలిగి నేను ప్రార్థించినాను. அந்த அளவுல நான் உறுதியாக ஜபத்தில் இருந்தேன். ఆ దినాల్లో మా ఉపవాస ముగింపులు దేవుడు నాకు ఒక ప్రత్యక్షతనిచ్చారు. அந்த உபவாச நாட்களிலே ஆண்டவர் முக்கியமாக எனக்கு ஒரு வெளிப்பாடு தந்தார். కొంతమందికి కొన్ని ప్రత్యక్షతలు వచ్చి ఉండొచ్చు, சில பேருக்கு சில வெளிப்பாடுகள் கிடைத்திருக்கும், కొంతమంది కొన్ని వాగ్దానాలు దేవుడు చేసి சில ఉండొచ్చు. பேருக்கு சில வாக்குத்தத்தங்களை கொடுத்திருப்பார். దేవుడు నన్ను తన పరిచర్యకే పిలిచారు. ஆண்டவர் தன்னுடைய வேலைக்காகவே என்னை கூப்பிட்டார். అప్పుడు నేను పాస్టర్ గారికి చెప్తే ఆయన నాకు పాస్టర్ సత్యం అని తన బైబిల్ ప్రజెంటేషన్ చేసి ఇచ్చారు. தேவனுடைய தாசனிடத்துல சொன்ன உடனே அவரு ஜெபம் பண்ணி பைபிளை சத்தியம் என்று சொல்லி எனக்கு அதை கொடுத்தார். నేను సువార్తికునిగా ప్రకటించలేదు కానీ ఆరంభమే ఒక సంఘ కాపరిగా ఆరంభించడం మొదలైంది. நான் ஒரு சுசேஷகனாக ஆரம்பிக்கவில்லை, ஒரு சபை ஊழியக்காரனாகவே நான் ஆரம்பித்தேன் ஊழியத்தை. కొన్ని వందల సంఘాలు ఈ దినాన ప్రభు నామమును బట్టి కట్టబడినవి. 100 ఆలయங்கள் కట్టపట్టు இருக்கிறது. మన సౌత్ ఇండియాలో ఉన్న ప్రముఖమైన స్థలాలన్నిటా కూడా ఈ పరిచర్య ఉన్నది. సౌత్ ఇండియాలో நிறைய సభைகள் எழுப்பி இருக்கிறார் ஆண்டவர். గడిచిన 2 సంవత్సరాల నుంచి నార్త్ ఇండియాలో కూడా ఆరంభించడం జరిగింది. கடந்த 2 வருடங்களாக நார்த் பக்கம் கூட ஊழியங்களை ஆரம்பித்தார். దేవుని యొక్క అత్యున్నతమైన కృప, தேவனுடைய உன்னதமான ஒரு கிருபை. నేను బయటికి వెళ్ళి సువార్త ప్రకటించే సమయం నాకు ఇప్పటికి దొరకలేదు. ஆனா வெளியே போய் சுவிசேஷம் சொல்லுகிற சமயம், நேரம் எனக்கு கிடைக்கவில்லை. మరి ఇది ఎలా సాధ్యం? இப்படி இதெல்லாம் சாத்தியம்? మీకు దైవజనులు కాబట్టి అపోస్తల కార్యం 16 అధ్యాయంలో ఉన్న ప్రకారము, அப்போஸ்தலர் 16 அதிகாரத்தில் இருக்கிற வண்ணமாக ప్రభు నాకు ఇచ్చిన దర్శనము, చూపిన మనుషులను బట్టి ఈ పరిచర్య ఆరంభమవుతుంది. ஆண்டவர் எனக்கு கொடுத்த தரிசனம், ஆண்டவர் கொடுத்த வெளிப்பாடு பற்றி நான் అట్లాగా మీలా దైవజనులు పరిచయమైనప్పుడు వారి ద్వారా ఆ ప్రాంతాలు అప్పగించబడటం, உங்களை மாதிரி தேவ தாசர்கள் எனக்கு அறிமுகமான பிற்பாடு உங்க மூலமாக அந்த பகுதிகளில் ஊழியங்கள். ఒక 3 వారాల క్రితమే గోవాకు వెళ్ళటం జరిగింది. 3 வாரத்துக்கு முன்னதாக கோவாக்கு சென்றிருந்தோம். అక్కడ ఒక దైవజనులు పరిచయం అయ్యారు. அங்க ஒரு தேவதாசன் எனக்கு அறிமுகமானார். అయ్యా, నా వయసు పెద్దది, కర్ణాటకలో మరి ఆ ప్రాంతాల్లో మీకు రక్షణ కార్యాలు ఉన్నాయి, బాప్టిజాలు ఇవ్వండి అని పరిచర్య అప్పగిస్తానంటున్నారు. அவரு எனக்கு வயசு ரொம்ப பெரியது, இந்த கர்நாடகாவில் சில பகுதிகள் எல்லாம் நான் உங்களுக்கு ஞானசானம் கொடுங்க, ஊழியம் கொடுங்கன்னு ஒப்பு கொடுக்கணும்னு சொன்னாரு. తను అంటున్నాడు, నేను చాలా కాలంగా ప్రార్థిస్తున్నాను, దేవుడు మాకు మిమ్మల్ని చూపారు అని. ஆனா நான் ரொம்ப காலமா ஜெபித்து கொண்டு இருக்கிறேன், ஆண்டவர் உங்களை காண்பித்தார் என்று. చాలా మంది నన్ను వాడుకున్నారు కానీ
కానీ దేవుడైతే నా పరిచర్యను మీకు అప్పగించమంటున్నాడు అని అంటున్నారు. அவர் ஆண்டவர் ரொம்ப காலமாக ஆண்டவர் என்னை உபயோகப்படுத்திக் கொண்டார், அந்த ஊழியத்தில் சில நேரங்களில் உங்களுக்கு ஒப்பு கொடுன்னு சொல்லுகிறார். ఇట్లాగా అనేక ప్రయాణాలు చేస్తున్నప్పుడు పరిచయమై వారి ద్వారా ఆ పరిచర్య ఆరంభించబడింది. அவர்கள் மூலமாக அறிமுகமாகி சில ஊழியங்களை ஆரம்பிக்க ஆண்டவர் உதவி செய்தார். ప్రార్థన ద్వారానే ఈ పరిచర్యను ఇప్పటి వరకు జయకరంగా కొనసాగించడం జరుగుతుంది. ஜெபத்து மூலமா தான் இந்த ஊழியங்கள் இப்படி நடத்தி கொண்டே இருக்கிறோம். ప్రభు నామమును బట్టి ఈ గొప్ప విజయాలు చూడగలుగుతూ ఉన్నాము. ஆண்டவருடைய நாமத்து நிமித்தமாக இவ்வளவு பெரிய காரியங்களை நாங்கள் பார்க்கிறோம். మనం ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుణ్ణి సమీపించగలుగుతున్నాము. நாம் உபவாசமா இருந்து ஜெபிக்கும் பொழுது தேவன் இடத்துல நாம் நெருங்குகிறோம், స్పష్టంగా వినగలుగుతాము. அந்த நல்ல தெளிவாக நாம் அவர் சத்தத்தை கேட்கிறோம். మన జీవితాల్లో ఉన్న అడ్డులు తొలగించబడతాయి. நம்முடைய வாழ்க்கையில் இருக்கிற இடர்கள் எல்லாம் நீக்கி போடுகிறார். వీటన్నిటిలో ఇంకొక ప్రాముఖ్యమైన విషయంలోకి మనం వస్తున్నాము. இவைகள் எல்லாவற்றிலும் இன்னொரு முக்கியமான ஒரு வார்த்தைக்கு வருகிறது. దైవజనులు చెప్పినట్లు మన అతిక్రమములు, దోషములు, పాపములు మన ఎదుట ఉన్నవి. தேவதாசன் சொன்ன வண்ணமாகவே அக்கிரமங்கள், அநியாயங்கள் நமக்கு முன்பதாக இருக்கிறது. చాలా మందిని దేవుడు క్షమించినను వారు అపరాధ భావములో ఉండిపోతూ ఉన్నారు. சில பேர் ஆண்டவர் மன்னித்த கூட அந்த அக்கிரமத்திலே வாழ்ந்துகிற வாழ்க்கை சில பேர் உண்டு. సత్యమును గురించిన అవగాహన లేకున్నారు. அந்த சத்தியத்தை குறித்ததான உணர்வில்லாமல் இருக்கிறவர்கள், వారి భయాలను సైతాను క్యాష్ చేసుకుంటున్నాడు. அவங்களுடைய వీక్నెస్ சாத்தான் என்ன செய்யணும், பயன்படுத்தி கொண்டு இருக்கிறான். దేవుడు విజయం ఇచ్చినను వారు అపజయులుగా ఉన్నారు. ஆண்டவர் அவங்களுக்கு ஜெயம் கொடுத்தா கூட அவங்க தோல்வியாகவே வாழ்ந்து கொண்டு இருக்கிறார்கள். నేను ఇలా ప్రయాణం చేస్తున్న చోట్ల అనేక చోట్ల దేవుని సేవకులు నన్ను కలుసుకోవటం జరిగింది. இங்க நான் என்னுடைய பயணத்துல அநேக தேவதாசர்கள் என்னை சந்திப்பார்கள். నేనున్న ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రాంతానికి వెళ్ళాను. நான் இருக்கிற ஆந்திராவில் ஒரு பகுதிக்கு நான் கடந்து சென்றேன். ఒక మంచి పరిచర్య చేస్తున్న దైవజనులు ఉన్నారు. நல்ல ஊழியம் செய்கிற ஒரு தேவதாசன் இருக்கிறார். ఆయన ఒక తరచూ నన్ను కలుస్తూ ఉంటారు. அவர் என்னை சந்தித்தார். ఆయనకు నా మీద నమ్మకం కలిగినప్పుడు పర్సనల్ గా మాట్లాడటం ఆరంభించారు. அவர் என் மேல நம்பிக்கை வந்த பிற்பாடு என்னோடு கூட தனிப்பட்ட பேச ஆரம்பித்தார். ఆయనకు మంచి పరిచర్య ఉన్నది. நல்ல அருமையான ஒரு ஊழியம். ఆయనకు తరచూ రెండో వివాహం చేసుకున్నట్టు కలలు వస్తా ఉంటాయంట. அவருக்கு இரண்டாவது திருமணம் செய்து கொண்டவனவே கனவு வந்து கொண்டே இருக்குமா. ఆయన చూస్తే పెద్దవారు, அவர் பார்த்தா பெரியவர், కానీ ఆయన హృదయంలో ఉన్న ఆ పరిస్థితిలో బంధించబడ్డాడు. ஆனா அவருடைய இருதயத்தில் இருக்கிற ஒரு கட்டில் அகப்பட்டு எப்பொழுதுமே இரண்டாவது கல்யாணம் பண்ற மாதிரி கனவு வருது. అయ్యగారు మీకు వాక్యం తెలుసు అని అంటే తెలుసు గానీ ఎందుకనో అంటున్నాడు. ஐயா உங்களுக்கு வார்த்தை தெரியும் தானே, ஆனா தெரியும், ஆனா என்ன பண்றது. నేను అప్పుడు ఆయన గురించి, ఆయన కుటుంబం గురించి తెలుసుకోవచ్చా అని అడిగాను. அப்போ அவருண்ட நான் கேட்டேன், உன்னை குறித்து உன்னோட குடும்பத்தை குறித்து நான் அறிந்து கொள்ள வேண்டும் என்று கேட்டேன். ఎందుకంటే ఎప్పుడు కూడా ఎవరిని పర్సనల్ గా అసలు డీటెయిల్స్ అడగము. ஆனா யாரை குறித்தும் அவங்களோட தனிப்பட்ட வாழ்க்கையை நான் அறிந்து கொள்வது நான் இல்லை. ప్రభు యొక్క చిత్తాన్ని మాత్రమే బయలుపరుస్తూ వెళ్ళిపోతూ ఉంటాను. ஆண்டவருடைய சித்தத்தை மாத்திரம் சொல்லிட்டு போயிடுவேன். అప్పుడు ఆయన అడిగి తన కుటుంబ వివరాలు తెలుసుకున్నప్పుడు அவருடைய குடும்பத்தினுடைய விவரத்தை நான் அறிந்து கொண்ட பிற்பாடு ఆయన వంశస్థులందరికీ కూడా రెండు వివాహాలు. அவங்களுடைய குடும்பத்தை மொத்தம் அறிஞ்சிட்டு பிற்பாடு ஐயா தவிர எல்லாரும் ரெண்டு டபுளா கிடக்குறாங்க. అది శాపము, దాని నుంచి విడుదల కొరకు అడగమని చెప్పాను. அந்த சாபத்துக்காகவே அந்த விடுதலைக்காக ஜெபம்னு சொன்னேன். అయ్యా నేను ప్రభు సేవకుడిని, మీరేంది అలా చెప్తున్నారు అంటున్నాడు. ஐயா நான் தேவனுடைய ஊழியக்காரன், என்ன ஐயா இப்படி சொல்லி கிடைக்கிறீங்க. గలతీ 3:14 వచనంలో ఇలా రాయబడిందని కూడా అంటున్నాడు. கலாத்தியர் 3:16 இப்படி சொல்லி இருக்குதுன்னு சொன்னாரு. ప్రభు మన కోసం శాపమైనాడు. ஆண்டவர் நமக்காக கலாத்தியர் 3:13 சாபமானார். నేను ప్రభు రక్తంలో కడగబడ్డా కాబట్టి నాకు శాపం ఏంటి అంటున్నాడు. நான் ஆண்டவருடைய ரத்தத்துல கழுவப்பட்டபடினால எனக்குன்னு சாபம்னு சொன்னாரு. ఇవి జనరేషనల్ కర్సెస్. அப்படி அந்த தலைமுறையா வருகிற சாபம், వంశ పారంపర్యంగా వస్తవి. அந்த தலைமுறை வருகிற சாபம் ఇంకొన్ని అనుకోని వైపు నుంచి వస్తా ఉంటవి. இன்னொரு பக்கம் சாபம் வரும். మనము యెహోషువ గ్రంథము 6:26 చూస్తాం. யோசுவா 6:26 வாசிக்கும் பொழுது, మొదటి రాజుల గ్రంథం 16:34 చూస్తాము. 1 రాజాக்கள் 16:34 1 రాజాக்கள் 16:36 యెహోషువ ఎరికో 34 యెహోషువ ఎరికో పట్టణాన్ని శపిస్తూ ఉన్నాడు. యెహోషువ ఎరికో పట్టణத்தை சபிப்பார். దానికి ఎవరు పునాది వేస్తారు వారి జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు. அதை யார் முதல் அஸ்திபாரம் போடுறானோ அவன் முதல் குமாரன் செத்து போயிடுவான். ఎవరైతే దాని గౌనులు నిలవబెడతారో వాని కనిష్ట కుమారుడు చనిపోతాడు. அதை யார் மறுபடியும் அந்த கட்டிடத்தை மறுபடியும் கட்டுறானோ அவன் இரண்டாவது பிள்ளையும் செத்துருவான். చూడండి, యెహోషువ కాలం నుంచి మొదటి రాజుల కాలం వరకు చూస్తే కొన్ని వందల సంవత్సరాలు. அந்த யோசுவா காலத்திலிருந்து ராஜா நாட்களை பார்க்கும்போது பல வருடங்களாக காணப்படுது.
சொல்லப்படுகிறது. మనం ఇక్కడ చూస్తే హియేలు అనే ఆ వ్యక్తికి ఇవేమీ తెలియదు. அந்த இடத்துல பார்த்தீங்கன்னா ஈயேல் என்றதான அந்த மனுஷனுக்கு ஒன்றும் தெரியாது. ఎరికో పట్టణాన్ని కట్టబోనుకున్నాడు. அந்த எரிகோ பட்டணத்தை கட்ட வேண்டும் என்று அந்த ஈகேல் ఆయన పెద్ద కుమారుడు చనిపోయాడు. அவருடைய மூத்த மகன் செத்துட்டான். ఆయన గౌనులు నిలబెట్టగానే చిన్న కుమారుడు చనిపోయాడు. அந்த செவுరు கட்டும் பொழுது அவருடைய இரண்டாம் மகனும் செத்துட்டான். ప్రభు దగ్గరకు వచ్చిన మనము మన తరాలను బట్టున్న ప్రతి దోషము నుండి, దోషం అనగా తరతరాలకు వచ్చేది, ஆண்டவர் இடத்துல வந்த பிற்பாடு நம்முடைய தலைமுறையாக சில சாபங்கள் நம்ம தொடர்ந்து வரும். ఎరిగి మనము క్షమించమని అడగాలి. அதை ஆண்டவர் நம்ம அறிந்து கொண்டு அதை அந்த அந்த சாபத்தை நாம் நீக்க வேண்டும். అట్లాగే వంశాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, తరాన్ని బట్టి ఇవి మనల్ని వెంటాడుతూ ఉంటాయి. நம்முடைய தலைமுறைகளை பற்றி, மனுஷர்களை பற்றி சில நேரங்களில் நமக்கு வருகிற சூழ்நிலை நிமித்தமாக அந்த சாபங்களை தொடரும். అనేక మంది దైవజనులు సత్యం ఎరిగి ఉండి కూడా ఎరగనట్లు ఉన్నందుకు కష్టపడుతూ ఉంటారు. ஆனா சில தேவதாசர்கள் கூட சத்தியத்தை அறிந்தவர்களா இருந்தும் சத்தியத்தை அறியாதவர்கள் போல இருக்கிறார்கள். మా దగ్గర ఒక కుటుంబం ఉన్నారు. எங்களிடத்துல ஒரு குடும்பம் இருக்கு. ఆ కుటుంబీకులు వారి అన్నదమ్ములు 5-6 ఉన్నారు. அந்த குடும்பத்துல 5 அண்ணன் தம்பிகள் 5-6 பேர் இருக்கிறாங்க. 5 కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులు. 5 பேரும் గవర్నమెంట్ அரசாங்க வேலை. ఆ చిన్న ఆయనకు మాత్రం వారి కుటుంబాల్లో ఎవరికి గవర్నమెంట్ ఉద్యోగం లేదు. அவங்களுடைய சின்னவருக்கு மாத்திரம் கவர்மெண்ட் வேலை இல்லை. మీరే శాపగ్రస్తులని వారు అంటూ ఉంటారంట. அவங்க சொல்லுவாங்க, நீங்க தான் சாபம் பிடிச்சவங்க அப்படின்னு சொல்லி மற்றவங்க சொல்லுவாங்க. ఆ కుటుంబీకులు మా దగ్గరకు వచ్చి ప్రార్థన కోరినారు. அந்த குடும்பம் எங்களிடத்துல வந்து ஜெபத்துக்கு வந்தாங்க. నేను ఈ విధంగా ప్రార్థించమని చెప్పాను. நான் இவ்விதமாக அவங்களை ஜெபிக்க சொன்னேன். మేము క్రైస్తవులమే అంటున్నారు వారు. நாங்க கிறிஸ்தவங்க தான் சொன்னாங்க. మీకు ఏ అడ్డున్నదో అది తొలగిపోవాలని ప్రార్థించమని చెప్పాను. உங்களுக்கு என்ன தடை இருக்குதோ அது வெளிங்க போகணும்னு சொல்லி ஜெபம் பண்ணுங்கன்னு சொன்னாங்க. ఇప్పుడు ఆ కుటుంబంలో 3-4 ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినవి. எங்க குடும்பத்துல 3-4 பேருக்கு தான் அந்த கவர்மெண்ட் வேலை கிடைச்சது. వారు అంటున్నారు, మాకే ఎందుకు ఈ కష్టం అని. எங்களுக்கு ஏன் இந்த கஷ்டம் உங்களுக்கு அவங்கள சொல்லுகிறாங்க. 2 సమయాల గ్రంథం 3:29 వచనంలో చూస్తాం. 2 సామెలు 3:29 వాసిస్తాం. దావీదు యోవాబును శపిస్తూ ఉన్నాడు. దావీదు அந்த யோவாசரை சபிக்கிற, ఆయన చెప్పించే ఆ మాటల్లో మనం చూస్తాము. அவர் சபிக்கிற அந்த வார்த்தையில சொல்லுகிறார், కర్ర పట్టుకున్నవాడు, அந்த கொண்டு பிடித்து கொண்டுவன், ఆహారం లేనివాడు, ఆహారం ఇల్లాదవன், వస్త్రము లేనివాడు, వస్త్రం ఇల్లాదవன், రోగి అయిన వాడు ఒక్కడైనా ఉండక మానడు అని. அந்த வியாதியா இருக்கிறவன் அப்படிப்பட்டவன் இருப்பான் என்று சொல்லுகிறார். మనిషి నోటి మాటలను బట్టి కూడా శాపం వస్తుంది. மனுஷனுடைய வார்த்தை நிமித்தமா கூட சாபம் வரும். అవి మన పిల్లలపై, మన కుటుంబాలపై ఏలతా ఉంటుంది. மனுஷர் இடுகிற சாபம் நம்ம மேல, நம்ம பிள்ளைகள் மேல வந்து பலிக்கும். మా దగ్గర చర్చిలో నేను ఒక కుటుంబాన్ని చూశాను. நான் எங்க சபையில ஒரு குடும்பத்தை பார்த்தேன். ఆ కుటుంబంలో ఉన్న 5-6 అన్నదమ్ములు. அந்த குடும்பத்துல 5-6 பேர் அண்ணன் தம்பி. 4-5 అందరు ఆడపిల్లలే పుడుతూ ఉన్నారు. 4 பேருக்கு வெறும் பெண் பிள்ளைங்களே பிறந்து கொண்டு இருக்கிற ராணிகள். ఒక్కడికి మాత్రమే మగ పిల్లవాడు పుట్టాడు. ஒருத்தனுக்கு மட்டும்தான் ராஜா பிறந்தான். నేను అడిగినాను, ఏమయ్యా మీరందరికీ ఏంటి, ఏమన్నా ఆలోచన ఏమన్నా ఉన్నదా, ఏమన్నా హక్కుల్లాగా లేకపోతే పోరాటం లాగా అంటే వారి మేనత్త నా దగ్గరకు వచ్చింది. அவங்க என்ன உங்களுக்கு எல்லாம் ஆஸ்தி இருக்கா, ஏதாவது சிந்தனை இருக்கா அப்படின்னு சொல்லும் பொழுது அவங்க அத்தி என்கிட்ட வந்தாங்க. పాస్టర్ గారు నేను చెప్తానంటుంది. பாஸ்டர் நான் சொல்றேன் அப்படின்னாங்க. ఏంటనంటే వీళ్ళందరూ మమ్మల్ని కొడతారు, అందుకే ఇంట్లో మగపిల్లలు లేకుండా పోవాలని నేనే అన్నానంట. அவங்க சொன்னாங்க, அந்த அத்தி சொன்னாங்க, எல்லாரும் எங்களை அடிச்சுனே இருப்பாங்க, அதனால நாங்க சபிச்சுன்னு இருப்போம், உங்களுக்கு பிறகுறதெல்லாம் பொட்டு புள்ளியா பிறகுனான்னு சொல்லிடுவோம். ఎందుకు అని అంటే ఆమెను కొట్టినందుకు ఆ శిక్ష. அந்த அம்மாவை அடிச்சதுனால, அந்த அம்மா சபிச்சதுனால அந்த குடும்பத்துல ஆண் பிள்ளை பிறக்காம எல்லாம் பொட்டு புள்ள தான். ఇట్లా అనేక మంది జీవితాల్లో, இப்படி அநேகருடைய வாழ்க்கையில. అట్లాగనే తెలుగులో ఒక సామెత ఉన్నది. அப்படியே தெலுங்குல கூட ஒரு பழமொழி இருக்கு. సామెత ఏం కాదండి, మామూలుగా పలుకుతారు ఆ మాట. மாமூல சொல்ற வார்த்தை தான் அது. ఏమంటారంటే మీ దొంప తెగ అని అంటారు. உன்னுடைய குடும்பம் అంటే దాని అర్థం ఏంటని అంటే ఆ ఇంటి పేరు లేకుండా పోవాలని. உன்னுடைய குடும்பம் அழிவதாகின்ற அந்த வார்த்தை அது. అది కామన్ గా పలికిన అది శాపగ్రస్తమైన మాట. அது ரொம்ப எப்பவுமே சொல்லிட்டே இருக்கும்போது அட உன் குடும்பம் அழிய அப்படின்னு சொல்லுவாங்க. అట్లా మన గురించి మనము నెగిటివ్ పలికిన అది శాపంగా அது மாமூல சும்மா ஒரு வார்த்தை, அதுதான். அது சொன்னா கூட அது அப்படியே பலிக்கும். భక్తుడు దావీదు వలె మనల్ని మనం క్షమించుకోవాలి. பக்தன் தாவீது வண்ணமாகவே நம்ம என்ன செய்யறோம்னாக்கா அந்த மன்னிப்பை பெற்றுக்கொள்ள வேண்டும். కీర్తన 51 మొదటి 2-3 వచనాల్లో భక్తుడు దావీదు ప్రార్థిస్తాడు. சங்கீதம் 50ஆம் சங்கீதம் 1-2-3 ஆகிய வசனங்களில் தாவீதானவர் ஜெபிக்கிற ஜெபம், ప్రభువా మా పాపమును, శాపమును, అతిక్రమమును తుడిచివేయమంటున్నాడు. ஆண்டவரே என்னோட அக்கிரமங்களை, அநியாயங்களை நீங்க நீக்கி போடுங்கன்னு ஜெபிக்கிறார். హిమము కంటే తెల్లగా ఉండినట్లు శుద్ధి చేయమంటున్నాడు. அந்த ஈசோப்பை போல என்னுடைய வாழ்க்கையை மாற்றும், ஈசோப்பினால் என்னை கழுவும்
నీకు నీవు చేసుకున్న తప్పులు ఏమైనా ఉన్నా దేవుని సన్నిధిలో నిన్ను నీవే క్షమాపణ అడగాలి, నిన్ను నువ్వు క్షమించుకోవాలి. ஏதாகில் நமக்கு தெரிஞ்ச சில தவறுகளை செய்தா நாமே ஆண்டவருடைய சமூகத்துல ஒப்பு கொடுத்து நம்ம திருத்திக்க வேண்டும். నువ్వు క్షమించకపోయినా క్షమించుకోలేకపోయినా అది నీకు శాపంగా మారుతుంది. நம்ம மன்னிக்க விட்டாலும் மன்னிப்பு பெற்றுக்கொள்ள விட்டாலும் நமக்கு ஒரு சாபமா மாறிவிடும். నీలో అపరాధ భావం పెరిగిపోద్ది, நம்முடைய அக்கிரமங்கள் பெருகி போயிடும், దేవునికి చోటు లేకుండా అవుద్ది, தேவனுக்கே இடமில்லாம போயிடும் நம்ம இடத்துல. అందుకే దేవుని సేవకులకు చక్కని మాట చెప్తారు. தேவனுடைய ஊழியக்காரர்கள் அருமையான ஒரு வார்த்தை சொல்லுவாங்க, నువ్వు కూర్చున్న కొమ్మ నువ్వు నరుక్కున్నట్లు అంటారు. அதாவது நீங்க உட்கார்ற அந்த கிளைய நீங்களே வெட்டிக்கிறீங்க. ఇట్లా పరిచర్యలు ఎదురైన ఇబ్బందుల్లో, నిందల, అవమానాల్లో కూడా చాలా మంది చచ్చిపోతే బాగుండు అనుకుంటారు. ஊழியத்துல குடும்பத்துல சில பிரச்சனைகள் இல்ல, நான் இருக்கிறத விட செத்து போறது நல்லதுன்னு சொல்லுவாங்க. ఇలా అనేక సార్లు అనేక మంది జీవితాల్లో మనం చూస్తుంటాం. அநேகருடைய வாழ்க்கையில கூட அந்த வார்த்தைகளை நம்ம கூறிக்கொண்டு இருப்போம். మనం మర్చిపోయినా అవి మనకు అడ్డుగా మిగిలిపోతాయి. அதை நம்ம மறந்து விட்டா கூட அது நமக்கு இடர்களாகவே நின்று விடும். దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి, தேவனுடைய இடத்துல நாம் ஜெபிக்க வேண்டும். చివరిగా ఒక మాట గుర్తు చేస్తున్నాను. கடைசியாக ஒரு வார்த்தையை நான் ஞாபகப்படுத்த, అనేక విషయాలు ఉన్నప్పటికీ ఒక వార్త గుర్తు చేస్తూ ఉన్నాను. అనేక వార్తలు ఉండు, బట్ ఆనాల ஒரு వార్త சொல்லி நான் முடிவு కోరుது. నేను నా చిన్న వయసులో ఒక పెద్ద ఆవిడ చాలా మంచి ప్రార్థనా పరురాలు. நான் சிறுவனா இருக்கும் பொழுது ஒரு అమ్మ நல்லா ஜெபிக்கிற ஒரு தாயாரு. నేను దేవుని సేవలోకి వచ్చినప్పుడు నా దగ్గరికి ప్రార్థన కోరి వచ్చింది. நான் ஊழியத்துக்கு வந்த பிற்பாடு என்னிடத்திற்கு ஜெபத்திற்கு வந்தார்கள். ఆమె వచ్చినప్పుడు నేను చెప్పాను, అమ్మ నీవే నా కొరకు ప్రార్థించు అని అడిగాను. அந்த అమ్మ வந்து சொன்ன, நான் అమ్మా நீங்க தான் எனக்காக ஜெபம் பண்ணணும் கேட்டேன். ఆమె అంటుంది, బాబు అలా కాదు, దేవుడు నీతో ఉన్నాడు. அப்படி இல்ல அப்பா, ஆண்டவர் உன் கூட இருக்கிறாரு, నీవు ఆయన సేవకుడవు, நீங்க அவருடைய ஊழியக்காரர், నేను ఆయన బిడ్డను. నిజమే గాని దేవుడు నీకు ఇచ్చిన స్థానం ప్రత్యేకమైనది. நான் ஆண்டவருடைய பிள்ளை தான், ஆனா உனக்கு கொடுத்த இடம் வந்து வித்தியாசமானதுப்பான்னு சொன்னேன். నేనేం చేయమంటావు చెప్పని అడిగింది. நான் என்ன செய்யணும்னு அந்த అమ్మ கேட்டாங்க. నేను అడిగాను, సమస్య ఏంటో చెప్పని అడిగాను. என்ன பிரச்சனை சொல்லுங்கம்மா கேட்டேன். நான் నా పిల్లలకి ఎవ్వరికి ఉద్యోగాలు లేవు, என் பிள்ளைங்களுக்கு யாருக்குமே வேலை இல்லை, వాళ్ళకి 30 ఏండ్లు దాటిపోయినాయి, ఎవరికి వివాహాలు కావటం లేదు. 30 வருஷத்துக்கு மேல கடந்து போனது, திருமணமாகவில்லை, வேலையும் கிடைக்கவில்லை. తను తన చెల్లెల పిల్లల్ని ఒక 5గురిని పెంచి పెద్ద చేసింది. அவங்களுடைய தங்கச்சி குழந்தைங்களை கூட 5 பேரை வளர்த்து ஆளாக்குனாங்க. వాళ్ళందరికీ వివాహాలైనాయి, எல்லாருக்கும் அவங்களுக்கு திருமணம் ஆகிவிட்டு, వాళ్ళందరికీ పిల్లలు కూడా, அந்த தங்கச்சியோட பிள்ளைகளுக்கு பேத்தி பேர பிள்ளைகளுக்கு கூட பிறந்து விட்டாங்க. వాళ్ళందరికీ ఉద్యోగాలు కూడా, அவங்களுக்கு எல்லாருக்கும் வேலை கூட இருக்கு. ఆ పిల్లలకు తల్లిదండ్రులు లేరు, அவங்க இந்த பிள்ளைங்களுக்கு அப்பா அம்மா இல்ல. చనిపోతే ఈమె పెంచి పెద్ద చేసింది. ஏதோ மறித்து விட்டால் இந்த தாயாரு தான் அந்த பிள்ளைங்களை வளர்த்தாங்க. నేను చెప్పినాను, అమ్మ నీకు దేవుడు తెలుసు కాబట్టి ఉపవాసం ఉండి ప్రార్థించని చెప్పాను. அம்மா தேவன் உனக்கு தெரியறதுனால நீ உபவாசித்து ஜெபம் பண்ணுமா அப்படின்னு சொன்ன. దేవుడు నీతోనే మాట్లాడతాడని చెప్పాను. தேவன் உன்னோட பேசுவாருன்னு சொன்னாங்க. దేవునికి మధ్యవర్తులు లేరని చెప్పాను. தேவனிடத்துல அந்த மத்தியஸ்தர் இல்லமா அப்படின்னு சொன்னாங்க. పరిశుద్ధాత్మ దేవుడు నీ అందున్నాడు, பரிசுத்த ஆத்மா இருக்கிறார் உங்களோட கூட, నీతో మాట్లాడతాడు, நீங்க உங்களோட கூட பேசுவார். ఆమె అప్పుడు అంది, నేను ఉపవాసం ఉండి నీ దగ్గరికి వచ్చానయ్యా అని. நான் உபவாசமா இருந்துதான் உங்க இடத்துல வந்திருக்கிறேயா, నువ్వు ప్రార్థన చేసుకుని వెళ్ళని చెప్పాను. நீங்க ஜெபம் பண்ணிக்கிட்டு போமா அப்படின்னு ఆమె ప్రార్థన చేసుకుని తన ఇంటికి వెళ్తా ఉంది. ஜெபம் பண்ணிக்கிட்டு அந்த அம்மா வீட்டுக்கு ఇంటి போய் దగ్గరలోకి వెళుతుండగానే வீட்டு வாசப்பிடிக்க போறக்குள்ளேயோ పరిశుద్ధాత్మ దేవుడు ఆమెతో మాట్లాడటం ఆరంభించారు. பரிசுத்த ஆவியானவர் அந்த அம்மாவோட கூட பேச ஆரம்பித்தார். ఆమెకు గుర్తు చేస్తూ ఉన్నాడు. அவருக்கு ஞாபகப்படுத்துகிறார். ఆమె ఏమన్నది అని అంటే, அவன் என்ன சொன்னாங்கன்னா, அந்த தாய் ఒకనొక సమయంలో ఆ పిల్లల్ని పెంచుతున్నప్పుడు ஒரு சமயத்துல அந்த பிள்ளைங்களை நான் வளர்க்கும் பொழுது వీళ్ళ తల్లి తండ్రి చచ్చి వీళ్ళు నా యదాన పడ్డారు అని అన్నది. இந்த அப்பா அம்மா செத்து இவர்கள் அநியாயமா అనాదిగా இருந்தா நல்லா இருக்குமே சொன்னாங்களாம். వీళ్ళదంతా నేను చూసుకోవాల్సి వస్తుంది అని ఆమె చేసుకోలేక కష్టపడింది. அந்த நான் எல்லாத்தையும் இவங்களுக்கா பாக்குறேனே அப்படின்னு சொல்லிட்டு அந்த வேதனைப்பட்டாங்க. ఆమె 10 మంది పిల్లల్ని పెంచుకోలేక ఈ మాట పలికింది. இந்த 10 பிள்ளைகளை வளர்க்க முடியாத ஒரு நிலையில அவங்க வாயிலிருந்து அந்த வார்த்தை வந்தது. ఆ మాట తనకు అడ్డుగా మారిపోయింది. அந்த வார்த்தை அவங்களுக்கு தடையாகவே நின்று விட்டு మళ్ళీ తిరిగి నా దగ్గరకు వచ్చింది. மறுபடியும் என்னிடத்துல வந்தா, అయ్యా ప్రభు నాతో మాట్లాడినాడు, ஐயா ஆண்டவர் என்னோட பேசினார், నేను కూడా ఏం చెప్పుతాను ఎదురు చూస్తున్నాను. நான் என்ன சொல்லுவாங்கன்னு எதிர்பார்ப்பேன் అంటుంది. బాబు నువ్వు మళ్ళీ ఎక్కడ చెప్పమాకు అని అంటుంది. ஐயா நீங்க எங்கேயும் சொல்லாதீங்க, ఎందుకంటే అక్కడ ఉన్న వారందరికీ ఆమె మంచి ప్రార్థనా పరురాలు, మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తి. ஏன்னா அந்த அம்மா அந்த சமுதாயத்துல சபையில நல்ல ஒரு விசுவாசி, ஒரு நல்ல ஒரு சாயி.
చెప్పినాను అమ్మ, ఎప్పుడు ఎవరిని అట్లా అవమానపరచం చెప్పం కదా అని. நான் அப்படி யாருக்கும் சொல்லி நான் சொல்ல மாட்டோமா அப்படின்னு சொன்னேன். ఆమెతో ప్రభు చెప్పిన ఆ మాట విని చాలా సంతోషపడింది. அந்த வார்த்தை சொன்ன உடனே அந்த அம்மா ரொம்ப சந்தோஷப்பட்டாங்க. అద్భుతం ఏంటంటే పిల్లలందరికీ మంచి ఉద్యోగాలు ఉన్న భర్తలు దొరికారు. அற்புதம் என்னன்னா அந்த பிள்ளைங்களுக்கு எல்லாருக்கும் வேலை கிடைச்சது. అందులో కొద్ది మందికి ఉద్యోగాలు దేవుడు ఇచ్చాడు. நல்ல நல்ல வேலைகளை தந்தார். అనేకులకు సాక్షార్థంగా నిలవబడి அநேகருக்கு சாட்சியா நின்றாங்க. మన జీవితాల్లో ఉన్న ఆత్మీయ జీవితంలో ఉన్న అడ్డు తొలగించుకోవడానికి ఉపవాసం అంటే ప్రార్థన. நம்முடைய வாழ்க்கையில் ஆவிக்குரிய ஜீவிதத்துல தடைகளை ஒடிப்பதற்கு உபவாச கூட்டம். తెలిసిన దేవుడు సులకన కాకుండా ఉన్నట్లు ఉపవాసం అంటే ప్రార్థించాలి. நம்ம அறிந்த ஆண்டவர் நமக்கு நிச்சயமாகவே அவர் நமக்கு அந்த தடைகளை நீக்குகிறவரா இருக்கிறார். లేదు నూతన ప్రత్యక్షత పొందడానికి ఉపవాసం అంటే ప్రార్థించాలి. ஒரு புதிய அனுபவத்தை பெற்றுக்கொள்வதற்கு கூட நம்ம உபவாசமா இருக்கணும். నేను నా అనుభవం చెప్తాను. நான் என்னுடைய అనుభవத்தை நான் சொல்லுகிறேன். నేను గోవా నుండి తిరిగి వస్తూ ఉన్నాను. நான் கோவாவிலிருந்து திரும்பி வருகிறேன். నేను నా మనసులో ఆలోచించుకుంటున్నాను. நான் மனதில நினைத்து கொண்டிருக்கிறேன். ప్రభువా, నాకు ఇచ్చిన దర్శనం భారతదేశం అంతటా ప్రకటించడానికి నువ్వు నెరవేర్చినావు. எனக்கு கொடுத்த இந்தியா முழுவதுமாக அந்த பாரத்தை நிறைவேற்றி கொண்டு இருக்கிறீங்க. నెక్స్ట్ నా నుంచి నువ్వేం కోరుతున్నావు? மறுபடியும் அடுத்தபடியாக என்னிடத்துல இருந்து நீங்க என்ன விரும்பி கொண்டு இருக்கிறீங்க? నేను ఇంకా ఏం చేయాల్సి ఉన్నది? நான் இன்னும் என்ன செய்யணும்? ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ప్రకటించాను. இந்த 4 திசைகளிலும் நான் பிரசங்கித்தேன் இந்தியாவில். నాతో పాటు ఉన్న వాళ్ళని ఆ ప్రాంతాలకు వెళ్లి ప్రకటించి వస్తూ ఉన్నారు. என்னோடு கூட இருக்கிறவர்கள் அந்தந்த பட்டணங்களுக்கு 4 பக்கமும் கடந்து சென்று பிரசங்கித்துக் கொண்டு இருக்கிறார்கள். తరచూ నా దగ్గరికి తమిళనాడు నుండి దైవజనులు వస్తూ ఉంటారు. சில நேரங்களில் தமிழ்நாட்டிலிருந்து கூட சில தேவ தாசர்கள் வந்து கொண்டு இருப்பார். వారు గుంటూరు పట్టణానికి వచ్చి ఉన్నారు. அந்த குண்டூர் ஊருக்கு வந்தாங்க. ఆ విషయం తెలిసి నేను నా కుమార్తెలను ఆ ప్రార్థనకు వెళ్ళమని చెప్పాను. அந்த விஷயம் அவர்கள் வந்த செய்தி அறிந்து என் பிள்ளைகளை அந்த பிரேயருக்கு போக சொன்னேன். ఆ వచ్చిన దైవజనులు మా పిల్లలను అడిగారు. அந்த வந்த தேவதாசர்கள் என்னோட பிள்ளைங்களை கேட்டாங்க, మరి డాడీ ఎక్కడున్నారు అని అంటే గోవా రిటర్న్ అని చెప్పారు. உங்க அப்பா எங்க இருக்கிறாருனாக்கா கோவால இருந்து ரிட்டர்ன் வந்து கொண்டு இருக்கிறான்னு சொன்னாங்க. అప్పుడు ఆ దైవజనుడు ప్రార్థించి చెప్పిన మాట ఏంటి అని అంటే, அந்த தேவதாசன் ஜெபித்து சொன்ன ஒரு வார்த்தை என்னவென்றால், భారతదేశం దాటి పరిసర దేశాల్లో దేవుడు ద్వారాలు తెరుస్తున్నాడు అని. நம்ம நம்ம தேசங்கள் மட்டுமல்ல அநேக தேசங்களில் கதவுகள் ஆண்டவர் திறந்து கொண்டு இருக்கிறார். వార్త ప్రకటించడానికి కాదు, சுவிசேஷம் சொல்லுவதற்காக அல்ல, చర్చ్ ప్లాంటేషన్ కొరకు, சபைகளை கட்டுவதற்காக, దేవుని మందిరాలు కట్టబడటానికి, தேவனுடைய சபைகளை கட்டுவதற்காக, మరి ఆ యొక్క ప్రత్యక్షత కొరకు నేను ఆశపడ్డాను. அதுக்காகவே நான் பிரயாசப்பட்டேன். అంతేగాని మనం ఏదో సాధించడానికి మాత్రం కాదు, ஏதோ ஒன்று நான் சாதிப்பதற்காக நான் பிரயாசப்பட்டேன். తండ్రి చిత్తము నెరవేర్చబడటానికి, அப்பாவுடைய சித்தத்தை நிறைவேற்றுவதற்காக, ప్రభువు నుంచి ప్రత్యక్షంగా పొందటానికి, அவருடைய இடத்திலிருந்து நம்ம வெளிப்பாடுகளை பெற்றுக் கொள்வதற்காக మరి దేవుడు ఆ గుర్తులన్నీ చూపిస్తూ వచ్చారు. அந்த அடையாளங்கள் எல்லாம் ஆண்டவர் காண்பித்தார். భక్తుడు ఏలియా ఉపవాసం ఉన్నాడు. அந்த ஏலியா அந்த உபவாசமா இருக்கிறார். ఎలీషాను అభిషేకించాడు. எலிசாவை அபிஷேகித்தார். రాజులను అభిషేకించాడు. ராஜாக்கள் அபிஷேகித்தார். ఆయన ఉన్న పరిస్థితి మరణాపేక్ష. அவருடைய நிலை என்னன்னா மரண நிலையில இருக்கிறார். మరి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాడు. தேவனிடத்துல வந்த பொழுது நடக்க போற அந்த காரியத்தை குறித்து பேசினார். అందుకే ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు మన భవిష్యత్తు తెలుసుకోగలుగుతాం. ஆண்டவர் அண்ண நெருங்கும் பொழுது நம்முடைய எதிர்காலத்தை நாம் அறிந்து கொள்கிறோம். నీ గతం తాలూకా జ్ఞాపకాలు మరిపిస్తాడు. நம்முடைய தலைமுறையாக அதை ஞாபகப்படுத்துவான். ఇటువంటి శాపగ్రస్తమైన స్థితి ఏదున్నా బంధకాల నుంచి విడిపించబడతాం. இப்படிப்பட்டதான தலைமுறை சாபங்கள் எதுவா இருந்தாலும் அதை நீக்கி போடுவார். ప్రతి అడ్డు తొలగించబడుతుంది. அந்த தடைகளை கர்த்தர் அகற்றுவார். నా తలంపుల్లో ఉన్న ఇంకొక మాట కూడా చెప్తాను. என்னுடைய நினைவில் இருக்கிற ஒரு வார்த்தை கூட நான் கூறுகிறேன். నేను 7 సంవత్సరాలు పరిచయం చేసిన దినాల్లో, 7 வருஷம் நான் ஊழியம் செஞ்ச நாட்களில దేవుడు నాకు పంపే ఏ కానుక నా దగ్గర ఉండేది కాదు. தேவன் அனுப்புகிற அந்த காணிக்கை எந்த காணிக்கை இடத்துல இருக்காது. ఆ సమయానికి ఎవరో ఒకరు ఆపదల్లో ఉండవారు వస్తారు. அந்த நேரத்துல யாரோ ஒரு தேவையோ இருக்கிறவங்க வருவாங்க. ఆ డబ్బంతా వారికి ఖర్చు పెట్టడమే జరిగేది. அந்த காசெல்லாம் அவங்களுக்காக செலவிடுறதே நடக்கும். కొన్నిసార్లు నేను టీ తాగుదామన్నా ఉండేవి కావు. ஆனா சில நேரத்துல நான் டீ குடிக்கணும்னு நினைச்சா கூட டீ காசு இருக்காது. నేను 21 రోజు ఉపవాసం ఆరంభించాను. நான் 21 நாள் உபவாசம் ஆரம்பித்தேன். దేవుడు భవిష్యత్తును గురించి విషయాలు ఆరంభించారు. ஆண்டவர் வருகிற நாட்கள் குறித்து அதை ஆண்டவர் எனக்கு வெளிப்படுத்தினார். నా దగ్గరకు ఒక దైవజనులు వచ్చారు. என்னிடத்துல ஒரு தேவ மனுஷன் வந்தார். ఆయన చెప్పాడు, దేవుడు ముందు కాలంలో ఇలాంటి గొప్ప పరిచర్య చేయబోతున్నారు అని. முன்னாடி இவ்வளவு பெரிய ஊழியத்தை நீ செய்ய போகிறேன்னு ఆ சொன்னார். పరిస్థితులన్నీ ఇలా మారిపోతాయి అని చెప్పారు. இந்த நிலையெல்லாம் மாறிடுன்னு சொன்னாரு. అట్లాగే నేనున్న పట్టణంలో కొన్ని చెట్లు ఉన్నాయి. நான் இருக்கிற இடங்கள் அந்த ஊர்ல சில மரங்கள் இருக்கிறது. ఆ చెట్లు కూడా తీసివేయబడతాయి అని చెప్పాడు. அந்த மரங்கள் எல்லாம் கூட அகற்றப்படும்னு சொன்னார்.
அகற்றப்பட்டார். నిజంగానే ఆ చెట్లు తీసివేయబడ్డాయి. ఇప్పుడు அப்படி நிச்சயமாகவே அந்த மரங்கள் அகற்றப்பட்டது. గవర్నమెంట్ వారే తీసేశారు. கவர்மெண்ட்டே அந்த கிளீன் பண்ணிட்டாங்க. ఆ తదుపరి ఇంకా ఏముందని నేను ప్రార్థిస్తున్నాను. என்ன இருக்குன்னு நான் ஜெபித்தேன். నేను ఒక దినం ఒక బంగారు షాప్ దగ్గరికి వెళ్ళాను. நான் ஒரு தங்க கடைக்கு போனேன், நகை கடைக்கு. ఆ షాప్ దగ్గర ఒక పెద్ద ఆయన కూర్చొని ఉన్నాడు. அந்த இடத்துல ஒரு பெரியவர் உட்கார்ந்து கொண்டு இருக்கிறார். ఈ షాప్ అతను నాకు చాలా బాగా పరిచయమైన వ్యక్తి, ఆ వ్యాపారస్తుడు. அந்த வியாபாரம் பண்ணுகிறவர் இந்த கடைக்காரர் எனக்கு ரொம்ப நல்லா தெரியும்னு சொன்னார். ఆ పెద్ద ఆయనతో చెప్తున్నాడు, ఈయన మీ వాడే, మీ సమాజానికి చెందినవాడని. அந்த கடைக்காரருக்கு சொல்லுகிறார், உங்களுடைய சமுதாயத்தை சேர்ந்தவர் தான் இவருன்னு அறிமுகப்படுத்தினார். నేను అప్పుడు ఎవరబ్బాయి అని నన్ను అడిగాడు. யாருன்னு கேட்டாங்க என்ன. మా ఇంటి పేరు కిలారి వాళ్ళం. இங்க வீட்டு பேரு கிளாடி. అయితే ఆయన అంటున్నాడు, మీరు కిలాడి వాళ్ళరా అంటున్నాడు. நாங்க அப்புறம் அந்த வார்த்தை சொன்னாரு, இங்க ரொம்ப கில்லாடி தான் சொன்னாரு. నాకేం అర్థం కాలేదు. அது புரியல எனக்கு. ఏమైందని అడిగాను. என்னன்னு கேட்டேன். ఆయన వయసు చూస్తే 90 ఏండ్లు. அவர் వయసు பார்த்தா 90. ఆయనకి ఒంటి మీద షర్ట్ లేదు. அவர் உடம்பு மேல ட்ரெஸ் இல்ல. చాలా పెద్ద వ్యక్తి, பெரிய మనుషன். రోడ్డు మీద మాట్లాడుతున్నాడు. ரோட்டு மேல நின்று தெருவில் பேசி. ఇంకా ఆయన ఏమన్నా బాగోదు. ஏதாவது சொன்னா அவருக்கு நல்லா இருக்காது. அந்த இடத்துல అందరూ వింటా ఉన్నారు, எல்லாரும் கேட்டுன்னு இருக்கிறாங்க. చిన్నగా నేను ఇంటికి వచ్చాను. அதனால வீட்டுக்கு வந்துட்டேன். మా తండ్రి గారిని పిలిచాను. அப்பாவை கூப்பிட்டேன். తెలిసి మా నాన్న అడిగాను, అసలు మన ఇంటి పేరు ఏంది, మనం ఏం చేసేవాళ్ళం అని. அப்பாவை கூப்பிட்டேன். நம்ம வீட்டு பேர் என்ன, நம்ம என்ன செஞ்சோன்னு கேட்டேன். ఎందుకంటే నేను పక్క కమ్యూనిస్ట్ని. நான் வந்து కమ్యూనిస్ట్ சேர்ந்தவன். ఇంకా దాదాపు నా దగ్గర ఎవరు మాట్లాడరు. யாருமே என்னன்னு அதிகமா பேசுவதற்கு விரும்ப மாட்டாங்க. మా నాన్నకు కూడా భయమే. அப்பாவுக்கே பயம். ఎందుకంటే ఆయన చేసే భూములే పేదలకు పంచిచ్చాను. அவர் செய்யற காரியத்தையே நான் ஏழைகளுக்கு பங்கிட்டு கொடுத்தேன். అందుచేత ఇప్పటికీ కూడా భయపడతా ఉంటాడు. இப்போ கூட என்ன பார்த்தா அவருக்கு கொஞ்சம் అటువంటిది ఎందుకు ఇంత ప్రత్యేకంగా పిలుస్తున్నాడు అంటే, అసలు మన ఇంటి పేరు ఏంది, మన గోత్రం ఏంది, మన వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, అసలు నీ సమస్య ఏందో చెప్పని అడిగాడు. அப்போ என்னப்பா நம்ம வீட்டு பேருன்னா என்ன சம்பவம் நடந்ததுன்னு சொன்ன உடனே உன்னோட பிரச்சனை என்னப்பான்னு கேட்டாரு என்ன. అప్పుడు నేను ఒక పెద్ద ఆయన ఇలా అంటున్నాడు, మీరు కిలాడోళ్ళు అంటే ఆయన్ని అడగకపోయావా అన్నాడు. அப்போ அந்த ஒரு பெரியவர் என்ன சொல்லுகிறார், நீங்க கில்லாடிங்கன்னு சொல்லுகிறாரு என்னன்னு கேட்டேன். అప్పుడు నేను அவரே கேட்கறதானே என்னாரு. ఆయన అడిగానని చెప్పాను. அப்போ அப்படி கேட்டாருன்னு சொன்னார். ఏమిటనంటే, పలానా ఊర్లో కొంత భూమి మన పెద్దవాళ్ళు తీసేసుకున్నారంట కదా అంటున్నాడు. பலான ஊர்ல கொஞ்சம் நிலத்தை வந்து அபகரிச்சுட்டாங்க நம்ம பெரியவர் முதியவர்கள். అప్పుడు ఆయన చెప్పాడు, మీ ముత్తాతకు కూడా మీలాగనే 3 ఆడపిల్లలు, உங்க தாத்தாவுக்கு கூட உங்க போலதான் 3 பிள்ளைங்க, ஆண் பெண் பிள்ளைங்க. ఆయన ఒక 20 ఎకరాల భూమి పోగొట్టాడు. ஐயா 20 ஏக்கரா அவங்க அது தொலைச்சிட்டாங்க. అందుకని మీ తాత కోర్టుకి వెళ్ళి ఒక 12 ఎకరాలు ఆయనది తీసుకున్నాడు అని చెప్పాడు. அந்த கோர்ட்டுக்கு போய் ஒரு 12 ஏக்கரா அடிச்சுன்னு வந்துட்டாரு. అయితే మిగిలిన ఆ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములందరూ ఆ ఆస్తి ఇప్పటికీ మాది అంటారు. அந்த அக்கா தங்கச்சிகள் எல்லாம் இப்பவும் கேஸ் போட்டு இருக்காங்க, எங்கள் தான் அந்த சொத்துன்னு சொல்லி கொண்டு இருக்கிறாங்க. అప్పుడు నేను ఒక దినం అందరిని పిలిచి మంచి హైదరాబాద్ బిర్యానీ ఏర్పాటు చేశాను. எல்லாரும் கூப்பிட்டு அவங்களுக்கு ஹைதராபாத் பிரியாணி வந்து ஆயத்தம் பண்ணினேன். అరే బాబు, మీరు మమ్మల్ని క్షమించండి అని చెప్పి అడిగాను. ஆனா ஃபர்ஸ்ட் நான் சொன்னேன், நான் எங்களை நீங்க மன்னிங்க அப்படின்னு கேட்டேன். వాళ్ళు అంటున్నారు, మేము మాటకు అంటున్నాం కానీ మీ ఊరికనే అంటున్నాం అంటున్నారు. ఊరికేంది డబ్బులు ఇచ్చింది. நான் சும்மா தான் சொல்லுங்கிறேன் அப்படின்னு சொன்னோன்னே, சும்மா என்னத்துக்கு காசு என்னத்துக்குடான்னு கேட்டேன். అప్పుడు వారు ఆ మాటలు నాకు హృదయంలో నొచ్చుకున్నవని క్షమాపణ అడిగినందుకు సంతోషపడ్డారు. அந்த வார்த்தை எங்களை இருதயத்துல குத்தினதுன்றதுக்காக மறுபடியும் மன்னிப்பு கேட்டாங்க. ఎప్పుడైతే సమాధానం కలిగిందో అది మొదలు ఇప్పటి వరకు ఈ 23 years వెనక్కి తిరిగి చూసుకోలేదు. எப்போ அந்த சமாதானம் ஆச்சோ அந்த வருஷம் முதற்கொண்டு 21 வருஷம் திரும்பி பார்க்கவில்லை. డబ్బు గురించి ఆలోచన లేదు, డబ్బు గురించి అసలు ఎక్కడ ప్రకటించను. பணத்தை குறித்து எங்கேயும் நான் சிந்திக்க மாட்டேன், பிரசங்கம் கூட பண்ண மாட்டேன். ఏ మీటింగ్ లో చర్చ్ లో ఎప్పుడు దశమ భాగముల గురించి కూడా బోధించను. எந்த சபையிலும் எந்த ஊழியத்திலும் தசம பாகத்தை குறித்து சொல்லவே மாட்டேன். బ్యాప్టిజం ఇచ్చేటప్పుడు ఆ రక్షింపబడ్డ విశ్వాసికి దశమాంశం గురించి చెబుతాము. அந்த பாப்டிசம் எடுக்கும்போது, ஞானஸ்தானம் எடுக்கும்போது மட்டும் அந்த ஆத்மாவுக்கு சொல்லுவேன், கட்டாயமா வாழ்க்கையில தசமபாகம் கொடுக்கணும்னு சொல்லுவேன். వారు స్వచ్ఛందంగా దీవించబడి దేవునికి ఇవ్వటం ఆరంభించారు. அவங்க மனம் திரும்பி ஆண்டவர் கொடுப்பதில் அவங்க உற்சாகமா இருப்பாங்க. అంత మటు కాదు, మా కుటుంబీకుల్లో కూడా ఈ దాసత్వం దారిద్ర్యం కొట్టివేయబడ్డది. எங்க வீட்டுக்கு கூட எங்க வம்சத்துல அந்த தரித்திரம் முழுமையா நீக்கப்பட்டது. ఈ రోజు మా కుటుంబాలంతా ఇంజనీర్స్, డాక్టర్స్ అయ్యారు. எங்க குடும்பத்துல இப்பொழுது இன்ஜினியர் இருக்கிறாங்க, டாக்டரா இருக்கிறாங்க. ఇప్పుడు నా కుమార్తె కూడా ఒక ఆమె డాక్టర్. என்னோட மகன் கூட டாக்டரா இருக்கிறாங்க. అనేక సమస్యల నుంచి
నుంచి విడుదల, అనేక ఇక్కట్లిருந்து విడుదల, ఇవే కాకుండా ఇంకా అనేక సమస్యలు, இன்னும் అనేక பிரச்சனை, వాటిల్లో కూడా అందరూ ఈరోజు ఒప్పుకోవటం జరిగింది. அந்த பிரச்சனை கூட அநேகரை ஒத்துக்கொண்டு இருக்கிறாங்க. మనం ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు మూల కారణాలు కూడా దేవుడు తెలియజేస్తాడు. உபவாசமா இருந்து ஜெபிக்கும் பொழுது சில ரகசியமான காரியங்களை கூட ஆண்டவர் தெரியப்படுத்துவார். చివరికి ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. கடைசியாக ஒரு வசனத்தை சொல்லி நான் முடிக்கிறேன். నాకు తెలిసిన ఒక దైవజనులు ఉన్నారు. எனக்கு தெரிஞ்ச தேவதாசன் ஒருத்தர் ఒక இருக்கிறார். చిన్న వస్తువు చెట్లు కొట్టే తీసుకెళ్లి దాచిపెట్టాడు. அந்த அதாவது மரத்தை வெட்டுகிறத ஒரு பொருளை கொண்டு போயிட்டு ஒழிக்க வைத்தார். ఎన్నేళ్లున్న తన సేవ వర్తిల్లటం లేదు. அவருடைய ஊழியத்துல அது வர்த்திக்கவே படவில்லை. ఆయన వచ్చి అడిగాడు, ఎందుకు నా పరిచర్య వర్తిల్లటం లేదు అని. ஏன் என்னுடைய ஊழியமானது விருத்தி அடையலைன்னு சொன்னார். నువ్వే ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని చెప్పినాను. நீங்க உபவாசம் இருந்து ஜெபிங்கன்னு சொன்னேன். ఆయనకి ఆ ఇనప వస్తువుని దేవుడు కలలో చూపించాడు. ஆண்டவர் அவருடைய கனவுல காண்பித்தார் சொப்பனத்துல. తీసుకెళ్లి అది ఎవరికి చెందిందో వారికి ఇచ్చాడు. அது யாருக்கு பொருந்தும், யாருக்கு அந்த பொருள் உடையவர்களோ அவங்களுக்கு கொடுத்துட்டாரு. వారు ఏమంటున్నారంటే నువ్వు ఎప్పుడు ఇస్తావా అని చూస్తున్నాం అంటున్నారు. அவங்க கேட்டுங்கிறாங்க, நீ திருடினு போனதை எப்போ அந்த கொடுப்பேன்னு நாங்க எதிர்பார்த்துட்டு கொண்டு இருந்தோம் அப்படின்னு சொன்னாங்க. ఎన్ని సంవత్సరాలంటే 15 సంవత్సరాలు. எத்தனை வருஷமா அந்த திருட்டு பொருளை வச்சிருந்தாருன்னா 15 வருஷமா வச்சுனுங்கிறாரு. ఆయన పరిచర్యకి వెళితే పెట్రోల్కు మాత్రమే కానుకొస్తుంది. அவரு ஊழியத்திற்கு போனாக்கா பெட்ரோலுக்கு மாத்திரம் தான் காணிக்க வரும். ఆయన సంఘం ద్వారా ఆయనకు భోజనంకు మాత్రమే అందుద్ది. அவர் சபையில கூட அவர் சாப்பாட்டுக்கு எவ்வளவு வேணுமோ அவ்வளவுதான் கொடுக்கிறாரு. గొప్ప ప్రార్థనా పరుడు, பெரிய ஜெபிக்கிற ஜெபவீரன், ప్రవచనాత్మ కలిగిన వాడు, நல்ல வார்த்தை சொல்றவரு, అనేక అద్భుతాలు తన ద్వారా జరుగుతున్నాయి. நிறைய అద్భుతங்கள் அவர் మూలமா நடக்குது. కానీ ఈయన జీవితంలో అడ్డు. ஆனா இவருடைய வாழ்க்கையில தடை. ఎప్పుడైతే ఇచ్చాడో, எப்போ அந்த கொடுத்துட்டார மரம் வெட்டுற கோடாரி திருட்டு బహుగా ఆశీర్వదింపబడ్డాడు. ஆண்டவர் அதிகமா ஆசீர்வதித்தார். తనే సాక్ష్యం ఇస్తున్నాడు ఇప్పుడు అనేక చోట్ల. இப்ப அநேக இடங்கள்ல அவரே சாட்சி கொடுக்கிறார். నేను దాన్ని కావాలని కాదు, మర్చిపోయాను, நான் எடுத்துட்டு போனேன் ஆனா மறந்துட்டேன் நானு. కానీ ఆ ఇచ్చిన ఆవిడ మాత్రం ఈయన కొరకు రోజు ప్రార్థిస్తూ, ஆனா கொடுத்த அந்த அம்மா மட்டும் எடுத்துன்னு வந்தது, இரவுலாம் வாங்கிட்டு வந்தது ஒலிக்க வச்சுக்கணும், அந்த அம்மா ஜெபம் பண்ணிக்கிட்டே இருக்கிறாங்க. ఈ మధ్య నా దగ్గరకు యవనస్తుడు వచ్చాడు. இந்த இடையில ஒரு வாலிபன் வந்தார். 2000 రూపాయలు తీసుకున్నాడంట ఒక అతని దగ్గర. ஒரு மனிதன் 2000 ரூபாய் வாங்கி இருக்கிறார். ఆయనకు 2 లక్షలు అప్పైంది. 2 லட்சம் கடன் ஆயிடுச்சு. వచ్చినప్పుడు ఇదే చెప్తే వెళ్ళి ఆ 2000 అతనికి తిరిగి ఇచ్చాడు. அந்த வந்த பிற்பாடு இதே நான் சொன்ன பிற்பாடு அந்த 2000 ரூபாய் திருப்பி கொடுத்தாரு. ఆ 2000 అతను నా దగ్గరే ఉంటాడు. அந்த 2000 மனிதன் என்கிட்ட தான் இருக்கிறார். அவரு ఆయన బయటపడడు, அவர் வெளியே வரமாட்டார், అడగడు, கேட்க மாட்டார், చూస్తున్నాడు. ஆனா பார்த்துனுங்கிறாரு. చూడండి, కొన్నిసార్లు మనం దేవుని బిడ్డలమైనప్పటికీ చిన్న చిన్న విషయాలు, நாம கூட சில நேரங்கள் ஆண்டவருடைய பிள்ளைகளான பிறப்பட சின்ன சின்ன காரியங்கள். భక్తుడు మోషే చిన్న విషయాన్ని బట్టి కానాను చూడకుండా పోయాడు. பக்தன் மோசேயானது சின்ன ஒரு காரியத்தை நிமித்தமாக கானானை பார்க்கவில்லை. అందుకే దేవుని విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. நாம தேவனுடைய காரியத்துல ரொம்ப ஜாக்கிரதையா. నీకు ఏం తెలియనప్పుడు క్షమాపణ దొరుకుతుంది. என்ன ஒண்ணுமே தெரியாத போது நமக்கு மன்னிப்பு கிடைக்கும். తెలిసిన తర్వాత నీ ఇష్టానుసారంగా చేస్తే వీలు కాదు. ஆனா அறிஞ்ச பிற்பாடு நம்ம இஷ்டம் போல செய்யக்கூடாது. ఇటువంటి మన జీవితాలు ఏమన్నా ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు విడిపిస్తాడు. இப்படிப்பட்ட காரியங்களில் ஏதாவது இருந்தால் இந்த உபவாச நாட்கள் ஆண்டவர் விடுதலாக. దేవుడు మనకు నిజంగా సమీపం ఉన్న కాలం ఇది. ஆண்டவர் நம்ம பக்கத்துல இருக்கிற ఉన్న కాలం ఇది. நம்மோடு கூட இருக்கிற காலம். 5-fold మినిస్ట్రీ ఆరంభించబడుతున్న కాలం ఇది. அந்த 5 விதமான ஊழியங்களை ஆரம்பிக்கிற காலம். దైవజనుని బహుబలంగా వాడుకుంటున్న కాలం ఇది. தேவனுடைய தாசர்களை பலமா ஆண்டவர் பயன்படுத்துற காலம் இது. మనలో ఉన్న రహస్యమైనవి ఇలాగ మన అజ్ఞానంతో, తెలివి తక్కువతనంతో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఏమన్నా ఉంటే సరిదిద్దుకోవాలి. நம்முடைய வாழ்க்கையில அறியாம புரியாம இருக்கிற சின்ன சின்ன காரியங்களை இந்த வார்த்தை மூலமாக நம்ம அதை ஞாபகப்படுத்திக் கொள்ள வேண்டும். అనవసరమైన వాటిల్లో చిక్కుపడవద్దు. அதாவது நமக்கு மிஞ்சின காரியங்களை கர்மங்களை நம்ம தலையிடக்கூடாது. చాలా మంది దేవుని పేరు చెప్పి తీసుకొని రిటర్న్ ఇవ్వరు. நிறைய பேர் ஆண்டவருடைய பேரை சொல்லி வாங்கிட்டு ரிட்டர்ன் தர மாட்டாங்க. వారితో ప్రయాణించేటప్పుడు కనీసం పక్కోడి టికెట్ కొట్టిస్తే కూడా దాని జాగ్రత్త దేవుడు లెక్క అడుగుతాడు. அந்த பக்கத்துல இருக்கிற அந்த மனுஷனுடைய அந்த டிக்கெட் வாங்கினா கூட அது கூட ஆண்டவர் నువ్వు వాడుకునే ప్రయత్నం చేస్తే నువ్వు ఎన్నడూ ఫలించవు. அது நம்ம பயன்படுத்திக்கொள்ளணும் கட்டாயம் ஆண்டவர் பயன்படுத்த முடியும். నువ్వు ఇచ్చే వ్యక్తివిగా ఉండాలి కానీ ఆశించే వ్యక్తివిగా ఉండొద్దు. நீ கொடுக்கிறவனா இருக்குன்னா தவிர வாங்குகிறவனா இருக்கக்கூடாது. ఈనాడు భారతదేశం అంతా వెళ్తుంటే అన్ని చోట్ల ఇదే కనపడతా ఉంది. ஆனா இந்தியா முழுவதும் போனா
எல்லா இடத்துல இதுதான், வாங்குறது தான் தவிர கொடுக்கறது இல்லை. చాలా చోట్ల ఇచ్చే స్థితిలో ఉండి మాకేమి ఇస్తావని అడుగుతున్నారు. நிறைய பேர் கொடுத்துட்டு அந்த எனக்கு என்ன கொடுக்குறீங்கன்ற எண்ணத்துல உட்கார்ந்துட்டு இருக்கிறாங்க. మన గోవాలో ఒక పాస్టర్ ఇదే అంటున్నాడు, అయ్యగారు మాకేమన్నా సహాయం చేస్తారా అని. கோவாவில் ஒரு ஊழிக்கார் அருமையா சொன்னார், ஐயா என்ன எதிர்பார்க்க. ఆయన చాలా మంచి స్థితిలో ఉన్నాడు. ஆனா நல்ல அந்தஸ்துல இருக்கிறாரு. పక్కనున్న ఆయన చెప్తున్నాడు ఇట్టని. ஆனா அவர் கேட்டுக்கொண்டார், ஐயா ஏதாவது செய்யுங்களான்னு சொல்லி பக்கத்துல இருக்கிற சொல்றாரு, இப்படி கொடுக்காதீங்க. ఆయన ఎలా ఫలిస్తాడు? எப்படி அவர் வளருவார், எப்படி வளர்ச்சி அடைவார்? నీకు నాకు ఇవ్వాల్సింది ప్రభు, உனக்கும் எனக்கு கொடுக்க வேண்டியது మీ ஆண்டவர். సంఘాన్ని దీవించాల్సింది ప్రభు, உங்க சபையை நம்ம சபையை ஆசீர்வதிப்பது ஆண்டவர். నీకు ఆత్మలను అప్పగించాల్సింది ప్రభు, ஆத்மக்களை கொடுக்கிறது ஆண்டவர். నిన్ను నీ కుటుంబాన్ని దీవించాల్సింది ప్రభు. நம்முடைய குடும்பத்தை நம்மை ஆசீர்வதிப்பது ஆண்டவர், మనుషులు కానే కాదు, மனிதர்கள் அல்ல. ఆయన సెలవు లేకుండా ఎవరు మీకు జత చేయబడరు, அதாவது செலவு ఎవరు సహాయం చేయరు. நம்ம ஒன்று விதைக்காம ஒன்று நம்ம அறுக்க అందుకే முடியும். మనము ప్రతి విషయంలో జాగ్రత్త కలిగి ఉందాము. ஒவ்வொரு விஷயத்திலும் நம்ம ஜாக்கிரதையா இருக்க வேண்டும். భక్తుడు పౌలు వలె మనల్ని మనం నలగొట్టుకుందాము. பவுலை போல நம்ம தாழ்த்தி கொள்ளுவோம். మన హృదయాల్లో ప్రభువుకు చోటిద్దాము. நம்ம இருதயங்களில் ஆண்டவருக்கு இடம் கொடுப்போம். మనము దేవునికి ఇచ్చే వారముగా ఉందాము. நாம் தேவனை கொடுக்கிறவங்களா இருப்போம். ఆయన పరిచర్య కొరకు ధర చెల్లించే వారముగా ఉందాం. அவருடைய ஊழியத்திற்காக நாம் தாராளமா கொடுக்கிறவங்களா இருப்போம். మనము ఏ వెల చెల్లించే ఆయన కలిగి ఉందాము. நாம் விதைக்கிறவங்களா காணப்படுவோம். ప్రభువే మనకు సహాయం చేయనుగా. ஆண்டவரை நமக்கு உதவி செய்வார். ప్రార్థన చేసుకుందాం, ஜெபிக்கலாம். కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. கண்களை மூடி தலையில் தாழ்த்தி நம்ம ஜெபிக்கலாம். సహోదరి కొరకు ప్రార్థిస్తాము, కుమార్తె కొరకు, மகளுக்காக, తను చేసిన ప్రార్థనలన్నిటికీ దేవుడు ప్రత్యుత్తరం ఇవ్వాలని వేడుకుందాం. மகளுக்காக, மகள் எதற்கெல்லாம் ஜெபித்தார்கள் அதெல்லாம் ஆண்டவர் உதவி செய்ய கூட ஜெபிக்கலாம். కొద్ది సమయము కొన్ని మాటల్లో ప్రార్థిస్తాము. கொஞ்சம் சில வார்த்தைகளாக ஜெபிக்கலாம். కానీ 40 దినముల రాత్రి ప్రజలు వారి తల్లిదండ్రులు దైవజనులు కాబట్టి ప్రార్థనలు నడిపించి ఉంటారు. 40 நாட்களாக தேவனுடைய தாசன் அவங்க அப்பாவா இருக்கிறதுனால 40 நாட்களாக అయినప్పటికీ కొన్ని విషయాలు మరొకసారి ప్రార్థిస్తాము. மறுபடியும் சில వార్తகளை ஞாபகப்படுத்தி ఇక్కడున్న దైవ జనాంగమైన మనము తన కొరకు, తన భవిష్యత్తు కొరకు ప్రార్థిస్తాం. தேவனுடைய தாசர்களாகிய நாம் அவங்க மகளுடைய எதிர்கால வாழ்க்கைக்காக, படிப்புக்காக తను ஜெபிக்கலாம். పుట్టి పెరిగిన ప్రాంతములు, వంశము, కుటుంబాల కొరకు ప్రార్థిస్తాము. இந்த இடத்துல குடும்பம் இருக்கிற அந்த குடும்பங்களுக்காக ஜெபிக்கலாம், ஊழியத்திற்காக. ప్రభు రాకడ అతి సమీపము కాబట్టి ఆయన చిత్తమంతా నెరవేర్చబడాలని ప్రార్థిస్తాం. ஆண்டவருடைய வருகை சமீபமா இருக்கிறதுனால அவருடைய சித்தம் நிறைவேற ஜெபிக்கலாம். ఆయన కృప కలది కుమార్తెను, తన కుటుంబాన్ని ఆశీర్వదించాలని వేడుకుంటాం. ஆண்டவருடைய கிருபை நிறைந்து அவருடைய மகளை ஆசீர்வதிக்க முடியாது ஜெபிக்கலாம். మీరైతే ప్రార్థిస్తుండే తన కొరకు నేను కొన్ని విషయాలు తెలియజేస్తాను. நீங்க எல்லாருமே ஜெபத்தில் இருங்க. நான் அந்த பிள்ளைக்காக சில నీవు ప్రార్థించిన అంశములన్నిటిపై ముద్ర వేయమని అడుగు. ஆண்டவர் నీ ప్రాణాత్మ శరీరాలు పవిత్రపరచమని ప్రార్థించు. ప్రభా, మీ సిలువ రక్తంలో నన్ను కడుగు నాయన. ప్రభా, సిలువలోని ఏ ఆశీర్వాదము నన్ను దాటిపోకుండాన్నట్లు కృప చూపు ప్రభువా. నా ప్రాణాత్మ శరీరాలు నిందారహితముగా ఉంటున్నట్లు అనుగ్రహించు ప్రభువా. నీవు మోపని ప్రతి కాడి, దాసత్వము, దారిద్రము, శాపము, వ్యసనము, బలహీనతలు, ప్రతి విధమైన అడ్డు తొలగించమని ప్రార్థించు. అట్లా నీ జీవితంలో ఉన్నది ఏదైనా, నువ్వు తెలిసిన తెలియనిదైనా, మనుషులు నిన్ను కష్టపెట్టి అవమానపరిచి హేళన చేస్తున్న వారిని క్షమించు. అవి మనలో ఉన్న మన ఆత్మీయ జీవితానికి అడ్డవుతాయి. అట్లా నీ వలన ఎవరికైనా నష్టం జరిగితే సమాధానపడు, వారిని దీవించమని ప్రార్థించు. ప్రభా, నీ మెండైన దీవెనలు దయచేయి నాయన అని అడుగు. నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపు ప్రభువా. నా ఆత్మీయ జీవితంలో నా భవిష్యత్తుకున్న ప్రతి అడ్డు తొలగించు ప్రభువా. నా కుటుంబమును బట్టి, పుట్టి పెరిగిన ప్రాంతమును బట్టి, వంశమును బట్టి, తరమును బట్టి, నేనున్న ప్రాంతమును బట్టి ఉన్న ప్రతి అడ్డు తొలగించమని ప్రార్థించు. ప్రతి అడ్డు తొలగించు ప్రభువా, సహాయం చేయండి ప్రభా. మీ నామమును బట్టి కృప చూపండి, దయ చూపండి నాయన. ప్రభా, నీ నామమును బట్టి నన్ను బలపరచమని అడుగు. నీ పునరుద్ధాన శక్తిని, బలమును దయచేయి ప్రభువా. అట్లా మీ వంశస్థుల కొరకు, కుటుంబీకుల కొరకు, స్నేహితుల కొరకు, బంధువుల కొరకు ప్రార్థించు. ఎక్కడున్న దర్శించు, రక్షించు, దీవించు ప్రభువాన్ని. ఇదిగో నేనున్న పట్టణం క్షేమం కోరుచున్నాను. నేను పుట్టి పెరిగిన ప్రాంతాలు, నా దేశాన్ని దర్శించు ప్రభువా. ప్రభువా, సహాయము చేయండి. మా ప్రార్థన
ప్రార్థనలకు ప్రత్యుత్తరము దయచేయండి. దయచూపు ప్రభువా. అట్లా నీ వైపు నుంచి దేవునికి తెలియచేయని సమర్పణ చెప్పు భక్తులు పలికినట్లు నీ ఉండగా నాకు ఈ లోకంలో ఏది అక్కర్లేదన్నాడు ప్రభువా. నీ కృప నాకు చాలు, నువ్వు ఉంటే చాలు ప్రభువా. నీ వైపు నుంచి చెప్పు, నేను నీ కొరకే పూజిస్తాను, ఏదో ఆశించి కాదు ప్రభువా. ఆశ నాకుంది, శక్తి నీవు. నన్ను బలపరచు, కడ వరకు తొట్టులకుండా కాపాడు. నేను పట్టుకుంటే నేను విడిచిపెడతాను, నువ్వు నా చేయి పట్టుకుంటే ఎన్నడూ విడిచిపెట్టవు తండ్రి. సహాయం చేయండి, బలపరచండి ప్రభువా. నాకు ఆశ ఉంది, శక్తి నీవు. మీ ఆత్మ బలముల చేత నీవు, నూతన అభిషేకాన్ని ప్రభువా. నన్ను ఎందు నిమిత్తం సృజించినావు, ఆ మంచి పని కొరకు సిద్ధపరచు. ఇష్టంగా నిన్ను మొక్కుతాను, ఇష్టంగా లోపడతాను తండ్రి. నాకు సహాయం చేయి. నా జీవితం ద్వారా మహిమ నీకే రావాలి. రవ్వంతా కూడా ప్రభువా దొంగిలించకుండానట్లు నీ సృష్టి ఉన్నాను తండ్రి. నీ కొరకు నీవు నన్ను రక్షించినావు, అందుకొరకు సృజించినావు. ఒప్పుకుంటున్నాను. ఇదిగో నన్ను నేను మీకు అర్పించుకుంటున్నాను. భక్తుడు పౌలు అంటాడు, మనం అర్పించుకోవటమే కృతజ్ఞత అని. మాట చేత క్రియ చేత ఏం చేసినా ఆయన కొరకు. ఇక నువ్వు జీవించినట్టు నేను కాదు, నా యందు నీవే ప్రభువా. నేను జీవించే జీవితం నీ ఇష్టానుసారంగా ఉండాలి. నీవు నన్ను నడిపించు ప్రభువా. నా భవిష్యత్తుకు నీవే సారథివి, సర్వాధికారివి, సర్వశక్తిమంతుడవి. ఒప్పుకుంటాను, ఏ దారి నడిపినా ప్రభువా నీ చిత్తం ఏదైతుందో అది నెరవేర్చడానికి సహాయం చేయి ప్రభువా. నీ పునరుద్ధాన శక్తితో నీకు ప్రభువా. నేను సరిపోనుగానే నీ శక్తి అవసరం తండ్రి. నాకు సహాయం చేయి. నాకు ఉన్నతమైన ప్రభువా నీ యొక్క ప్రణాళికలు, మీ పరలోకపు ఉద్దేశములు, యోచనలు నెరవేర్చబడినట్లు నన్ను నిలువబెట్టు. సహాయం చేయి ప్రభువా. అట్లా ఈరోజు ఇక్కడికి చేరి వచ్చిన బంధువుల కొరకు, దైవజనుల కొరకు, నా కొరకు ప్రార్థించి మంచి సమయంలో అట్లా మన దేశ క్షేమం కొరకు, ముఖ్యముగా బెంగళూరు పట్టణం కొరకు, కర్ణాటక రాష్ట్రం కొరకు ప్రభువా నీవు దర్శించు, దీవించు. నీ కార్యాలు వెల్లడపరచు ప్రభువా. మీ నామమునకి అత్యున్నత మహిమను పొందుకుందాం. గడిచిన నెల బీదర్ నుండి ఈరోజు బెంగళూరు వరకు వరుసగా ప్రయాణిస్తూనే ఉన్నాను. రాయచూరు, బళ్ళారి, అటు చూస్తే హుబ్లీ, ఇటు చూస్తే మరలా నెల తిరగక మునిపి మరలా బెంగళూరుకు రావటం. గడిచిన 4 నెలలు గడవక మునిపి దేవుని అత్యున్నతమైన కృప దర్శించు, దీవించు ప్రభువా. అట్లా ఎందరైతే ఈ ప్రాంతంలో మీకు తోడ్పడుతున్నారో వారందరూ మీరు కోరి ప్రార్థించు ప్రభువా. వారందరికీ ప్రతిఫలం మీకు, వారి పరిచయలను మీరు ఆశీర్వదించు. నా తండ్రిని ప్రేమిస్తున్న వారిని, తోడ్పడుతున్న వారిని దీవించు ప్రభువా అన్నాడు. మీ మెండైన దీవెనలు దయచేయి ప్రభువా. బూడిదిగా ప్రతిగా పూదండ అన్నాడు ప్రభు. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన హృదయమునకు స్తుతి వస్త్రమనిచ్చే దేవుడు తండ్రి. నీవు నాటిన చెట్లుగా నీ చిత్తం అంతా జరిగించు వారముగా కృప అనుగ్రహించు తండ్రి. ఇదిగో నా జీవితంలో ఏ మూల కారణాలు ఉన్న వాటి ప్రభావం అంతా కొట్టిపోయి, మనిషి నోటి మాటలను బట్టి, నేను పుట్టి పెరిగిన వంశాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, దేశాన్ని బట్టి, తరాన్ని బట్టి ఉన్న శాపం, దేవుణ్ణి ఎరుగిన తరం ఒకటి కలదనందు. ఒక్కొక్క తరాన్ని బట్టి ఒక్కొక్క శాపం వస్తుంటుంది, ఓ వ్యాధి వస్తుంటుంది, కారణం లేని కష్టాలు వస్తుంటాయి. అనుకోని వైపు శాపాలు మనకు చెందిన వారిని బట్టి, అమనాయన వైపు వంశాలను బట్టి ప్రభువా ప్రతి అడ్డు తొలగించు. దయచూపు నా ఎడల, కృప చూపు ప్రభువా. సిలువలోని ఏ ఆశీర్వాదము దాటిపోవద్దు తండ్రి. సహాయం చేయ, నన్ను నా కుటుంబాన్ని దీవించు ప్రభువా. మీ పునరుద్ధాన బలమును దయచేయి ప్రభువా అని అడుగుచు ఏకీభవించండి. మీ కొరకు ప్రార్థిస్తూ ఉండగా ప్రభువా సహాయం చేయమని పలుకుతూ ప్రార్థనలు నాతో ఏకీభవించు. పరిశుద్ధుడు, పరిపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రియ కుమార్తె కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. మా ప్రియమైన తండ్రి, సిలువలోని ప్రతి ఆశీర్వాదము దయచేయండి. నీవు మోపని ప్రతి కాడి దాసత్వము, దారిద్ర్యం, శాపము, వంశమును బట్టి, ప్రాంతమును బట్టి వచ్చే బలహీనత, వ్యసనము, వ్యాధులు, బంధకాల నుంచి విడుదల దయచేయమని వేడుకుంటున్నాను. ప్రతి అడ్డు యేసుక్రీస్తు నామములు కొట్టివేయబడును గాక. సంపూర్ణమైన విడుదల కలుగును గాక. తన ఉన్నతమైన భవిష్యత్తుకున్న ప్రతి ప్రభావమును అడ్డును కొట్టివేసి సంపూర్ణమైన మీ దీవెనల చేత నింపండి. తను చేసిన ప్రతి ప్రార్థనకు ప్రత్యుత్తరం అనుగ్రహించండి. మీ మార్గాలను స్థిరపరచమని అడుగుతున్నాను. వారసత్వ వాగ్దానములని ఔన్నతికి నెరవేర్చమని వేడుకుంటున్నాను.
ఉన్నాను. మీ కృప కొలది ఆశీర్వదించండి. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పునరుద్ధరణ శక్తితో నింపండి తండ్రి. నూతన ఆశీర్వాదము దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. మీ కృప కొలది ఆశీర్వదింపబడును గాక. మీ పరలోకపు ప్రణాళికలను తన ఎడల నెరవేర్చబడును గాక. మీ సన్నిధి సంపూర్ణతను అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాను. మా ప్రియమైన తండ్రిని, ప్రియ కుమార్తెను యేసు క్రీస్తు నామమున ఆశీర్వదిస్తూ ఉన్నాను. మా ఎడల పలికిన మీ యొక్క వాగ్దానం అభిషేకం అవునట్టుగా తన జీవితంలో నెరవేర్చండి, స్థిరపరచండి. తన యొక్క మెండైన దీవెన దయచేయండి. తనకిచ్చిన కళల దర్శనములు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. తన ఉన్నత భవిష్యత్తు కొరకు మీరు కలిగిన ప్రణాళికలన్నీ సంపూర్ణంగా నెరవేర్చి మీరు మహిమను పొందమని వేడుకుంటూ ఉన్నాను. మీ నిత్య మార్గములో తనను నడిపించండి ప్రభువా. తనకు ఉన్నతమైన భవిష్యత్తు అనుగ్రహించి స్థిరపరచండి. తన జీవితం ద్వారా, కుటుంబం ద్వారా, పరిచర్య ద్వారా, ఈ దినము ద్వారా మీరు అత్యున్నత మహిమయు ఘనతయు ప్రభావమును పొందమని యేసుక్రీస్తు నామమును అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. நல்ல அருமையான வார்த்தைகளை கேட்டோம். நம்ம எல்லாரும் கரங்களை தட்டி అందరికి చెప్పండి. పాస్టర్ ఐజాక్ గారు చెప్పండి. పాస్టర్ ఐజాక్ గారు రెండు దినాలు సెప్టెంబరే కదా, 2 దినాలు 13, 14 ఉజ్జీవన మహాసభలు వార్తాచార కళాక్షేత్రం దేవుని నామమునకు వందనాలు. అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ కూడిన దైవ సేవకులకు కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మెస్సియా మిషన్ ఫౌండేషన్ వారు నిర్వహించు ఉజ్జీవ మహాసభలో సెప్టెంబర్ 13, 14 వరదాచారి కళాక్షేత్రం నిర్వహించడం జరుగుతున్నది. ముఖ్య ప్రసంగికులు బ్రదర్ మాథ్యూ గారు, కృపా మినిస్ట్రీ గుంటూరు, పాస్టర్ సిరివెల్లి అనోక్ సింగ అంతర్జాతీయ సువార్త గాయకులు వస్తున్నారు. దీన్ని మేము 7 మంది మెస్సియా టీం వారు ఆర్గనైజ్ చేస్తున్నాము. దయచేసి మీరందరూ 2 రోజులు మీటింగ్ నిమిత్తం ప్రార్థించండి. అందరూ పాల్గొని జయపదముగా చేయవలసిందిగా కోరుచున్నాను. అలా அந்த మీటింగ్కాக చెప్పుము. పాస్టర్ సుందరరాజు గారు ముందు రండి. తర్వాత ఆశీర్వాదం ఎన్పి డేవిడ్ గారు ఆశీర్వాదం ఇస్తారు. ఎన్పి డేవిడ్ గారు. మన అందరూ లేచి నుంచి ఉంటే ప్రార్థన చేసుకుందాం. ప్లీజ్ అందరూ లేచి నుంచి ఉంటే ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలోంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, పూజ్యార్హుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అయినా ఈరోజు ప్రభువా, మీ ప్రణాళిక చొప్పున మీ ప్రియుడులు పాస్టర్ వినోద్ గారి కుటుంబం ద్వారా మీరు చేస్తున్న ఒక గొప్ప అద్భుత కార్యమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. అయినా వారికి బహుమనిచ్చిన కుమార్తె విషయంలో 40 రోజులు బిడ్డకు సహకారిగా మీరు ఉండి ప్రతి విషయంలో తోడు నీడిగా ఉండి అయ్యా మీ యందు 40 రోజులు ఉపవాసంతో గడపడానికి నీ బిడ్డకి ఇచ్చిన ఈ కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా. ఈరోజు ముగింపు ప్రార్థన. అయినా ఈ రోజు ఇంకే నీ బిడ్డ భవిష్యత్తులో నూతనమైన కార్యములు, అద్భుత కార్యములు తండ్రి నీ బిడ్డ ఉద్దేశాన్ని సఫలము చేయండి. అయినా నీ బిడ్డ ఏదైతే మీకోసం ప్రయాసపడి చేయాలని అయినా 40 రోజులు మీ పాదములు పట్టుకుని గోజాడిందో నీ బిడ్డ ఉద్దేశం సఫలము చేసి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనేక మందికి సాక్షిగా నీ బిడ్డను ఉంచమని మీ పాదాలు పట్టుకుంటున్నా. మీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఆరాధన ఆది అంతము చక్కగా మీరు నడిపించారు. చక్కని 2 వాక్యోపదేశాలతో ప్రతి ఒక్కరిని ప్రభు ఆత్మీయులు నడిపించారు. కొన్ని హెచ్చరికలు, కొన్ని స్తుతి అర్పణలు ఎలాగ చెల్లించనే విషయాలు కూడా మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఆరాధన ఆది అంతము ప్రభు మీ నామ మహిమార్థమే జరిపించుకున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మరొకసారి పాస్టర్ వినోద్ గారి కుటుంబాన్ని అత్యధికమైన దీవులతో దీవించి ఆశ్రయించి ప్రాంతంలో ఉన్నతంగా వాడుకొని మీ నామ మహిమార్థమే వాడుకోమని కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ మీ కరములు చేతికిస్తూ యేసు క్రీస్తు వారి పరిశుద్ధ పుణ్య నామములో అతి మిక్కిలి వినతితో పెట్టుకొని ప్రార్థన చేసుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మక దీవెనలు కూడి చుట్టిన మనందరి మీదను, విశేషంగా కృతజ్ఞతలు కూడి ఏర్పాటు చేసిన అయ్యగారి కుటుంబం మీదను, ఉపాసమున బిడ్డ మీదను, కూడిచ్చిన దైవ సేవకుల మీదను, వాక్యం అందించిన దైవ సేవకుల మీదను ఇప్పుడును ఎల్లప్పుడూ మరలా మన ప్రభువు వచ్చే పర్యంతరం
సదాకాలముతోడే నడిపించునుగాక. ఆమేన్ 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 హల్లెలూయా 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 హల్లెలూయా. కూర్చోండి. మనం ప్రేమించి పిలువగానే గొప్ప దైవ సేవకులు